ఉంది సార్. అంటే ఒకళ్ళు మాట్లాడుతుంటే అందరు వినేది చూసినాం కదా లాస్ట్ 2 టర్మ్స్. సో కొంచెం ఏదో ఆశావహంగా ఉంది అని చెప్తున్నాను. అట్లనే గురువులు విశ్వేశ్వరరావు గారు, మా టీచర్ గణేష్ సార్ కూడా నమస్తే చెప్తూ, నేను ఉస్మానియాలో ఇక్కడే పిహెచ్డి చేసి 2009 శాతవాహన యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఒక రూమ్ అంతే, ఏదో ఎల్ఎండి కట్టడానికి వాడిన ఇసుక బస్తాలు పెట్టిన గోడౌన్లు, క్లాస్ రూమ్స్, ఇంకొక చిన్న బిల్డింగ్, అది యూనివర్సిటీ. నాకు ఇక్కడే చదువుకొని ఇక్కడే కస్తూర్బాలో ఉద్యోగం చేసి అక్కడికి వెళ్ళేసరికి అసలు నా ఇమేజ్ ఆఫ్ యూనివర్సిటీ అంటే చాలా షాకింగ్ ఉండింది అనమాట. అది అర్థం కావడానికి చాలా సమయం పట్టింది నాకు. తర్వాత ఉద్యోగిగా వెళ్ళి ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. కుర్చీకి, టేబుల్కి, పిల్లలకి హాస్టల్ కోసము అందరితోటి. ఇప్పుడున్న పొన్నం ప్రభాకర్ దగ్గర కూర్చొని కొట్లాడి, గర్ల్స్ హాస్టల్ లేదు అప్పటి వరకు. పొద్దున ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒక షిఫ్ట్. అంటే ఐఎమ్ గివింగ్ యూ దట్ ఇంట్రడక్షన్. అప్పుడే మనకి తెలంగాణ ఉద్యమం రావడం, మళ్ళీ ఇక్కడ టెంట్ వేసిన ఫస్ట్ డే కూడా మళ్ళీ నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే తెలంగాణ విశ్వవిద్యాలయం గురించి నేను ఇండియాలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అబ్రాడ్లో అన్ని చోట్ల అక్కడికి వెళ్ళడం, అబ్బాయి విశ్వవిద్యాలయాలు అంటే ఇట్లుండాలి, ఇట్లుంటాయి అని చెప్పడం, మళ్ళీ మేము లెక్కలు తీయడం, ఇలాంటివన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు ఇప్పుడు 6 కోట్ల లక్షల కోట్లు అని లెక్కలు చెప్పుకుంటున్నారు, కానీ ఏ దేశమైనా, అది జపాన్ కానీ అమెరికా కానీ, ఏ దేశమైనా ఎడ్యుకేషన్ ఉంటేనే డెవలప్ అవుతుంది. ఒక్క తెలంగాణలో మాత్రం చండీ యాగాలు, ఇంకేమైనా యాగాలు చేస్తే డెవలప్ అవుతుంది అని ఎట్లా, అసలు ఇండియా ఆర్ తెలంగాణ, అది ఐడియా ఎట్లా వస్తుంది అనేది కూడా అన్ని ఇమాజినబుల్ అనమాట. ఆ పరిస్థితిలో ఉన్న మనము జేఎన్యూలో కూడా పరిస్థితి ఆల్మోస్ట్ ఇట్లాగే ఉంది. పోస్ట్ మోడీ డ్యూరేషన్ నుంచి మనం చూసుకుంటే శేషరావు సార్ చాలా అద్భుతంగా చెప్తారు. ఇది ఇక్కడ మన తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయానికి ఆల్మోస్ట్ ఈ టర్మ్ లేకపోతే ఈ ఆర్ట్స్ కాలేజ్ కూడా ఏ ఫలక్నుమాల ప్యాలెస్ లాగా అమ్మేస్తారేమో అనే భయం కూడా మాకుండింది. అలాంటి సందర్భంలో మనం ఉన్నాము. ఫస్ట్ రిక్రూట్మెంట్లు మీకు అందరికి తెలుసు, రిక్రూట్మెంట్లు ఉండవు, రీసెర్చ్లు ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఏముండని చోట బహుశా పెద్దసారి ఇక్కడికి వచ్చి కూడా ఉండడు కదా, రాలే కదా, వచ్చిండ కేసీఆర్ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగినామని చెప్పే పరిస్థితిలో లేని ప్రభుత్వాలని మనం చూసినాము. విశ్వవిద్యాలయాలు బాగుపడితే అక్కడ ఒక నాలెడ్జ్ ప్రొడక్షన్ అవుతుంది. ఇవాళ నిర్మలా సీతారామన్లు మనం ఎవరిని చూసినా జేఎన్యూ ప్రొడక్ట్స్ ఉన్నారు. చాలా మంది ఉస్మానియా నుంచి వచ్చారు, కానీ నాలెడ్జ్ ఎంతవరకు చేసారో మనకు తెలియదు. అయితే ఇక్కడ నుంచి మనకి ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, పాలసీ లెవెల్లో మార్పులు ఉంటాయి, పరిశోధనలో ముందు ఉంటారు, పథకం ప్రకారము జరుగుతున్నది, ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్నది. తెలంగాణలో ఇంకా ఆంధ్రాకి నేను ఈ మధ్యనే యోగివేమనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఏదో చీఫ్ గెస్ట్ గా పిలిస్తే పోయినా, అక్కడ ఆల్రెడీ ఎన్ఈపి అమలు చేస్తున్నారు సార్. కాకపోతే కొంచెం జాబ్ క్యాలెండర్ కొంచెం బెటర్గా ఉన్న పరిస్థితి. తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ స్కూళ్ళు మూతపడిపోయినాయి, కాలేజీలు మూతపడిపోయినాయి. ఇప్పుడు మొన్న గీతం యూనివర్సిటీ వాళ్ళు పిలిచారు నన్ను, 16 లక్షలు అంట సార్. పబ్లిక్ పాలసీ ఈజ్ నథింగ్ బట్ ఎంఏ పొలిటికల్ సైన్స్. దాన్ని ఏదో చికెన్ని అంటారు కదా, చైనీస్ చేస్తారా, మొగలాయి చేస్తారా, ఇండియన్స్ చేస్తారా అని దాని పేర్లు మార్చి, చాప్టర్స్ మార్చి, పబ్లిక్ పాలసీ అని కోర్స్ పెట్టి దానికి 16 లక్షలు పెట్టి మొత్తం ఎలీట్ సెక్షన్స్ ఉన్నారు అక్కడ. నేను వాళ్ళని బస్తీకి తీసుకెళ్ళి ఒక క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళు మొత్తం కోర్స్ స్ట్రక్చర్ మార్చుకున్నారు. మీరు ఏసీ రూమ్ లో కూర్చొని మీరు ఏం పాలసీ ఏం తయారు చేస్తారు, మీకు ఎంత అవగాహన ఉంది, ఇక్కడ ఏం సెక్షన్స్ ఉన్నాయి, మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఎవరు అంటే, మన వాళ్ళు పాలసీ మేకింగ్ అలాంటి
పెద్ద పెద్ద ప్రీమియర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో జరిగేవి వాటికి మన జీవితాలకి సంబంధం ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, కోవిడ్ తర్వాత ఇప్పుడున్న పరిస్థితి డ్రాస్టికల్ గా ఈ రియంబర్స్మెంట్ విషయం అనుకోండి, ఇంకా ఇతరత్ర విషయాలు డ్రాస్టికల్ గా తగ్గిపోయింది. మా యూనివర్సిటీ కింద 120-130 కాలేజీలు ఉంటే ఇప్పుడు 75కి వచ్చినాయి. ఈ 75 కూడా ఇప్పుడు మళ్ళీ పోతాయి. అంటే ఐఎమ్ నాట్ ఫర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, బట్ అగైన్ ఇంకా నాకు చాలా బాధాకరం, లాస్ట్ 2 years నుంచి మగపిల్లలు ఎవరు ఎంఏ రాస్తలేరు సార్. మా యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్లో అవుట్ ఆఫ్ 40 ఒక్క మగపిల్లాడు, అది ముస్లిం అబ్బాయి తెలుగు డిపార్ట్మెంట్. అండ్ వీఆర్ 76% ఆఫ్ గర్ల్స్ ఇన్ అవర్ యూనివర్సిటీ అండ్ అక్రాస్ తెలంగాణ 76%, 74 to 76% ఉన్నారు. వన్ వే ఐఎమ్ హ్యాపీ, గర్ల్స్ ఆర్ కమింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్, బట్ అలార్మింగ్ ఈజ్ వేర్ ఆర్ అవర్ బాయ్స్? ఎందుకు హైయర్ ఎడ్యుకేషన్ వరకు రాలేకపోతున్నారు అంటే మన కాలేజు నుంచి వచ్చే సెక్షన్స్ లేవు. గురుకులాస్ అని అంటున్నాం. గురుకుల ఈజ్ ఓన్లీ కొద్ది సెక్షన్ వరకు మనకి 2 lakhs 2 to 3 lakhs మధ్యలో ఉన్న స్టూడెంట్ ని కవర్ చేస్తుంది. అంటే మనం డిగ్రీ కాలేజ్ నుంచి పీజీ కాలేజీకి రావాల్సి అంటే డిగ్రీ కాలేజెస్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఉన్న కాలేజీలో సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల మనం హైయర్ ఎడ్యుకేషన్ కి రాకపోతున్నాం అనేది ఒక అంచనా. 2, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మగపిల్లలు డిగ్రీలోనే చదువులు ఆపేసి ఏ సూపర్ మార్కెట్లలోనో అక్కడ ఇక్కడో చూసుకుంటాం అనేది 2. 3, ఈ హైయర్ ఎడ్యుకేషన్స్ ఈ ఉన్నవి కూడా మనకి ఎట్లయితే చైతన్య నారాయణ కాలేజెస్ వచ్చి మనకి జూనియర్ కాలేజెస్ పూర్తిగా మూతపడ్డాయో అట్లనే ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకొచ్చి ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ని మూతపడే ప్రయత్నం మనకు చెప్పకనే అది మొదలు పెడతారు. ఇప్పుడు ఏమైతుంది, సోషల్ సైన్సెస్ కి అవసరమే లేదని ఒక పెద్ద మనిషి తీసుకుపోయి ఆ ఓపెన్ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో వేసి బయోటెక్నాలజీ కావాలి, ఇంకేదో టెక్నాలజీ కావాలని అంటే అప్పటి నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిన సోషల్ సైన్సెస్ ఇప్పుడు అసలు ఎగ్జిస్టెన్స్ లో ఇందాక ఆంథ్రోపాలజీ గురించి మాట్లాడుతున్నారు. నిజానికి సోషల్ సైన్సెస్ కి లేదా వాల్యూ లేదా అంటే ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో బిఏ ఆర్ బిబిఏ, ఎంబీఏ ఇస్ నథింగ్ బట్ సోషియాలజీ, హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ పేపర్ అంతా కూడా సోషల్ రిలేషన్షిప్స్. మాకు ఒక ఇండస్ట్రియల్ సోషియాలజీ ఉండే అదే పేపరు, బట్ దే మేడ్ ఇట్ ఎ సబ్జెక్ట్ అంతే. అయితే జస్ట్ పక్క రాష్ట్ర మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు పెడితే సోషల్ సైన్సెస్ కి చాలా అద్భుతమైన ప్రిఫరెన్స్ ఉంది. మన రాష్ట్రంలో కూడా సోషల్ సైన్సెస్ ప్రైవేట్ ఇప్పుడు వచ్చిన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో 50-60 వేలు ఫీజు పెట్టినారంట డిగ్రీకి. మొత్తం ఫుల్ కంప్లీట్ గా ఎవరికైతే ఐఏఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. సోషల్ సైన్సెస్ కి ఉద్యోగాలు రావు, సోషల్ సైన్సెస్ చదవట్లేదు, అందరు విద్యార్థులు ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్కి వెళ్తున్నారు అనేది శుద్ధ అబద్ధం. మన మీద రుద్దబడుతున్న ఇది ఒక మిత్. సోషల్ సైన్సెస్ ఇస్ వెరీ మచ్ ఇంకా ఇంటాక్ట్ గా దాని ఇంపార్టెన్స్ అట్లానే ఉంది. కాకపోతే మనకి ఇప్పుడు రిక్రూట్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బిల్డింగ్స్ ఉంటే దాంట్లో హ్యూమన్ రిసోర్స్ లేరు. అది లేకపోవడం వల్ల మనము క్వాలిటీ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఇప్పుడు మేము చదివేటప్పుడు రాఘవేంద్రరావు సార్ ఉండేది, గణేష్ సార్, తర్వాత అబ్బసాయిల్ సార్, చాలా మంది లెజెండ్స్ ని ఈ యూనివర్సిటీ విట్నెస్. మాసన్ రెడ్డి సారు కారిడార్ లో ప్రిన్సిపల్ గా ఉండి కారిడార్ లో నడుస్తుంటే ఇట్లా భయం వేస్తుండేది. సారు కింద ఉండేది అప్పుడు మన జర్నలిజంలో. అట్లాంటి ప్రొడక్షన్స్, అట్లాంటి టీచింగ్ ఫ్యాకల్టీ లేకుండా, టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి మంచి క్రీమ్ రాకుండా హైయర్ ఎడ్యుకేషన్స్ ని మనము ఊహించలేము. నెంబర్ 1. నిన్న నేను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కి హెచ్సియూకి వెళ్తే సెంట్రలైజ్డ్ ఎంట్రెన్స్ తోటి అంటే సార్ ఏఎస్ఏ విద్యార్థులు చెప్పేది ఏంటంటే ఒక్కళ్ళు కూడా ఫస్ట్ జనరేషన్ వాళ్ళు రావట్లేదు అక్క. ఇదివరకు ఫస్ట్ జనరేషన్ వాళ్ళు స్టూడెంట్స్ కనపడేది. ఇప్పుడు సెంట్రలైజ్డ్ ఎట్లయితే నీట్ సెంట్రలైజ్ చేసిండ్రో ఇప్పుడు అదే సెంట్రలైజ్డ్ ఎక్కడనో పెడితే వాళ్ళు కేరళ నుంచి, తర్వాత నార్త్ ఈస్ట్ నుంచి, ఎక్కడెక్కడ వాళ్ళు హైదరాబాద్ క్యాంపస్ గా ఉంటే మనకి ఇక్కడ లోకల్ వాళ్ళకి మనం రిజర్వేషన్ అడగట్లేదు, ఎంతో అంత మందిని రిక్రూట్ చేసుకోమని చెప్పట్లేదు. ఈ లోకల్ వాళ్ళు రావడం
తగ్గిపోయి ఫస్ట్ జనరేషన్ తగ్గిపోయి మళ్ళీ డబ్బు ఉన్న వాళ్ళు కాస్త ప్రైవేట్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళే వస్తున్నారు. వీళ్ళు రావడం వల్ల వాళ్ళకి ఉద్యమాల పట్ల అవగాహన లేదు, కనీసం ఏదైనా విషయం అడగడానికి అవగాహన లేదు. మాకు అసలు యూనివర్సిటీలో చదువుతున్న ఫీలింగ్ తక్కువ వస్తుందని 2-3 విద్యార్థులు చెప్పింది. అంటే ఏంటి, సెంట్రల్ యూనివర్సిటీలో ఫస్ట్ జనరేషన్ రావద్దు, స్టేట్ యూనివర్సిటీలో మనకున్న ఆర్థిక సామాజిక రాజకీయ కారణాల వల్లను, అది నిజానికి మనము ఇక్కడ స్కాలర్స్ ఉంటే వై మెన్ ఆర్ నాట్ ఆప్టింగ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది చేయాల్సిన సందర్భం. ఇప్పుడు 75% అంటే ఉంటే ఈక్వల్గా ఉన్నా మాకు పర్వాలేదు. అట్లా పోనీ కొన్ని సబ్జెక్ట్స్ అనుకున్నాం, చాలా సబ్జెక్ట్స్లో అబ్బాయిలది ఎన్రోల్మెంట్ తగ్గిపోతుంది. అది రెండో విషయం. సో 1 ఈజ్ రాజకీయ కారణాల వల్ల ఎడ్యుకేషన్ని మీరు దెబ్బ కొడితే, మనకి కొటేషన్స్ కూడా ఉన్నాయి, ఎడ్యుకేషన్ని మీరు అణిచివేస్తే మొత్తం సమాజం అంతా కూడా ప్రగతి ఉండదు, అభివృద్ధి ఉండదు అనేది నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రత్యేకమైన పాత్ర, బలిదానాల పాత్ర, త్యాగాల పునాదులు పోయింది. ఇక్కడ ఇనుప బూట్ల మధ్యన ఎంత కష్టపడ్డారో మీకు కళ్ళారా చూసిన. మా మీద కూడా కేసులు ఉన్నాయి, వేరే విషయం. కానీ ఇంత కష్టపడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని 6 లక్షల కోట్లలో 1 లక్ష కోటి పెట్టినా కూడా ఇవాళ మనకి ఒక పూర్వ వైభవంతో ఈ విశ్వవిద్యాలయం ఒక రోల్ మోడల్ గా నిలిచే అవకాశం ఉండింది. అది మనం దాని వరకు రాలేకపోయినాం. కనీసం మన వాయిస్ అన్నా ఆయనకి వినపడుతుందో లేదో కూడా ఇన్ని రోజులు మనకి అర్థం కాకుండా పోయింది. సో ఇప్పుడు విశ్వవిద్యాలయాలు ఏం కోరుకుంటున్నాయి? విశ్వవిద్యాలయాలు ఖచ్చితంగా మేము వస్తుంటే పార్ట్ టైం టీచర్స్ రిప్రజెంటేషన్ మొత్తం పాపం వచ్చినారు. వాళ్ళని చూస్తే అందరు పిహెచ్డీలు చేసి, గత తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి అప్గ్రేడేషన్ లేకుండా వాళ్ళకి, మాకు కొత్తలో నేను యూనివర్సిటీ పోయినప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ అనేది, ఈ ఫుడ్ ఫర్ వర్క్ అంటే ఏంటో నాకు తెలియదు. అంటే అన్నం పెట్టి పని చేసుకుందామమ్మా అని మా హాస్టల్లో ఉండేదన్నమాట. వాళ్ళందరినీ మళ్ళీ ఉద్యమం చేపించి వాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ చేయాల్సి. ఇప్పుడు ఈ పార్ట్ టైమర్స్ పరిస్థితి కూడా 180 days పనిచేసి వాళ్ళకి ఆ 180 daysలో హాలిడేస్, ఆ డేస్, ఇప్పుడు మాన్సూన్ హాలిడేస్, పండగలు, పబ్బాలు, January 1 తాగి తందనాలు ఆడే హాలిడేస్, ఇట్లాంటి అన్ని హాలిడేస్ తీసేసుకుంటే వాళ్ళకి డబ్బులు తక్కువ, రెమ్యునరేషన్ తక్కువ. కనీసం డిగ్రీ కాలేజీకి మంత్లీ వచ్చిన రెమ్యునరేషన్ వాళ్ళకి రాని పరిస్థితి ఉంది. మళ్ళీ వాళ్ళు ఇన్విజిలేషన్లో డ్యూటీలు చేయాలి, కాలేజీలో డ్యూటీలు చేయాలి, హెడ్లు ఏది చెప్తే చేయాలి. చాలా పాపం వాళ్ళని చూస్తే మాకు బాధేస్తుంది. ఇంకొకటి స్లేవరీ నడుస్తుంది సార్. ఒక విధంగా చెప్పాలంటే కాంట్రాక్ట్కి కొంచెం అంతో ఎంతో మీకు కొంచెం రెమ్యునరేషన్ పెంచి, వాళ్ళకు కూడా అన్యాయమే. చాలా 20-30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళని కూడా రిక్రూట్మెంట్లో లేరు. ఇప్పుడు యూనివర్సిటీలు నడుస్తున్నాయంటే పార్ట్ టైమర్స్ తోటి నడుస్తున్నాయి, కాంట్రాక్ట్ టీచర్లతో నడుస్తున్నాయి, అవుట్ సోర్సింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తోటి మనకి నాన్ టీచింగ్ వగైరా అలాంటివి నడుస్తున్నాయి తప్పితే, ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్న చోట మీరు రిటైర్మెంట్ వాళ్ళని ఎందుకు తీసుకుంటారు? అదే అడహాక్లో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లను తీసుకోవాలంటే ఏ వైస్ ఛాన్సలర్ కూడా వినట్లేదు. అదేంటో మనకు తెలియదు. 2014 నుంచి మీరు ఊడ్చే వాళ్ళని కూడా తీసుకోవద్దు, అటెండర్లను తీసుకోవద్దు అని ఒక జీవో పెట్టినారు. ఆ జీవో ఎందుకు పెట్టినో మనకు తెలియదు. సరే మీరు తీసుకోవద్దు, కానీ మీరు రిక్రూట్ చేస్తారా? సెంట్రలైజ్ రిక్రూట్ చేస్తారంటే సెంట్రలైజ్ రిక్రూట్మెంట్ లేదు. టీచర్లు రిటైర్ అవుతున్న కొద్దీ పిహెచ్డి స్కాలర్స్కి లేదు. మా దగ్గర హాస్టలే లేదు, పిహెచ్డి స్కాలర్స్ హాస్టల్ లేకుండా, ఆయనకి స్కాలర్షిప్ లేకుండా, ఫెలోషిప్ లేకుండా ఎట్లా పరిశోధన చేస్తాడు? దేని మీద పరిశోధన చేస్తాడు? అసలు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత అద్భుతమైన పరిశోధనలు, మైనింగ్ కావచ్చు, ఇంకా మన వాటర్ రిసోర్సెస్ కావచ్చు, మనకున్న అనేక సహజ వనరుల మీద అద్భుతమైన రీసెర్చ్లు వచ్చే అవకాశం ఉంది. మన దగ్గర జరిగిన ఉద్యమాల మీద వచ్చే అవకాశం ఉంది. నేను జేఎన్యూలో మన రిఫ్రెషర్ కోర్స్ అటెండ్ అయితే ఒకే ఒక పుస్తకం ఉంది, తెలంగాణ ఉంది, అది పుచ్చలపల్లె సుందరయ్య పుస్తకం ఉంది సార్ ఆ లైబ్రరీలో. నేనేమో రోజు ఇంతమంది చచ్చిపోతున్నారు, ఎవ్వరికి కూడా అప్పుడు తెలీదు. అప్పటికప్పుడు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మొత్తం నా కోర్సు దాంట్లో నా ప్రజెంటేషన్ అదే ఉంది. అంటే
ఇక్కడ నుంచి హైయర్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్లో పుస్తకాలు రాసి, ఇంగ్లీష్లో ఆర్టికల్ రాసి, అకాడమిక్ డిస్కోర్స్లో వచ్చేంత క్వాలిటీ ఎడ్యుకేషన్ని మనం మిస్ అయిపోతున్నాం. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ మిస్ అవ్వడం వల్ల తెలంగాణ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఈజ్ మిస్సింగ్. వెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మిస్సింగ్, యు ఆర్ డమ్, వీఆర్ డమ్. అంటే ఎంత చైతన్యవంతమై ఎన్ని ఉద్యమాలని పెనవేసుకొని ఎన్నో రకాల రాజకీయ ఆర్థిక పోరాటాలతోటి నాకు తెలిసి SEZ పోరాటం, ఎన్వైరన్మెంట్ గుట్టల పోరాటం రకరకాలుగా చేస్తే, బట్ వీఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ద అకాడమిక్ డిస్కోర్స్. సో ఒకవైపు ఇంటలెక్చువల్ గా లాస్ అవుతున్నాం, ఇంకొక వైపు ఎడ్యుకేషన్ లో వెనుకబడి ఉంటున్నాం, ఇంకొక వైపు బాటమ్ లైన్ ట్యాగ్ లైన్ విద్య లేకపోతే అభివృద్ధి లేదనేది చాలా కామన్ సెన్సికల్. అసలు దానికి అకాడమిక్ కూడా అవసరం లేదు. సో ఏ విద్యని మనల్ని వెనుకబాటు చేసిండ్రో కనీసం ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న ఈ కొత్త ప్రభుత్వము మనం కనీసం అడగాల్సింది, అట్లీస్ట్ ఈ ఆర్ట్స్ కాలేజీ ఒక అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకి తలమానికంగా ఉండే ఈ ఆర్ట్స్ కాలేజీని వెంటనే అన్ని రకాల టీచింగ్, నాన్ టీచింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫండింగ్ తోటి, సఫిషియెంట్ ఫండింగ్. నాకు కడుపు మండుతుంది. 6 లక్షల కోట్లు ఆ నీళ్ళల్లో పోసే బదులు తలా ఒక 50 లక్షలు, తలా ఒక 50 కోట్లు, అంటే ఇయర్లీ మనకి 20 ఇస్తున్నారు సార్ మా యూనివర్సిటీకి 20 కోట్లు. ఈ 20 కోట్లు అంటే కనీసం మనకి వాళ్ళకి ఒక రోజు ఖర్చు కాదనుకుంటా బహుశా. 20 కోట్లతో యూనివర్సిటీ రన్ రావాలి, నాన్ టీచింగ్ కి రావాలి అంటే కనీసం 100 కోట్లు ఒక యూనివర్సిటీకి ఒక సంవత్సరానికి ఇస్తే కనీసం మెల్లగానో అట్లనో వస్తుంటే రెవెన్యూ జనరేషన్ అవుతుంది. సో జీరోగా యూనివర్సిటీ ఏదో KG to PG అని అరుస్తూ ఉంటే 20 ఏండ్ల నుంచి గురుకులాలు వచ్చినాయి. వి విల్ వెల్కమ్. మళ్ళీ వాటి క్వాలిటీ మళ్ళీ ఇప్పుడు పడిపోయింది అనేది మళ్ళీ మనకు వార్తలు వస్తున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం 5,000కు సరిపడా మనకి స్కూల్స్ మూతపడ్డాయి అనేది కూడా మన దగ్గర డేటా ఉంది. అంటే ఆ చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు, అసలే ఉపాధి లేని కుటుంబాలు ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళు పంపించలేరు, ఆ ప్రైవేట్ నుంచి ప్రైవేట్ కాలేజీకి వెళ్ళలేరు, ఆ ప్రైవేట్ కాలేజీ నుంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మల్లారెడ్డి అనే ఆయనకి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇక రకరకాల SR యూనివర్సిటీలు, KL యూనివర్సిటీలు. ఈ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు ఎవరు, ఏ సెక్షన్ నుంచి వస్తున్నారు? ఎలీట్ సెక్షన్. డబ్బున్నవాడు అమెరికా పోతాడు, హైదరాబాద్ ఇంకెక్కడికన్నా పక్కన ఆంధ్రప్రదేశ్ పోతాడు, ఎక్కడికన్నా పోతాడు, వీ డోంట్ బాదర్. బట్ స్టేట్ గవర్నమెంట్లో స్కూల్స్లో, కాలేజ్లో ప్రభుత్వ విద్య చదివే వాళ్ళంతా, మనం సోషల్ సైన్సెస్లో ఇదే యూనివర్సిటీలో పరిశోధనలు కూడా అయినాయి, 90% SC, ST, BC విద్యార్థులు పేద విద్యార్థులు. ఈ SC, ST, BC పేద విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడున్న నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అప్పుడేదో రాజశేఖర రెడ్డి యోగి వేమన యూనివర్సిటీలో పెట్టుకున్నాడు కాబట్టి మనం అందరం గొడవ చేస్తే, ఉన్న PG కాలేజీలో బోర్డులు తిప్పి వాటిని యూనివర్సిటీలు చేస్తే, జిల్లాకు ఒక పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన ఇట్లాంటి యూనివర్సిటీలకి ఏ రిక్రూట్మెంట్స్ లేవు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొంచెం బిల్డింగ్స్ వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉండే బదులు మేము చదువుకునేటప్పుడు అట్లీస్ట్ కాకతీయ ఉస్మానియా అంటే నిండుగా కోటి విమెన్స్, నిజాం కాలేజు, కాకతీయ ఉండే. కొన్ని 2-3 అన్నా బాగా స్ట్రెంథన్ చేసి మీరు ఫుల్ రిక్రూట్మెంట్ చేసి ఫండింగ్ ఇచ్చి, మిగిలినది మీరు ఏదన్నా స్పెషలైజ్డ్, అంటే మీరు ఇప్పుడు టెక్నాలజీ అంటున్నారు, లేకపోతే మైనింగ్ అంటున్నారు, ఇట్లాంటి వాటికి మీరు అలాట్ చేసినా కూడా, అంటే జస్ట్ పుట్టింగ్ మై ఐడియాస్. కానీ ఇప్పుడు ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ మీరు ఈ విశ్వవిద్యాలయాల క్వశ్చన్ వెంటనే మీరు టేకప్ చేసినందుకు. ఇది ఈ వాయిస్ ఇప్పటి ప్రభుత్వానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. 2, నేను ప్రతిసారి కలెక్టర్ మారినప్పుడు కరీంనగర్లో, అయ్యా మా దగ్గర యూనివర్సిటీ ఉంది, ఇక్కడ PG చేసిన విద్యార్థులు ఉన్నారు, వీళ్ళ ఎక్స్పర్టీజ్ మీరు వాడుకోండి, ఫస్ట్ మీ ఆఫీసులలో, కలెక్టర్ ఆఫీసులు, మెడికల్ డిపార్ట్మెంట్స్లో ఎక్కడెక్కడ కావాలో ఈ విద్యార్థులను తీసుకోండి అనేది ఒకటి నేను ప్రతిసారి, ఎవరు విన్నారు కానీ ఒక అప్పీల్ తీసుకొని పోతూ ఉంటాను. అట్లా మనకి ఈ 10 నిజానికి
బ్లాక్ డేస్, బ్లాక్ ఇయర్స్ గా చెప్పుకోవాలి ఈ 10 సంవత్సరాలు. ఈ మిస్ అయిపోయిన ఈ 10 సంవత్సరాలు, మిస్ అయిపోయిన విద్యార్థులు, నిరుత్సాహం, నిరుద్యోగంతో ఉన్న ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్ళని మనము మీరు చేసే ఈ కార్యక్రమం ద్వారా ఒక కొత్త స్పిరిట్ వచ్చి, ఉత్సాహం వచ్చి, అంటే నాకు తెలిసి మన కొత్త చీఫ్ మినిస్టర్ గారు మీరు ఉద్యమాలు చేసుకోండి, మీకు ధర్నా చౌక్ ఇచ్చేస్తున్నాము అంటే ఉద్యమాలు చేసే ఎంత, అఫ్కోర్స్ ఇది కూడా పార్ట్ ఆఫ్ ద ఉద్యమమే. ఇక్కడ నుంచి మన రిప్రజెంటేషన్ లాబియింగ్ ద్వారా, అడ్వకేసీ ద్వారా మనం కోరుకుంటున్నది ముఖ్యంగా 3. ఎప్పుడు ఏ జర్నలిస్ట్ వచ్చినా చెప్పేది నీళ్లు నిధులు నియామకాలు లాగా మాకు నిధులు కావాలి, మాకు నియామకాలు కావాలి, విద్యార్థులకు హాస్టల్స్ కావాలి. ముఖ్యంగా ఒక హైయర్ ఎడ్యుకేషన్లో ఒక విద్యార్థి అడుగు పెడితే ఆయనకి ఎంతో కొంత రెమ్యునరేషన్ ఉండాలి. ఇదివరకు ఉండేదంట కదా సార్ హెచ్సిలో. ఆ రెమ్యునరేషన్ వాళ్ళకి పాకెట్ మనీకి వస్తుందా, పుస్తకాలు కొనుక్కుంటాడా, ఇంకేం కొనుక్కుంటాడా అన్నది మనకు సంబంధం లేదు. కానీ ఈ 3 విషయాలు గత 10 సంవత్సరాలుగా చెప్తున్నాం మేము. విడతల వారీగా కాదు, ఇదేం లక్షల కోట్లకు సంబంధించింది కాదు. వెంటనే జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి, మనకి ఉస్మానియాలో 10 ఏళ్ల నుంచి ఉంటున్నారు, 20 ఏళ్ల నుంచి ఉంటున్నారు అని కొంతమంది మినిస్టర్లు నాతో మాట్లాడినారు. సార్ ఎందుకు ఉంటున్నారు అనేది ప్రశ్న. ఉంటున్నారు కరెక్టే, ఎందుకు ఉంటున్నారు? మీరు ఉద్యోగాలు ఇవ్వండి. లేకపోతే నిరుద్యోగులకు ఈ రోజు కూడా హైదరాబాద్కి గ్రామాల నుంచి, జిల్లాల నుంచి వచ్చి ఒక ఎంట్రన్స్ రాయడానికో లేకపోతే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికో వస్తే మనకి ఒక బిల్డింగ్ లేదు. మనకి ఒక, నేనేమన్నంటే కొప్పులేశ్వర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ చాలా క్వార్టర్స్ వేకేట్ ఉన్నాయి, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, ప్రిపేర్ అవుతున్నారు, లేదు యూనివర్సిటీలో హాస్టల్స్ సరిపోవట్లేదు, ఎందుకు వేస్ట్ చేస్తారు, వాళ్ళకి ఇచ్చేసేయండి. నామినల్గా 500, 1000 రూపాయలు ఏదన్నా ఛార్జ్ చేస్తే చేయండి, వాళ్ళు వంట తింటారా, బయటికి పోతారు. మనం నార్త్ ఇండియాకి పోతే సత్రాలు ఉన్నాయి సార్, రోజు 100 రూపాయలు ఇస్తారు, వాళ్ళు తింటారు, లేకపోతే బయట తిరిగి వచ్చి ఉంటారు. మీరు ఎందుకు వాటిని ఎట్లా పాడుపడేస్తున్నారంటే అవి కూలగొట్టిందని విన్నా నేను. సో మన దగ్గర రిసోర్సెస్ లేవా అంటే ఉన్నాయి. ఒక పొలిటికల్ విల్ ఒక్కటి లేదు. ఒక మన విద్యార్థులని ఈ అంటే మనం ఏం చారిటీ అడగట్లేదు, బిచ్చం అడగట్లేదు. దిస్ ఈజ్ అవర్ రైట్. మన రైట్ ఏంటంటే మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ మనకి రావాల్సిందే. ఎందుకు, ఎట్లాంటి హయ్యర్ ఎడ్యుకేషన్ రావాలి? పూర్తిగా టీచర్లు ఉండి, పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, పూర్తిగా నిధులు ఉండి. మా అప్పుడు శాప్ ఉండేది, అందరూ వెంటనే ఇట్లా పిహెచ్డి చేస్తున్నాం, ఎంఫిల్ చేస్తున్నాం, వెంటనే ఎవరికో ఒక టీచర్కి ప్రాజెక్ట్ ఉండేది, లేకపోతే ఒక రీసెర్చ్ ఉండేది, అందులో ఇండక్ట్ అయిపోయేవాళ్ళు. ఒక 10,000, 15,000, ఇప్పుడైతే 30 దాకా వస్తున్నాయి. సో టీచర్లు ఉంటే ప్రాజెక్ట్స్ ఉంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ సభాముఖంగా అడగవలసింది, ఉస్మానియాతో పాటు చాలా మంది జర్నలిస్టులు రాసినారు, ఎవరి దగ్గర ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్ని సైంటిఫికల్గా మీ దాంట్లో ఒక కమిటీ వేసినా కూడా మీరు ఇచ్చేస్తారు. ఇప్పుడు అంతా పెద్దవాళ్ళు వచ్చినారు కాబట్టి, ఒకటి గ్లోబల్లీ పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ని, పబ్లిక్ ఎడ్యుకేషన్ని గ్లోబల్లీ, నేను బయట కూడా తిరుగుతున్నా కాబట్టి, సాబటైజ్ చేసి నాశనం చేసే వ్యవస్థ వచ్చింది. పీపీపీ అంటున్నారు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అది ఇంకొక దారుణం. అది ఆయన ఏమంటాడు, ఒక స్టడీ వస్తుంది, ఆ స్టడీస్లో 7వ తరగతి ఆయనకి కాలు రావు, 5వ తరగతి ఆయనకి ఏబిసిడీలు రావు అంటే ఎందుకు రావు? ఆ టీచర్లు లేరు కదా, సింగిల్ టీచర్ని పెట్టి నువ్వు 6 తరగతులు చెప్పమంటే అది పాసిబుల్, హ్యూమన్లీ పాసిబుల్? ఈ సింగిల్ టీచర్లు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ తండాలు ఉన్నాయో, ఎక్కడ చిన్న దళిత వాడలు ఉన్నాయో, ఎక్కడ ఊర్లో హ్యామ్లెట్స్ ఉన్నాయో అక్కడ సింగిల్ టీచర్లు ఉన్నారు. అసలు సింగిల్ టీచర్ అనే వ్యవస్థని మనం ఫస్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ వ్యవస్థని సింగిల్ టీచర్ అంటే తీసేయమనండి, అంటే ఎక్కువ రిక్రూట్ చేయమండి అని అర్థం. మళ్ళీ తప్పులు చేయమని కాదు. ఇప్పుడున్న టీచింగ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే యూనివర్సిటీలను నమ్ముకొని పార్ట్ టైం వ్యవస్థ కానీ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నారో వాళ్ళకి మినిమం బేసిక్ ఒక కుటుంబాన్ని లీడ్ చేసేంత రెమ్యునరేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అరే డిగ్రీ కాలేజ్ వాళ్ళకి ఇస్తున్నాయి 30,000, మాకు 18,000 కూడా రావట్లేదు, 20,000 కూడా రావట్లేదు అంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఆయనే క్లాస్ చెప్తాడు, మేము కూడా క్లాస్ చెప్తాం. అన్లెస్ క్వాలిఫికేషన్స్ లేకపోతే తప్పితే మీరు రిక్రూట్మెంట్ చేయలేమనుకుంటే ఉద్యోగ భద్రత కల్పించండి. ఉద్యోగ భద్రత కల్పిస్తే
వాళ్ళు చేసిన సేవలకి నిజానికి ఒక 10 మంది చేసే పని వాళ్ళు చేస్తున్నారు. మొత్తం యూనివర్సిటీస్ ఆర్ రన్నింగ్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ ప్రైవేట్ టీచింగ్ స్టాఫ్. ఇది చెప్పడంలో మాకు ఏమీ లేదు, ఎందుకనంటే మేమున్న మా మొత్తం యూనివర్సిటీలో ఉన్నది సెంట్రల్ యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, మొత్తం యూనివర్సిటీలో ఉండే రెగ్యులర్ ఫ్యాకల్టీ. సో మళ్ళీ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారు. రాజకీయాలు చేసే బదులు ప్రోగ్రెసివ్గా థింకింగ్ తోటి ఎవరు ఈ కాంట్రాక్ట్ వాళ్ళు కానీ పార్ట్ టైమర్స్ కానీ ప్రోగ్రెసివ్ థింకింగ్ తోటి యూనివర్సిటీ డెవలప్మెంట్కి చాలా మంది అట్లనే ఉన్నారు, ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు అట్లా ఉంటే ఉండొచ్చు, బట్ దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. చేస్తే బాగుంటుంది. మీరు కూడా బాధ్యతాయుతంగా, ఇప్పుడు ఆయన పెద్ద సార్ ఏమంటాడంటే ఎందుకు అంత అలగా జనాలు చదువుకునే విన్నాను, నాకు తెలీదు, చదువుకోవడానికి వాళ్ళకి ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలి, ఇన్ని డబ్బులు ఎందుకు పెట్టాలి, ఇంత బడ్జెట్ ఎందుకు ఇవ్వాలి, ఈ అలగా జనాలు చేస్తేనే కదా వచ్చిండు ఆయన పవర్లోకి. మనం ప్రాణాలు తీసుకుంటే, మనం రోడ్ల మీదకి పోతే, మనం జెండాలు మోస్తే, మనం డబ్బులు కొడితే, మనం పాటలు పాడితే వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇట్లా అయిపోయినాం, అది క్వైట్ న్యాచురల్. సరే, దానికి సమాధానం కూడా చెప్పిండ్రు. మనం చేయవలసింది చాలా డీటెయిల్డ్గా, ఫస్ట్ నేను అనుకోవడం అంటే టీచర్ కాబట్టి టీచర్ల గురించి మాట్లాడుతుంది అనుకోవద్దు. టీచర్స్ రిక్రూట్మెంట్ లేకపోతే యూనివర్సిటీలు నడవవు. ప్లస్ 15-20 తారీఖు దాకా జీతాలు వచ్చే పరిస్థితి లేదు ఈ గత కొన్ని నెలలుగా. నిన్న నేను హెచ్సియులో ఉన్న ఒక శానిటేషన్ వర్కర్ సూసైడ్ చేసుకున్నాడు. ఏదో మన వాళ్ళది కూడా అవుట్ సోర్సింగ్ కదా, వాళ్ళకు బాస్ ఉంటాడు, ఇంకేదో ఉంటుంది, అంత ధర్నాలో ఉన్నారు. సో అసలు ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను తీసేసే మొదటి డిమాండ్ పెట్టాలి మనం. ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఉంటే దానికి కార్పొరేట్ లక్షణం ఉంటుంది, మార్కెట్ లక్షణం ఉంటుంది, దానికి ఇంకా మానవీయ కోణం, హ్యూమన్ ఫేస్, ఇట్లాంటివన్నీ చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి అవుట్ సోర్సింగ్ వ్యవస్థ చేసేసి అన్ని లెవెల్లో, నాన్ టీచింగ్ దగ్గర నుంచి కింది స్థాయి మన శానిటేషన్ వర్కర్స్ దగ్గర, గార్డెనింగ్ వర్కర్స్ అందరికి కూడా రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేసి కొత్త రాష్ట్రం, కొత్త పునాదులు, విశ్వవిద్యాలయాలని నిండుగా కలకల్లాడుతూ సెమినార్లతోటి, కొత్త కొత్త పేపర్లతోటి, ఇక్కడి నుంచి వచ్చే కొత్త ఆలోచనలతోటి నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీకి రాగానే ఇక్కడ జార్జి రెడ్డి ఉంటాడు, ఇక్కడ మారోజు వీరన్ ఉంటాడు, ఇక్కడ ఈ పోరాటం అయింది, అక్కడ ఆ పోరాటం అయింది. సో వీ హ్యావ్ టు టేక్ దట్ ప్రైడ్ అలాంగ్ విత్ అస్ అండ్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దోస్ డేస్. ఐ స్టిల్ బిలీవ్ అండ్ చాలా గట్టిగా నమ్మకంతో చెప్తున్నా, యూ కెన్ డూ ఇట్ అండ్ యూ ఓన్లీ కెన్ డూ ఇట్. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ టీచింగ్ ఫ్యాకల్టీ కెన్ డూ ఇట్. అండ్ ఐ హోప్ మన బాధలు, కష్టాలన్నీ కొత్త ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకుంటారని ఆలోచిస్తూ, ఇంకొక ముఖ్యం, మన యూనివర్సిటీలో ఏం కోరుకుంటున్నాయంటే మనకు సంబంధించిన శాఖల్లో కాస్త మెదడు ఉండి, కాస్త హ్యుమానిటేరియన్ ఉన్న ఆఫీసర్లు, అధికారులు కూడా రావాలి. వాళ్ళు రాకుండా మనం ఎంత మొత్తుకున్నా కూడా మళ్ళీ కష్టమవుతుంది. కాబట్టి మన పాలక మండలిలు, ఇంకేమన్నా మనకి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్లు, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్ట్రీలు కాస్త చదువుకున్న వాళ్ళని, 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ కాకుండా చదువుకున్న వాళ్ళని, ఈ విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉన్న వాళ్ళని, ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల మీద కాస్త గౌరవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూడా రిక్రూట్ చేస్తారని, చెయ్యాలని ఆశిస్తూ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. చేసినటువంటి మాజీ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, మా కలీగ్, మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థిని, ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారు, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ చంద్రనాయక్ గారు, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థి మిత్రులు, వాస్తవికంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఏ విధంగా బలోపేతం చేయాలి,
అనేటటువంటి అంశం పైన చర్చ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడము సరైనటువంటి సమయంలో చేయడంగా నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఏం కోరుకుంటున్నాయి అనే అంశానికే నేను పరిమితమై నేను మాట్లాడదలుచుకున్నాను. నేను కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేటువంటివి నేను ఐడెంటిఫై చేయటం జరిగింది. వీటిని గురించి మాట్లాడే కంటే ముందు మొట్టమొదట నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ పైన పెట్టేటటువంటి బడ్జెట్ను ఒక సోషల్ ఇన్వెస్ట్మెంట్గా భావించాలి. ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ బిజినెస్, ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ హ్యూమన్ రీసోర్సెస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. అంటే ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే, ప్రజలు నాణ్యతతో కూడినటువంటి జీవనాన్ని కొనసాగించాలి అంటే మొట్టమొదట కావలసినటువంటిది నాణ్యమైనటువంటి విద్య. అది పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఒక నాణ్యమైనటువంటి విద్యను విత్ ఆల్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఇది ఏ ప్రభుత్వం అయినా గ్రహించాల్సినటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వం ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాం, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అదొక సోషల్ ఇన్వెస్ట్మెంట్. అది రెండవ విషయం ఏమిటి అనంటే, ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థలలో చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క మేధో పరిణతి, వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం వల్ల కొన్ని వేల కోట్ల సంపద అనేటటువంటిది సృష్టించబడుతుంది. ప్రభుత్వం ఒక 5,000 కోట్లు యూనివర్సిటీల మీద గనక ఖర్చు పెడితే, వాళ్ళు కనీసం ఒక 50,000 కోట్లు, 1,00,000 కోట్ల సంపదను సృష్టించగలిగేటటువంటి శక్తి వాళ్ళకు వస్తుంది. అది కాబట్టి మళ్ళీ నేను రిపీటెడ్గా చెప్తున్నాను, ప్రభుత్వ విద్యా సంస్థల పైన పెట్టేటటువంటి పెట్టుబడి దాన్ని ఒక సోషల్ ఇన్వెస్ట్మెంట్గా ప్రభుత్వం పరిగణించాలి. ఇక రెండవ విషయం ఏమిటి అనంటే, 2014 కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, రీసెర్చ్ స్కాలర్స్ కానీ అందరూ కూడా ఏమనుకున్నారంటే, మన రాష్ట్రం మనకొస్తే విశ్వవిద్యాలయాలు చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి, విద్యా వ్యవస్థ అనేటటువంటిది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తత్ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. కానీ 2014 తర్వాత దాదాపు దశాబ్ద కాలం తెలంగాణలో విద్యా వ్యవస్థను, ముఖ్యంగా ఉన్నత విద్యా వ్యవస్థను, మరీ ముఖ్యంగా యూనివర్సిటీలను చాలా థరోగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ విషయాన్ని చెప్పడానికి నేనేం సంకోచించట్లేదు. చాలా థరోగా, చాలా సిస్టమేటిక్గా యూనివర్సిటీలను ఎంత నిర్వీర్యం చేయాలనో అంత నిర్వీర్యం చేయడంలో ప్రభుత్వం సఫలమైంది అని చెప్పొచ్చు. ఎందుకని మీరు అడగొచ్చు. ఇక్కడ పిఎల్ విశ్వేశ్వరరావు గారు కూడా ఉన్నారు, మాకంటే చాలా పెద్దలు. నా లైఫే ఈ ఆర్ట్స్ కాలేజీలో 40 years, ప్రత్యక్షంగా ఈ 40 ఏళ్ళు చూశాం. కాబట్టి కారణం, దాదాపు ఒక 10 ఏళ్లుగా, అంటే 2013 తర్వాత
ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. దాదాపు ఉస్మానియా యూనివర్సిటీలో 1200 నుండి 1400 మంది పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉండవలసినటువంటి చోట ఇవాళ 300 కంటే తక్కువ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. మరి అటువంటప్పుడు క్వాలిటీ అనేటటువంటిది ఏ విధంగా పెరుగుతుంది? పెరగడానికి అవకాశమే లేదు. ఇంకొకటి నేను ఇంతకు ముందే చెప్పాను, నేను చాలా సిస్టమేటిక్గా ఈ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సరే, జరగాల్సినటువంటి నష్టం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కొంత డెమోక్రటిక్ మైండ్ సెట్తో, కొన్ని విలువలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి సంకల్పం అనేటటువంటిది ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి మరి అలాంటి ప్రభుత్వానికి విశ్వవిద్యాలయాలలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్గా, రీసెర్చ్ స్కాలర్స్గా, విద్యార్థులుగా మనం ఇచ్చేటటువంటిది సలహాలు ఏంటి, మనం కోరుకుంటున్నటువంటిది ఏమిటి అనేది ఇక్కడ మనం చర్చించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో మొట్టమొదటి అంశం ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్. ఏ యూనివర్సిటీలైనా కూడా ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటటువంటిది లేకుండా, సరి అయినటువంటి నిధులు లేకుండా ఏ రకమైనటువంటి అకాడమిక్ యాక్టివిటీ అనేటటువంటిది కొనసాగదు. మనం గత 10 ఏళ్ళుగా కనుక చూస్తే చాలా బొటాబొటిగా శాలరీలకు మాత్రమే, ఇక పెన్షన్ కూడా కాదు. ఇంకా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో అయితే పెన్షన్స్ కూడా యూనివర్సిటీ రీసోర్సెస్ ద్వారా వచ్చిన వాటితోటే పెన్షన్స్ పే చేయడం జరుగుతూ ఉంది. అంటే శాలరీలకు కూడా సరిపోనంత విధంగా ఈ గ్రాంట్స్ అనేటటువంటివి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మొట్టమొదట విశ్వవిద్యాలయాలను బలోపేతం చెయ్యాలి అనంటే, వీటిని సరి అయినటువంటి దిశలో తీసుకెళ్ళాలి అనంటే మొట్టమొదట ప్రభుత్వం తరపున మనం కోరుకునేది ఏంటంటే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటికీ ఏ మేరకు అవసరం, అంటే వేటి కోసం కావాలి అనేది నేను మళ్ళీ చెప్తాను. ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటటువంటిది చాలా వరకు అవసరం. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటటువంటిది సాలరీస్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదా టీచింగ్ ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ గ్రాంట్ కావచ్చు. వీటన్నింటికి కావలసినటువంటి నిధుల్ని ప్రభుత్వం శాంక్షన్ చేయడం కాదు, నిధులను రిలీజ్ చేయాలి. చాలా సందర్భాలలో మనకు గత 10 ఏళ్లలో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నిధులు ఒక గ్రాంట్ శాంక్షన్ అవుతుంది, అందులో ఒక 25% కూడా రిలీజ్ కాదు. ఆ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది మనం చూసాం. కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్, దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఇంత ఇవ్వాలి అనేటటువంటిది కాకుండా ఒక్కొక్క యూనివర్సిటీకి కొన్ని రిక్వైర్మెంట్స్ అనేటటువంటి ఉంటాయి. ఆయా యూనివర్సిటీలకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఎస్టిమేషన్స్ అనేటటువంటివి తయారు చేసి, అంటే ఆయా యూనివర్సిటీలలో ఉన్నటువంటి అధ్యాపకులు కానీ అధికారులు కానీ ఏ మేరకైతే ఎస్టిమేషన్స్ ఇస్తారో ఆ ఎస్టిమేషన్స్కి అనుగుణంగా గ్రాంట్స్ అనేటటువంటి వాటిని అంటే శాంక్షన్ చేసి వాటిని అదే ఆర్థిక సంవత్సరంలో రిలీజ్ చేయటం అనేటటువంటి దానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. ఇది మొట్టమొదటిది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ లాంటి దానికి మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, కనీసం ఒక 1000 కోట్ల నిధులు అనేటువంటి అవసరం. ఇవాళ ప్రభుత్వం ఒక 50 కోట్లు పెంచితేనే ఆహా బాగా పెంచారు అని సంతోషపడ్డటువంటి సందర్భాలనే అది సరైనటువంటిది కాదు. అది ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ. మీకు మనకు ఈ 100 ఏళ్ల చరిత్రలో కనుక చూసినట్లయితే, అట్లీస్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా మాకు 40 ఏళ్ల
అనుభవం ఉంది ఇక్కడ ఉస్మానియా అంటే యూనివర్సిటీలో. ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులు, అదే కాలేజ్ అయినా కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఆర్ట్స్ కాలేజ్ కానీ, సైన్స్ కాలేజ్ కానీ, లా కాలేజ్ కానీ, వాళ్ళు ఒక గ్లోబల్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసినటువంటి మేధాశక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొడ్యూస్ చేసింది. ఇవాళ గ్లోబల్ లెవెల్లో ఎన్నో కంపెనీలకు సిఇఓలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా యూనివర్సిటీస్లలో ప్రొఫెసర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా సంస్థల్లో, ఇంటర్నేషనల్ సంస్థలలో సైంటిస్టులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి పరిస్థితి వల్ల ఎందుకు లేకుండా పోయింది అనేటటువంటి దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నిధుల కొరత. ఇవాళ నేను చాలా సందర్భాల్లో మా హెడ్స్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు మంచి ప్రొఫెసర్స్ని, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని ఇన్వైట్ చేసి లెక్చర్స్ ఆర్గనైజ్ చేయండి, వర్క్షాప్స్ కండక్ట్ చేయండి, సెమినార్స్ చేయండి అని మేము చెప్తూ ఉంటాం. కానీ మొట్టమొదట ఏర్పడే సమస్య, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కనీసం ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని పిలిచి ఒక 2000 హానరోరియం ఇచ్చే పరిస్థితి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో లేదు, ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజీలో లేదు. మరి ఎటు పోతుంటాం? ఎట్లా నాలెడ్జ్ ఇంపార్ట్ చేయగలుగుతాం? కాబట్టి మిగతా యూనివర్సిటీ, ఇప్పుడే మేడం చెప్పారు, శాతవాహన యూనివర్సిటీకి 20 కోట్లు. అసలు దేనికి సరిపోతాయి 20 కోట్లు? కాబట్టి నా సలహా ఏంటంటే, ఎంత చిన్న యూనివర్సిటీకైనా కనీసం మినిమం 100 crores ఈ ప్రభుత్వానికి మేము ఇక్కడ ఈ వేదిక ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా. పెద్ద ఉస్మానియా యూనివర్సిటీకి ఇన్వేరియబుల్గా మినిమం 1000 crores గ్రాంట్ దే హ్యావ్ టు గివ్. అదర్వైజ్ మనము ముందుకెళ్ళడం అనేటువంటి చాలా కష్టం. ఎంత చిన్న యూనివర్సిటీ అయినా కూడా ఒక 200 కోట్ల నుండి 300 కోట్ల బడ్జెట్ అనేటటువంటిది కనుక కేటాయిస్తే అకాడమిక్గా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కానీ డెవలప్ కావడానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. ఇది మొట్టమొదటిది. రెండవది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, రిక్రూట్మెంట్. ఏ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటువంటివి పెరగాలి అని అంటే ఒక ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ ఫ్యాకల్టీ అనేటువంటిది చాలా అవసరం. నేను చాలా స్పెసిఫిక్గా చెప్తున్నా, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ ఫ్యాకల్టీ అనేటటువంటిది చాలా అవసరం. ఒక కమిటెడ్, హానెస్ట్, ఎఫెక్టివ్ ఫ్యాకల్టీ అనేటటువంటిది ఉన్నప్పుడే ఒక ఇంటెలెక్చువల్ హ్యూమన్ రీసోర్సెస్ని క్రియేట్ చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, స్టాన్ఫర్డ్ గురించి మాట్లాడతాం. ఎందుకు? వాళ్ళకున్న గొప్పతనం అంటే దే హ్యావ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీ అనేటటువంటి వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందే చెప్పాను, 40 ఏళ్ల కిందనే దాదాపు 1200 మంది ప్రొఫెసర్ గారు చెప్పాలి విశ్వేశ్వర, అట్లీస్ట్ నేను జాయిన్ అయినప్పుడు అయితే ఐ థింక్ అరౌండ్ 1200+ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండేవి. మరి జనరల్గా ఒక 35 ఏళ్ల కాలంలో ఫ్యాకల్టీ వైజ్గా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కానీ ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా డెవలప్ కావాలి, ప్రోగ్రెస్ కావాలి. కానీ చాలా అగాధంలోకి పడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ 300 మంది పర్మనెంట్ ఫ్యాకల్టీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో లేరు. చాలా చిన్న చిన్న యూనివర్సిటీలో 20 మంది, 30 మంది ఫ్యాకల్టీతో ఒక యూనివర్సిటీ నడుస్తూ ఉన్నది. ఏ రకమైనటువంటి నాలెడ్జ్ ఇంపార్ట్ చేయగలుగుతారు? కాబట్టి ప్రభుత్వానికి ఇక్కడ నుంచి మనం కోరుకుంటున్నది ఏంటంటే, ఇమీడియట్గా యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారము ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అనేటటువంటి దాన్ని ప్రభుత్వం టేకప్ చెయ్యాలి. ఇది మన రెండవ విన్నపం. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఒక మెరిటోరియస్, చాలా ట్రాన్స్పరెంట్గా ఒక మెరిటోరియస్ క్యాండిడేట్స్ని ఫ్యాకల్టీగా రిక్రూట్మెంట్ అనేటటువంటిది చేయాలి. అప్పుడే వాళ్ళు అంటే ఒక జెన్యూన్గా టీచ్ చేయడానికి,
జెన్యూన్గా నాలెడ్జ్ అనేటటువంటిది ఇంపార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ రకమైనటువంటి రాజకీయం జోక్యం లేకుండా, ఏ రకమైనటువంటి ప్రభుత్వ జోక్యం లేకుండా చాలా ఎఫెక్టివ్గా యూజీసీ గైడ్ లైన్స్ని చాలా నిక్కచ్చిగా పాటిస్తూ రిక్రూట్మెంట్ అనేటటువంటిది కనుక చేసినప్పుడే యూనివర్సిటీలు ఇంటలెక్చువల్గా గ్రో కావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ సందర్భంలో ఒకటేంటంటే, మనకు గత 10 ఏళ్ల పైన కాంట్రాక్ట్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత మళ్ళీ పార్ట్ టైం లెక్చరర్స్ అనేటటువంటి దాన్ని మళ్ళీ ప్రవేశపెట్టారు. ఇవాళ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం లెక్చరర్స్ అనేటటువంటి వాళ్ళు చాలా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాస్తవికంగా వాళ్ళకు ఒక పర్మనెంట్ టీచర్ స్టేటస్ లేదు. మరి వాళ్ళు ఏవైనా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అప్లై చేయాలంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఏదైనా నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్స్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు. అంటే అసలు పర్మనెంట్ ఫ్యాకల్టీ కూడా లేదు ఇప్పుడు ఏ సపోర్టు. అంటే ఈ సమస్యల్ని చాలా సమగ్రంగా అధ్యయనం చేసి మరి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం టీచర్స్ని రెగ్యులరైజ్ చేయటమా, లేకపోతే వాళ్ళను యూనివర్సిటీలో ఏ రకంగా అబ్జర్వ్ చేసుకోవాలి అనేటటువంటి విషయంలో ప్రభుత్వం చాలా ఖచ్చితమైనటువంటి విధి విధానాలను రూపొందించి వారికి ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎస్, దెర్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్. వాస్తవికంగా కాంట్రాక్ట్ సిస్టమ్ అనేటటువంటిది ప్రవేశపెట్టినప్పుడు దానికి సరి అయినటువంటి విధి విధానాలు రూపొందించకపోవడం, ఎవరు ఎట్లా ఇష్టం ఉంటే ఆ రకంగా చేయటం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. వాటిని నేను ఒప్పుకుంటాను. కానీ ఒక నిబద్ధతతో పనిచేసేటటువంటి టీచర్లకు ఒక ఉద్యోగ భద్రత అనేటటువంటిది చాలా అవసరం. ఇవాళ పార్ట్ టైం టీచర్స్ కూడా మనం అన్ని సందర్భాలలో పార్ట్ టైం టీచర్స్ యొక్క సహాయక సహకారాలు తీసుకుంటున్నాం. కానీ పేమెంట్ విషయానికి వచ్చేటప్పుడు ఈరోజు హాలిడే కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. మాకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయి. ఇవాళ యూనివర్సిటీ ప్రోగ్రామ్ పెట్టింది కాబట్టి మీరు ఆ రోజు ఎలిజిబుల్ కాదు. ఇక దానికి కూడా కొంతమంది అధికారులు ఇక తమకేదో చాలా పెద్ద పవర్ మన చేతుల్లో ఉన్నది అన్నట్టు, ఏదో పెద్ద అబ్సల్యూట్ పవర్ మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాము అన్నట్టు ఈ పార్ట్ టైం టీచర్ల మీద ఆధిపత్యం చేయటం, ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్ అయినా పార్ట్ టైం లెక్చరర్లు అయినా నిబద్ధతతో పనిచేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది. దీనిపైన కూడా ఇప్పుడు ఉదాహరణకి కొద్దిమంది పార్ట్ టైం లెక్చరర్స్ 15 hours per week క్లాసెస్ తీసుకుంటున్నారు. 16 hours per week 16 పీరియడ్లు, వారానికి 16 పీరియడ్లు తీసుకున్నటువంటి వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అని ఆయనకు ఒక జీతం ఇస్తున్నాం. మూడవ అంశం ఏంటంటే స్కాలర్షిప్స్ అండ్ ఫెలోషిప్స్. మనం రిపీటెడ్గా మనం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ ప్రభుత్వ కాలేజీలలో కానీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నటువంటి చాలామంది మెజారిటీ పిల్లలు పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే. ముఖ్యంగా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ప్రైవేటైజేషన్ డబ్బున్న వాళ్ళు వాళ్ళ స్తోమతకు తగినటువంటి ప్రైవేట్ కాలేజీలకు ప్రైవేట్ యూనివర్సిటీలకు వెళ్ళిపోతున్నారు. కానీ పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పిల్లలు ఒకవైపు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేక, మరోవైపు సరి అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ లేక, తదనంతరం ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది యువత
వాళ్ళ భవిష్యత్ ఏమిటో తెలియని ఒక అగమ్య గోచర పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో అంటే ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఏంటంటే యూనివర్సిటీలలో చదువుతున్నటువంటి మెజారిటీ విద్యార్థులు పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి ఈ స్కాలర్షిప్ అనేటటువంటిది నిజంగా చాలా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ఇది నేను ఎవరిని వ్యతిరేకిస్తూ అనేటువంటి విషయం కాదు, ఒక ప్రిన్సిపల్గా కూడా నేను చూస్తున్నాను. ఇవాళ 1500 సార్, 1500 పర్ మంత్ అనేటటువంటిది అసలు దేనికి కూడా సరిపోదు. నాకు తెలిసి యూనివర్సిటీ హాస్టళ్లలో మనం ఇచ్చేటటువంటి భోజనం అనేటటువంటిది చాలా చాలా దారుణమైనటువంటిది. రెండవది, విద్యార్థి హాస్టల్ అడ్మిషన్ తీసుకోవాలంటే డిపాజిట్ కట్టాలి. ఇవాళ యూనివర్సిటీ కాలేజీల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఖర్చులు భరించేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ డబ్బులు లేవని చెప్పి వాళ్ళను మెస్ డిపాజిట్ కట్టమంటున్నాం. తర్వాత మళ్ళీ టీసీఆర్ తీసుకోవాలంటే మీరు డ్యూస్ కట్టమంటున్నాం. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత స్టూడెంట్స్కి, ముఖ్యంగా పీజీ స్టూడెంట్స్కి 4 నెలలు 5 నెలలకు మించిన స్కాలర్షిప్ వస్తలేదు, ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. చాలా సందర్భాలలో చాలా బాధగా నిస్సహాయ స్థితికి మేము కూడా నెట్టివేయబడతా ఉన్నాం. కాబట్టి నా అప్పీల్ ఏంటంటే పీజీలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి 5000 రూపీస్ స్కాలర్షిప్ అనేటటువంటిది ప్రభుత్వం 10 నెలలు శాంక్షన్ చేయాలి. అప్పుడే మనము క్వాలిటీ ఫుడ్ ఇవ్వగలుగుతాం, క్వాలిటీ ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతాం. ఉదాహరణకి ఇంతకుముందే సుజాత చెప్తా ఉండే, ఒకప్పుడు పాకెట్ మనీ అని వచ్చేది. బహుశా పిఎల్ విశ్వేశ్వరరావు గారు కూడా బాగా గుర్తుండొచ్చు. మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా మాకు మెస్ ఛార్జెస్ పోను నెలకు 25 రూపాయలు పాకెట్ మనీ అని ఇచ్చేవాళ్ళు. ఆ రోజులలో చాలా పెద్ద మనీ. 1984, 85, 86 రోజుల్లో చెప్తున్నాను నేను. మాకు 25 పైసా వి యూస్ టు గెట్ ఎ టీ. మరి ఇప్పుడు 10 రూపాయలు అయింది ఛాయ్. మేము హాస్టల్ ఎదురుగా మేము ఛాయ్ తాగితే 25 పైసలు, తర్వాత ఒక 50 పైసలు అయింది. 50 పైసల టీ చాలా మంచి ఛాయ్. తర్వాత మేము ఫ్యాకల్టీ మెంబర్ అయిన తర్వాత 1 రూపాయి అయింది. మేము మా టీచర్లు మేమంతా కలిసి, నా టీచర్లతో నేను కలిసి పనిచేశాను మా డిపార్ట్మెంట్లో. మేము కలిసి మా ప్రొఫెసర్ విశ్వనాథన్ గారు, అబ్బాసాయిల్ సారు, మిగతా నరసింహారెడ్డి అందరం కలిసి మేము ఛాయ్కి పోతే అప్పుడు 1/2 ఛాయ్ తాగేటోళ్ళం. 4 ఛాయలు తీసుకుంటే 2 రూపాయలు. అంటే 25 రూపీస్ వాజ్ ఎ బిగ్ మనీ, వేర్ పాకెట్ మనీ వాజ్ గివెన్ టు ద స్టూడెంట్. కానీ ఇవాళ విత్ గుడ్ ఫుడ్, వెరీ గుడ్ ఫుడ్. మరి ఇవాళ అసలు 30 ఏళ్ళ తర్వాత ఇంకెన్ని ఫెసిలిటీస్ పెరగాలనా తగ్గాలనా? పెరగడం లేదు, ఉన్నదే పోయింది. పాకెట్ మనీ అనేటువంటిదే లేదు. కాబట్టి నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఖచ్చితంగా 10 months 5000 రూపీస్. మళ్ళీ ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇది చాలా ఆప్టిమిస్టిక్గా చెప్తున్నా. ఏదో 3000 చేస్తాం, 3500 చేస్తామంటే కూడా కుదరదు. అది 5000 ఇదే చాలా అంటే చాలా ఆలోచించి, ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక పెద్ద ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నది. ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ క్రైసిస్లో కూడా కనీసం ఒక 5, ఎందుకంటే యూనివర్సిటీలలో పెద్ద లక్షల మంది కాదు ఉండేది, కొన్ని వేల సంఖ్యలే. అది పెద్ద డబ్బు కూడా కాదు. 5000 రూపీస్ స్కాలర్షిప్ అనేటటువంటిది ప్రతి స్టూడెంట్కి ఇవ్వాలి. రెండవది, ఎవ్రీ ఇయర్ 100% ట్యూషన్ ఫీ అనేటటువంటిది రిలీజ్ చేయాలి. ఏ స్టూడెంట్ కూడా 1 రూపాయి ట్యూషన్ ఫీ కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండొద్దు. ఎంట్రన్స్ రాసి మెరిట్లో సెలెక్ట్ అయిందంటే ఆయన సర్టిఫికేట్లు తీసుకొచ్చి వెరిఫై చేసి ఆయన అడ్మిట్ అయ్యేటట్టుగా అలాంటి సౌకర్యం అనేటువంటిది ఉండాలి.
అప్పుడే పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇక రీసెర్చ్, వాస్తవికంగా రీసెర్చ్ అనేటటువంటిది జరగాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది లేకుండా రీసెర్చ్ జరగడం అనేది ఉండదు. సరే, మనకు యూజీసీ జేఆర్ఎఫ్ వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే సిఎస్ఐఆర్ ఫెలోషిప్ వచ్చినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్లకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఒక క్వాలిటీ రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే చాలా సందర్భాలలో బ్యూరోక్రాట్స్ కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఏమంటారంటే, ఉస్మానియా యూనివర్సిటీ ఇంత పెద్ద రీసెర్చ్, అంటే ఇంత పెద్ద యూనివర్సిటీ అంటారు కదా, ఏం రీసెర్చ్ చేస్తున్నారు మీరు, ఎంత క్వాలిటీ రీసెర్చ్ చేస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఎస్, డెఫినెట్లీ వీఆర్ కమిటెడ్ ఫర్ దట్. నేను ఒక ప్రొఫెసర్గా అకాడమిక్ అండ్ రీసెర్చ్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితే లేదు. కానీ ఒక రీసెర్చ్ స్కాలర్ని ఒక ఎఫెక్టివ్ రీసెర్చ్ అనేటువంటిది చేయించాలి అంటే వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్, ఒక ఎకనామిక్ సెక్యూరిటీ అనేటటువంటిది ఉన్నప్పుడు వాళ్ళు ఫుల్ టైం 2 years, 3 years, 4 years ఫుల్ టైం రీసెర్చ్ మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము సైన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇంకా మిగతా సబ్జెక్టులలో ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్కి సంబంధించి ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి ఖర్చులు చాలా ఉంటాయి. కాబట్టి నేను మినిమం, అది మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వం క్రైసిస్లో ఉంది అయినా యూజీసీ ఫెలోషిప్ రానటువంటి రీసెర్చ్ స్కాలర్స్కి మినిమం 25,000 ఫెలోషిప్ అనేటటువంటిది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. అది పెద్ద బర్డెన్ ఏం కాదు. సరే, దానికి కొన్ని విధి విధానాలు అనేటువంటివి పెట్టుకోవచ్చు. లెట్ దెమ్ గివ్ ఇట్ టు మెరిటోరియస్ స్టూడెంట్స్, బట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద స్టేట్ టు క్యారీ అవుట్ ద క్వాలిటీ రీసెర్చ్. ఇకపోతే అంటే ఇది అందరూ, అంటే నేను కులాలకు మతాలకు అతీతంగా పేదరిక రేఖకు దిగువన ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఈ సపోర్ట్ దొరకాలి, సపోర్ట్ ఉండాలి అని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఇకపోతే చాలా సందర్భాలు ఇప్పుడు అంటే వేరే ఇష్యూస్ ఉన్నాయి. స్కాలర్షిప్, ఈ ఫెలోషిప్స్ అనేటువంటివి ఎందుకు పెంచాలి అనేటువంటి అంటున్నామంటే, ఫుడ్ క్వాలిటీ, అంటే ఎవరైనా కూడా ఒక హెల్దీ పర్సనే ఏదైనా చేయగలుగుతాడు. ఒక సిక్ పర్సన్ కెనాట్ కాంట్రిబ్యూట్ ఫర్ డెవలప్మెంట్. ఎవరైనా ఒక యూత్ఫుల్ ఏజ్లో హెల్దీగా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక ఇంటలెక్చువల్గా ఎదగటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, హాస్టల్స్లలో కూడా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్, ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది ఉండాలి. వాస్తవికంగా నాకు తెలిసి ఉస్మానియా యూనివర్సిటీలో చాలా హాస్టల్స్లలో ఒక క్లీన్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది లేదు. నేను ఎన్ఆర్ఎస్ఎస్ హాస్టల్ చూశాను, ఓల్డ్ పీజీ హాస్టల్ చూసినాను. అసలు సి హాస్టల్ అయితే పనికిరాదు ఉండడానికి. దట్ హ్యాస్ టు బి డిస్మాంటిల్డ్. E2 హాస్టల్ కానీ డి హాస్టల్ కానీ అసలు నో, అది అసలు ఉస్మానియా యూనివర్సిటీ స్థాయికి తగదది. మనం విద్యార్థుల్ని ఆ షెడ్లలో ఉంచడమే మనం అవమానకరం. మరి తప్పదు, మేము కూడా షెడ్లలోనే ఉన్నాం. కానీ అంటే 40 ఏళ్ళ కిందనే షెడ్లలో ఉన్నాం, 40 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా షెడ్లలోనే ఉంచడం అంటే ఏంటి వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్? ఇప్పుడు వన్ సైడ్ వి క్లెయిమ్ దట్ ఇండియా విల్ బికమ్ నంబర్ 1 ఇన్ ద వరల్డ్ అని మనం ఒకవైపు క్లెయిమ్ చేసుకుంటూ, ఇవాళ విద్యార్థులు ఒక హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి విద్యార్థులు ఏ పరిస్థితుల్లో నివసిస్తున్నారనేటువంటి దాన్ని కూడా మనం గమనించాలి. అందువల్ల ఈ ఫెలోషిప్స్, ఈ స్కాలర్షిప్స్ అనేటటువంటివి పెంచినప్పుడు అందులో నుంచి కొంత డబ్బుని మెయింటెనెన్స్ కూడా మనము ఖర్చు పెట్టడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇకపోతే రీసెర్చ్ గ్రాంట్, అన్ఫార్చునేట్లీ ఇది నేను చాలా సందర్భాలలో నేను మాట్లాడుతున్నాను. ఏ యూనివర్సిటీకి కూడా రీసెర్చ్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది? ఒకసారి ఒక సీనియర్ బ్యూరోక్రాట్ కొద్దిమంది సీనియర్ పొలిటీషియన్తో అయినప్పుడు, ఏం సార్ మన ఇండియాలో
ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఉస్మానియా యూనివర్సిటీ ఇంత పాత యూనివర్సిటీ కదా, మరి ఒక్కరు కూడా ఒక నోబెల్ ప్రైజ్ రాలేదేంది అని అంటాడు. ఒక్కరు కూడా రాలేదేంది అంటే ఆ నోబెల్ ప్రైజ్ రావడానికి కావలసినంత వర్క్ చేసే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కూడా ఇవ్వాలి అని. యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ వేరే యూనివర్సిటీల్లో గ్రేట్ స్కాలర్స్ లేరు అని కాదు, ఉన్నారు. మీరు గతంలో కనుక చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో టాప్ స్కాలర్స్, టాప్ ప్రొఫెసర్స్, టాప్ రీసెర్చ్ అనేటువంటి వాళ్ళు, రీసెర్చర్స్ అనేవాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు. కానీ వాళ్ళ 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవాళ లేదు. ఇవాళ కొన్ని డిపార్ట్మెంట్లు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలంటే వాళ్ళకి ఎల్సిడి లేదు. ఎక్కడున్నాం మనం? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నా అభిప్రాయం ఏంటంటే, ఒకప్పుడు నాకు తెలిసినప్పుడు యూజీసీలో కొంత గ్రాంట్ అనేటటువంటిది ఉండేది. అందులో ఏమిటి, సెమినార్స్ ఆర్గనైజ్ చేయడానికి కానీ, బుక్స్ పబ్లిష్ చేయడానికి కానీ, లేదా సెమినార్స్ అటెండ్ కావటానికి కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటటువంటిది చేసేవాళ్ళు. నాకు తెలిసి గత 10-15 ఏళ్ళుగా జీరో అయింది. ఎవరికి కూడా ₹1 ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రీసెర్చ్ అనేటువంటి జరగడం లేదు. ఇక ముందైనా మనం ఒక క్వాలిటీ రీసెర్చ్ అనేటటువంటిది యూనివర్సిటీలలో జరగాలి అని అంటే, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి చోట జరగాలి అని అంటే, నా అభిప్రాయంలో కనీసం ఒక 50 కోట్లు, ఇది చాలా మినిమం చెప్తున్నాను నేను, తక్కువ, కనీసం సంవత్సరానికి ఒక 50 కోట్లు కేవలం రీసెర్చ్ గ్రాంట్గా యూనివర్సిటీలకు ఇవ్వాలి. అప్పుడు ఎస్ దే కెన్ క్వశ్చన్, ఏం చేస్తున్నారు మీరు, ఏం రీసెర్చ్ అవుతుంది యూనివర్సిటీలో, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అని అడగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా. కాబట్టి ఈ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెమినార్స్ చేయడానికి కానీ, లేదా ఒక క్వాలిటీ రీసెర్చ్ పబ్లికేషన్స్ కోసం కానీ, బుక్స్ పబ్లిష్ చేయటం కోసం కానీ, లేదా రీసెర్చ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు వాస్తవికంగా ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అంటే ఓన్లీ క్రియేషన్ ఆఫ్ నాలెడ్జ్ కాదు, ఒక రీజనల్ నీడ్స్కి అనుగుణంగా, మన తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా ఒక ఇన్నోవేటివ్ రీసెర్చ్ అనేటువంటిది చేయటం, ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పడేటువంటి విధంగా ఒక న్యూ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఇలాంటి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అనేటువంటి ఉపయోగపడతాయి. కాబట్టి రీసెర్చ్ గ్రాంట్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి. నేను చాలా మినిమంగా కనీసం ఒక 50 కోట్లైనా కూడా ఉండాలి అని నేను ప్రపోజ్ చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఇంటలెక్చువల్గా ఎదగాలి అంటే ఫ్యాకల్టీ ఎంత అవసరమో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే అవసరం. అయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీ కానీ చాలా యూనివర్సిటీలలో ఎప్పుడో 50 ఏళ్ల కింద డెవలప్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంది తప్ప, కొంత అలమ్నీ సపోర్ట్తో కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కొంత డెవలప్ చేసుకున్నారు. కానీ స్టేట్ సపోర్ట్తో, యూనివర్సిటీ గ్రాంట్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటటువంటిది జరగడం లేదు. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ద బెస్ట్ క్లాస్ రూమ్స్ విత్ ఆల్ ద టీచింగ్ ఎక్విప్మెంట్, దెన్ కంప్యూటర్ ల్యాబ్స్, రీసెర్చ్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, ఇలాంటివన్నీ విత్ ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో ఈ ల్యాబొరేటరీస్ అనేటటువంటి వాటిని ఎస్టాబ్లిష్ చేయాలి. అలాంటి ల్యాబొరేటరీస్లలో స్టూడెంట్స్ని, రీసెర్చ్ స్కాలర్స్ని పనిచేయించాలి. ఇక్కడ స్టూడెంట్స్ కూడా, రీసెర్చ్ స్కాలర్స్ కూడా, నా ఒక విన్నపం ఏమిటంటే, మనం అన్నీ చేసే రోజులు అన్నీ చేసినాం, అయిపోయింది. కానీ ఇప్పుడు కనీసం ఎవ్రీ స్టూడెంట్, రీసెర్చ్ స్కాలర్, దే హ్యావ్ టు వర్క్ అట్లీస్ట్ ఫర్ 8 to 10 hours ఏ డే ఫర్ దేర్ ఫ్యూచర్ కెరియర్. వాళ్ళ భవిష్యత్తు కెరియర్ గురించి 8 నుంచి 10 గంటలు పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
అంటే వాళ్ళు స్టడీస్ మీద కానీ రీసెర్చ్ మీద కానీ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి దానికి కావాల్సినటువంటి ఈ ఎక్విప్మెంట్, ల్యాబొరేటరీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది డెవలప్ చేయాలి. ఇది చాలా అవసరం. ఇక 6వ అంశం ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్స్. నేను ఇంతకుముందే చెప్పాను, ఒక సెంటనరీ హాస్టల్. ఇప్పుడు మనం ఇంతకుముందే అంటే చాలామంది వక్తలు చెప్పారు, ఇవాళ యూనివర్సిటీలో 70% గర్ల్స్ ఉన్నారు, 30% బాయ్స్ ఉన్నారు, లేదా 60% గర్ల్స్ ఉన్నారు, 40% బాయ్స్ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. బాయ్స్ హాస్టల్ని గర్ల్స్ హాస్టల్ చేసినాము, ఇవన్నీ ఉన్నాయి బాగానే. కానీ అక్కడ ఉన్నటువంటి వసతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఒక గౌరవప్రదమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నారా అనేటువంటిది. కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం ప్రతి యూనివర్సిటీలో విత్ ఆల్ ద ఫెసిలిటీస్ బాయ్స్ హాస్టల్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ అనేటటువంటి వాటిని కట్టాలి. ప్రతి విద్యార్థికి ఒక క్వాలిటీ లైఫ్ ఉండేటటువంటి విధంగా హాస్టల్ వసతులు అనేటటువంటివి కల్పించాలి. ఇది పెద్ద ఎగ్జాగరేషన్ అని కాదు, ఇంతకుముందే చెప్పాను నేను. 50 ఏళ్ల కింద మనం షెడ్లలోనే ఉన్నాం, 50 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా అదే షెడ్లలో ఉండడం అంటే అది అవమానకరం. అది సరే, జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అన్న ఇమీడియట్గా ఈ పాత షెడ్లన్నింటినీ తీసేసి వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మించాలా. ప్రతి ఒక్కరికి కూడా ఒక డిగ్నిఫైడ్గా ఉండేటటువంటి విధంగా హాస్టల్ వసతి అనేటువంటిది కల్పించే అవసరం చాలా ఉంది. ఇకపోతే మనం ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫైనాన్సెస్, అకాడమిక్స్ అనేదే కాదు, మరి అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటటువంటి ఎప్పుడు డెవలప్ అవుతాయంటే నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్. నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్. ఇప్పుడు చాలా వరకు మనకు తెలంగాణ కానీ చాలా రాష్ట్రాల్లో స్టేట్ యూనివర్సిటీలలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లయిపోయినాయి అంటే ఏదో నాలెడ్జ్ ఇంపార్ట్ చేస్తున్నారు కానీ స్కిల్స్ ఇంపార్ట్ చేయటం లేదు. సో యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేయాలి. ప్రతి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేటువంటి ఉండాలి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేటువంటి ఏంటంటే ఒక ప్రొఫెషనల్ స్కిల్స్, అంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ డిగ్రీ, అది పొలిటికల్ సైన్సా, సోషియాలజీయా, మైక్రోబయాలజీయా, కెమిస్ట్రీయా, ఏదన్నా కానీ, బట్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ అక్వైర్ సమ్ స్కిల్స్ విచ్ ఆర్ ఇన్ డిమాండ్ ఇన్ గ్లోబల్ జాబ్ మార్కెట్. కాబట్టి ఈ గ్లోబల్ మార్కెట్కు అవసరమైనటువంటి స్కిల్స్ని ప్రతి విద్యార్థికి ఇవ్వడానికి కావలసినటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు స్కిల్స్ ఆర్ లార్జ్లీ నెగ్లెక్టెడ్ ఇన్ తెలంగాణ యూనివర్సిటీ. అక్కడక్కడ ఏదో కొంత సబ్జెక్ట్ రిలేటెడ్ కొంత స్కిల్స్ అనేటువంటి ఇంపార్ట్ చేస్తున్నారు కానీ స్పెసిఫిక్గా స్కిల్స్ ఇంపార్ట్ చేయటం అనేటటువంటిది లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఫార్మసీ చదివిన స్టూడెంట్ ఉంటాడు, ఆయన పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తాడు. ఏం సంబంధం ఉందండి? ఇప్పుడు హీ హ్యాస్ టు వర్క్ విత్ ఏ ఫార్మా ఇండస్ట్రీ, హీ కెన్ ఎర్న్ మోర్ మనీ. ఎంటెక్ చదువుతాడు, ఇంజనీరింగ్ కాలేజీలో కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నాడు. నేను ఎగ్జాగరేట్ చేయట్లే, ఈ పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ఈ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ, రీసెర్చ్ స్కిల్స్ కానీ, సబ్జెక్ట్ ఓరియంటెడ్ స్కిల్స్ కానీ ఇంపార్ట్ చేయటానికి ఒక కంటిన్యూస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటటువంటివి త్రూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా అందించాలి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి ప్రత్యేకంగా గ్రాంట్ అనేటటువంటిది ప్రభుత్వం శాంక్షన్ చేయాలి. అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఒక వెసులుబాటు కూడా ఉంది. చాలా సందర్భాల్లో కొన్ని అంటే అర్లియర్ ఎలక్షన్స్ కంటే ముందు ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని చోట్ల మెన్షన్ చేసినారు, కేంద్ర ప్రభుత్వం చాలా స్కీమ్స్ ఆఫర్ చేస్తుంది కానీ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు అవైల్ చేసుకోలే. ఉదాహరణకు ప్రధానమంత్రి కౌశల్ యోజన అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. వాస్తవికంగా ఆ స్కీమ్ ద్వారా మనీని ట్యాప్ చేసుకొని
వాటిని యూనివర్సిటీలకు కనుక ఇచ్చినట్లయితే స్టేట్ గవర్నమెంట్ కూడా పెద్ద బర్డెన్ ఏమి ఉండదు. కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేటటువంటి వాటిని ఎస్టాబ్లిష్ చేయాలి. వాటిని బలోపేతం చేసినట్లయితే అసలు యూత్ ఎవరు ఎంప్లాయ్మెంట్ అడగరు గవర్నమెంట్, వాళ్ళకి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. వాళ్ళు గ్లోబల్ మార్కెట్లో ఆటోమేటిక్ వెళ్ళిపోతారు ఆ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే. చాలా ఏరియాస్ ఉన్నాయి వేర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు ఇంతకుముందే సుజాత గారు అన్నారు ఈవెంట్స్ ఫర్ సోషల్ సైన్సెస్. 8th ఐటమ్ రివ్యూ మీటింగ్స్. అసలు ఎంత దౌర్భాగ్యకర పరిస్థితి అంటే, నాకు తెలిసి అంతకంటే ముందు ఏం జరిగిందో జరిగింది. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మనం కోరుకొని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం యూనివర్సిటీలకు సంబంధించి ఒక్క రివ్యూ మీటింగ్, ఒక్క రివ్యూ మీటింగ్ జరగాలి. దయచేసి విద్యార్థి మిత్రులు మీరు అందరికి తెలిసింది కాదు ఇప్పుడు, అంటే అసలు ఎందుకు జరగదు ఒక రివ్యూ. ఎప్పుడైనా యూనివర్సిటీస్లో ఏం జరుగుతున్నది, యూనివర్సిటీస్కి ఏం కావాలి, యూనివర్సిటీని ఎట్లా స్ట్రెంథెన్ చేద్దాము, యూనివర్సిటీలో ఏం సమస్యలు ఉన్నాయనే దాని మీద ఒక రివ్యూ మీటింగ్ అనేటటువంటి దాన్ని ప్రభుత్వం నిర్వహించాలి. మరి ఏ రకమైనటువంటి రివ్యూ కనుక జరగకపోతే అసలు ప్రభుత్వానికి ఎట్లా అర్థమవుతుంది, అసలు యూనివర్సిటీల పాత్ర ఏందనేటువంటిది ప్రభుత్వానికి ఎట్లా అర్థమవుతుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా, నేను మళ్ళీ ఐడియాలజీలకు అతీతంగా ప్రభుత్వం యూనివర్సిటీలలో ఉన్నటువంటి డీన్స్, ప్రిన్సిపల్స్, హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ తోటి కనీసం 6 నెలలకు ఒక రివ్యూ మీటింగ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి. ఇది చాలా అవసరం. అంటే ప్రభుత్వం ఒక రివ్యూ మీటింగ్ అనేటువంటిది ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఉంటుంది. యూనివర్సిటీ అవసరాలు ఏంటి, యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మరి ఒక ఇంటలెక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్ తేవడానికి మనం ఏం చేయగలుగుతాం అనేటువంటిది. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, రెగ్యులర్గా నేను అన్నట్టు కనీసం 6 నెలలకు ఒకసారైనా ఒక 2 గంటలు ముఖ్యమంత్రి కానీ లేదా కన్సర్న్ మినిస్టర్స్ కానీ అధికారులు ఒక 2 గంటలు 3 గంటలు 6 నెలలకు ఒకసారి ఇచ్చి ఒక రివ్యూ చేసినట్లయితే ఈ సమస్యలు ఎప్పటి సమస్యలు అప్పుడు పరిష్కారం కావడానికి అవకాశాలు అనేటువంటి ఉంటాయి. లేకపోతే సమస్యలు అలానే అక్యుములేట్ అయిపోయి మొత్తం యూనివర్సిటీలు కుప్పగూలేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇంకొకటి ఏంటంటే అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అటానమీ, స్వయం ప్రతిపత్తి. యూనివర్సిటీలకు విద్యాపరంగా కానీ పరిపాలనాపరమైనటువంటి అటానమీ అనేటువంటిది ఉండాలి, స్వయం ప్రతిపత్తి అనేటటువంటిది ఉండాలి. యూనివర్సిటీలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులకు కానీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పాలనా యంత్రాంగానికి ఉండాలి. ఇవాళ 2014 తర్వాత ఎంత దౌర్భాగ్యం అంటే వైస్ ఛాన్సలర్కు ఒక అటెండర్ను కూడా, ఒక కాంట్రాక్ట్ బేస్లో ఒక అటెండర్ను నియమించే అధికారం కూడా లేకుండా పోయింది. ఇది నేను ఎగ్జాగరేట్ చేస్తాను. ఒక లెటర్ తీసినారు, నో అపాయింట్మెంట్స్ హ్యావ్ టు బి మేడ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఖతం. వాట్ ఈస్ దిస్? ఎక్కడ అసలు అడ్మినిస్ట్రేటివ్ అటానమీ ఎటుపోయింది, అకాడమిక్ అటానమీ ఎటుపోయింది? కాబట్టి యూనివర్సిటీస్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అటానమీ, బట్ దట్ అటానమీ షెల్ నాట్ బి మిస్యూజ్డ్. అది మిస్యూజ్ కూడా చేయకూడదు. సమ్టైమ్స్ ఫ్రీడమ్ ఈజ్ మిస్యూజ్డ్. ఆ ఫ్రీడమ్ను మిస్యూజ్ చేయకుండా ఆ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా యూనివర్సిటీల మీద ఉంది. ఇక చివరిగా లాస్ట్ ఐటమ్ ఏంటంటే సెంటర్ ఫర్ స్టూడెంట్ సక్సెస్. ఇప్పుడు వాస్తవికంగా తెలంగాణ యూనివర్సిటీ అంతటి ఏమవుతుందంటే, మనం పాఠం చెప్పినాం, 2 ఏళ్ళు అయిపోయింది, పరీక్ష రాసిండ్రు, 70% అబవ్ మార్కులు ఇస్తే ఇక మనకు ఎవరు రాడు మన దగ్గరికి, ఇక డిగ్రీ తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఖతం, జాబ్ అయిపోయింది. ఇది అంటే ఐఎమ్ సారీ, నిజంగా అంటే ప్రాక్టికల్గా మాట్లాడుకున్నప్పుడు అది జరుగుతూ ఉంది. బట్ వాట్ అబౌట్ హిస్ సక్సెస్? వాళ్ళ చాలా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ దే థింక్ అబౌట్ ద సక్సెస్ ఆఫ్ ద స్టూడెంట్. ఇన్ విచ్ ఫీల్డ్ హీ విల్ బి సక్సెస్ఫుల్, హీ హ్యాస్ టు బి సక్సెస్ఫుల్. టు బికమ్ సక్సెస్ఫుల్, వాట్ కైండ్ ఆఫ్
నాలెడ్జ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ వీ నీడ్ టు ఇంపార్ట్ అనేటటువంటి దాని గురించిన ఆలోచననే లేదు. ఎంత మట్టుకు డిగ్రీల పంపిణీ జరుగుతూ ఉంది యూనివర్సిటీలో. సింప్లీ వీఆర్ గివింగ్ డిగ్రీ. మీరు జాయిన్ అయినారంటే ఫస్ట్ క్లాస్ ఎంఏ ఆర్ ఎంఎస్సి డిగ్రీస్ గ్యారంటీడ్, పక్కా. వాట్ ఫర్? ఎందుకు? కాబట్టి యూనివర్సిటీలను మనం బలోపేతం చేయాలంటే ఈ సెంటర్ ఫర్ స్టూడెంట్ సక్సెస్, యాక్చువల్గా సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వేరు, సెంటర్ ఫర్ స్టూడెంట్ సక్సెస్ వేరు. స్టూడెంట్ సక్సెస్ కావడానికి కొన్ని స్టడీ స్కిల్స్ కానీ, మెమొరీ స్కిల్స్ కానీ, లేకపోతే ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కానీ, వాళ్ళకు కావలసినటువంటి కౌన్సిలింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా స్టూడెంట్ సక్సెస్ అనేటువంటి దాంట్లో భాగం. అంటే అల్టిమేట్లీ వీ హ్యావ్ టు మేక్ ద స్టూడెంట్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్. వీ షుడ్ నాట్ ప్రొడ్యూస్ ద అన్ఎంప్లాయిడ్ యూత్. అది కాదు యూనివర్సిటీల బాధ్యత. సో ఇవి ప్రధానంగా నేను అనుకున్నటువంటి అంశాలు. యూనివర్సిటీలను నిజంగా బలోపేతం చేయాలి అని ప్రభుత్వం కనుక అనుకుంటే ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు మేము ఇచ్చేటటువంటి సలహాలు ఇవి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డీటెయిల్డ్గా చర్చ అనేటటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే స్టూడెంట్స్ కానీ, రీసెర్చ్ స్కాలర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ అందరిలో కూడా ఒక బేసిక్ హానెస్టీ, సెల్ఫ్ డిటర్మినేషన్, ఒక కమిట్మెంట్ అనేటటువంటిది ఉన్నప్పుడే యూనివర్సిటీస్ అనేటటువంటివి అభివృద్ధి చెందుతాయి. ఉస్మానియా యూనివర్సిటీ చాలా గొప్ప యూనివర్సిటీ అని మనం గర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. లేకపోతే ఇక పరిస్థితి ఎటు దారి తీస్తుందో తెలియదు. ఈ అవకాశం ఇచ్చినందుకు విద్యార్థి మిత్రులకు థ్యాంక్ యూ వెరీ మచ్. My dear students and Professor Suryapalli Sujata and Professor of the Principal of the college, with both of them I have a long association. I have already participated in a major dharna today, and organized by the Congress party and other parties. I continue to teach in a college. I already spent about 3 hours teaching early morning from 8 to 11 o'clock, and then I went to Dharna, and Professor Ganesh and others perhaps are aware of the nature of activity I do. Friends, I came to this university in 1968. That's why, I took a lot of pride in coming here. Whenever Osmania University students or faculty or anyone calls, I come here. I came here when I was a 16-year-old boy to do my undergraduation here. I know the history of this university, quality of this university. I did my BA here, I did my MA here, I did my PhD here. I became a lecturer in 1975. And this university has given me an opportunity to travel across the world. I spent 4 years teaching in America as a Fulbright Fellow and a Senior Fulbright Fellow. I was not in Osmania University from 1984 to 1995. But of course, I retired from here. This university has been very good to me. Friends, in 1947, when we got freedom, there were only 14 universities in India. 1947, there were only 14 universities in India. Osmania University is one of them. And that is the kind of a history this university has. It's one of the oldest universities in this country. Who is who? As both Professor Ganesh and others said, who is who in the field of economics, political science, technology, engineering, have all passed out from these universities, and they've made enormous contribution for growth and development.
in various kinds of fields. It's rather unfortunate when my friends have spoken, and I'm aware about what is happening in Osmania University, how it has unfortunately collapsed, how it has degenerated, particularly in the last 10 years, has degenerated to what it is. I think I would like to take a couple of minutes and talk about what is the role of a university. The role of the university is to, in addition to imparting knowledge, it has to develop curiosity. It has to make people think. It has to give knowledge. Knowledge is power. Information is power. With that, if you do not have that kind of a knowledge, in fact, when you look at, the present context of a situation, knowledge is not growing by the day, knowledge is growing by the hour in a technology era. When Osmania University in 1968, there were only 35, 40 disciplines. And we had 1,200 faculty in 1968. When I joined, even 1974, 75, when I started teaching, we had 1,200 faculty. Chemistry department was the biggest department. At that point of time, we used to have 170 teachers in chemistry department. Even now, I think it's one of the biggest departments in terms of faculty. So, in that kind of a context, when you talk about when knowledge is growing, now we are talking about artificial intelligence. We are talking about robotics. We are talking about machine learning. And these courses are growing rapidly. I'm not talking about technology courses. I'm also talking about social science courses. The way today we teach social sciences 30 years ago, 40 years ago is altogether different today. So when knowledge is expanding so rapidly, it is very, very important. All of you are sitting in front of me have to get that modern knowledge. Looking at issues, critically. Today, even in IITs, no longer they are teaching only technology alone. Many of them in IIT Mumbai, I was there about 15 days ago. They are teaching a course in human rights. They are teaching courses in gender justice, gender equality. Knowledge has become holistic. No longer there are compartments of knowledge. Technology students have to be aware of what's happening in the field of economics. What is the impact of globalization? What is this whole issue about gender justice? Or what is this whole issue about how the constitution is being implemented, not implemented? So if you are not going to be investing in higher education, in human capital, Prof Ganesh was talking about a Nobel laureate. There are about 22 Nobel laureates teaching today in American universities. I was in Wisconsin about 2 years ago. They said there are 3 Nobel laureates teaching in Wisconsin University. This university did not become just like that. We brought in the best talent available in the world to teach in Osmania University. Several of my teachers who taught me, all of them had PhDs from UK, United States, or some other university, and they came into this university to teach. That is why Osmania University, the glory is what it is. So we have to get that kind of a glory. How is it possible? Yes, unfortunately, for the last 10 years, this government did not pay any kind of an attention. Unfortunate. All of us fought for Telangana, written Telangana. All of you participated in Telangana, including me. We took, enormous effort to get Telangana state. But then what has happened? One of the major sectors which is completely destroyed is education in this part of the region. After this earlier Congress government started a couple of universities. And those universities should have been strengthened. When you look at the context of Telangana itself, among the 28 states we have in the country is different. That is why Telangana had come. 97% of the population, 93% of the population here belonging to
the marginalized communities and marginalized sections. And that is where education becomes much more important. We don't see among the 28 states this kind of a population of the scheduled castes and scheduled tribes and the backward classes and the minorities. And that is where education becomes very, very important. I don't want to be saying, but we have played some kind of a role. Myself and a couple of others were there. Prof Kodandaram was also there in the manifesto committee of the Congress party. We had a lot of discussions with them about what should get into the education. They have included some of them in the manifesto. Let us hope that they will implement what they have promised in the manifesto. But the state has got a power. The nature of the state from one government to another government does not change. All of us have a role to play there. We have to tell the state this is a priority. Professor Ganesh was talking about the budget. What is that budget we are asking for? I presented the budget of Osmania University as a senior most dean in 2010 in Osmania University. At that time, when I made a presentation, I'm talking about 2010, we asked for 660 crores in 2010. Today we are talking in 2023. He's right. We need about, 1,000 crores budget. 1,000 crores budget is a small budget for the state. When you look at, the budget they have, another university like Shatavana, Kakatiya University, many other universities which are there, perhaps, they need, another 20,000 crores. Totally we'll put together about, 20,000 crores. 20,000 crores is a small budget. When you look at, the other kinds of budgets, which you made. The only recruitment which has taken place in Telangana in the last 10 years is the police recruitment. That's all. Constable recruitment has taken place. In 1968, Professor Ganesh was talking about tea. In 1968, when I was a student here, the tea was 5 rupees, 5 paise. When they made 7 paise, we protested and we brought it down to 5 paise. Then, in 1968. 68. Since then, we have been struggling. The police used to come in 68, next day. Now, when I demonstrate, the police is there before we go there. That is the kind of a recruitment which has made to oppress. Universities need to have autonomy, freedom, academic freedom, administrative freedom. There were vice chancellors of this university. They said, no chief minister can visit the Osmania campus without the permission of the vice chancellor. That is the kind of a stature and status they had. That is the kind of a prominence they had. Autonomy is important. They cannot meddle with our syllabus. There are a lot of disturbing developments are taking place in this country in terms of nature of syllabus. NCERT curriculum is changed. Communalization of education is taking place. In the name of Indian knowledge system, they are introducing courses in, astrology, Vedas, Vedic mathematics. Universities stand for rationality of mind, scientific temper, reasoning, logic, ability to question. Knowledge does not grow if you do not have that ability to question. I don't want to get into the national education policy. I'm one of those people very, very critical about national education policy. What is that policy talking about? What is this Indian knowledge system? Indian knowledge system. The Prime Minister of this country was talking about there were missiles, there were rockets, there were plastic surgery, 100 years ago. And unfortunately, the Science Congress is cancelled now. We do not have Science Congress. Indian History Congress is supposed to be held in Kakatiya University. They came and said, we don't have the money, conduct, Indian History Congress. And then, we met the government. I said, release some money. It just happened about 2 days ago, 1 day ago. All the teachers have come and said, we are supposed to be conducting Indian History Congress. They don't have the money. They came with a representation. We went to the government, and the government is in the process of releasing that money. Is that the way universities should function? That we cannot have seminars, we cannot have any kind of international conferences, we cannot even have proper kind of a teaching, knowledge. So in that kind of a context, it's very, very important for me to highlight a couple of issues which Professor Ganesh and others have already highlighted. If you're not going to be investing in education, in what kind of a sector are we going to be investing?
India is a young nation. 40% of our population is below 30. So it's the case with Telangana. 25 to 30% of the population is below 30. All these people, have to go to good colleges, good universities, good research centers, and then, get them qualified and contribute to knowledge and compete, globally. Compete, globally. And that is the kind of a education system, we need to have. The key word today is innovation. That is the important word today. Innovation in teaching, innovation in technology, innovation in terms of trying to do new knowledge. That is what is required. And all over the world, when you look at the universities play an important role. And this university has played an important role in terms of critiquing government policies. Go back into 60s and 50s and 70s, 80s. There were scholars, there were teachers who were critiquing on rural development policies, Panchayat Raj system, local self-government. And whenever political parties wanted to have orientation programs, all of us used to go and orient MLAs and MPs about what's happening, because they were not familiar with Panchayat Raj system or rural development or local self-government and their functioning. That is the kind of a role we used to play. So in that kind of a context, I would like to highlight couple of things. As long as we do not understand the context of a region, the context of the region of Telangana is a very backward region. This backward region has to get developed. It can only get developed through education and education alone. And unfortunately, in the recent elections also, we told them education is not your agenda. You talked about 6 guarantees and other kinds of things, but you did not put as a priority education. We are playing our own role. Maybe we'll be successful, we will not be successful. We are interested in seeing that they invest much more in education. Because all of us are passed out from this great university, and we have a social responsibility. We have an accountability in terms of trying to. Earlier government, we did not have in that kind of an interaction. There was no debate, there was no dialogue, there was no discussion. Now there is some semblance of hope that there can be a dialogue. We can meet policymakers, we can meet ministers, we can discuss with them and talk to them, and we will have to tell them that they will have to. What is that is required. If you're not going to be allocating resources, how is the university going to be developing? They have to create world-class infrastructure. Is that possible? Yes, of course it is possible with all the budget which we have. I'm not really concerned about that we do not have the budget. A limited budget is required for both school education and higher education. We put it in the agenda. All of you can have access to that document, the manifesto document. We said minimum 6% has to be invested in higher education. That was our demand. Let us hope that they will invest 6% in higher education. And I said totally 15% has to be invested in both school education and higher education. School education is important. We need to get good students from good schools. Good schools. And majority of them, they are first generation learners. They are all going to these government schools and government colleges. And that's where we need to have quality education. As Gurukulams are there, the number of students who go to Gurukulams is a very marginal kind of a percentage. 4% or 5% of the students are going. 95% of the students are going into these kind of schools. So it is very, very important that we need to invest in higher education, as long as we do not make that investment. And I can certainly tell you, Osmania University students have a big role to play. As we have been agitating for several things, we must agitate for that. We need to get quality education. That's a mandate. We are a welfare state. The constitution of this country talks about welfare, social welfare. Welfare means education, both school education and university and college education. If you're not going to be giving us that kind of a welfare, then why have a state? What is the role of the state? If the state is going to be privatizing education, unfortunately private universities have been started. We do not know whether they are functioning.
They are not functioning. What kind of a degrees they are giving? What kind of a teachers they have? For the first time, after the Telangana government came to power, then they introduced private universities. State has a responsibility. The government has a responsibility. We have to go with that kind of a standpoint. The state is not going to be investing in education. That we are not going to be keeping quiet because we are a welfare state. They have a responsibility. They have an accountability. That is where it's very, very important that we need to talk about developing of infrastructure. Professor Ganesh talked about it in great detail. Infrastructure means what? We need to have modern labs. I went to the chemistry lab about 1 month ago. I also went in 1968. I used to go there regularly. When I went to the chemistry lab, I was shocked to see that. Forget about chemicals. In a chemistry lab, there's no water. Forget about chemicals later. Students have to experiment day in and day out, different kinds of combinations to how different chemicals are reacting. There's no water there. What kind of an education we are talking about? We are located in Hyderabad. It's one of the leading universities of this country. As I've said, one of the oldest universities of India. If this is the situation, science subjects are important, social sciences are important, technology subjects are important, knowledge is holistic, knowledge does not exist in isolation. And then the nature of faculty we have. All kinds of terminology is there, part-time faculty, guest faculty, outsourcing, academic consultants, etc., etc. And then if they do not have that kind of a salary or a guarantee subject. All of us think in already education our salaries are very, very high. If you look at all over the world, the kind of salaries university teachers get is much, much lower when you compare to the rest of the world. You need to attract talent. You need to get the best minds into colleges and universities. Those best minds should be in a position to impart critical thinking to us, scientific temper to us. That's only possible provided we have that recruitment. In our own small presentation, we did tell the government that we must extract the best talent. That is one way. Yes, recruitment can take place, but then we must get the best minds, young minds, whoever is available. By taking certain regional consideration, we may have. There are available. People are available. Several of our students from Osmania University have gone all over to get their qualifications, to get their PhD degrees and other kinds of qualifications. So that's what is important. There cannot be any kind of a compromise in terms of recruitment. Professor Ganesh made that point. It's very, very important. We need to be fair. We need to be objective. We should be given the autonomy. We must be given the freedom to select the best people available in whatever kind of a field we are selecting. That's how universities grow. That's how a professor or a teacher must be a role model. Role model. And we had those kind of role models. That's why today we are in a position to sit here and talk. So it's very, very important. That's where, of course, other kinds of things, which, we talked about. Everyone is talking about, we told the government also. I said, when you are talking about, Public Service Commission calendar, why not a Osmania calendar and a Kakatiya calendar? We need to have that calendar. Students must get that assurance. Once I finish my PhD, I will get a job in 6 months or 8 months, etc. on the basis of a transparent manner. And it depends. I'm the role of the state. Is very, very, it's not going to make that kind of, but then we should set an agenda. The role of the university is to set that kind of an agenda. Students have to set that kind of an agenda to see that we get, because education is for empowerment. Education is not a luxury. Education is for social good. Investment in education is absolutely necessary. If you're not going to be investing in education, what kind of sectors are going to be investing? There is some kind of a thinking going on in some parts in terms of national education policy. Why should the government invest so much in education?
Why should government have a... See, already there is inequality in India. Inequality not in terms of social inequality, but inequality in terms of higher education. Go anywhere in the world, you don't find that kind of inequality in higher education as we see. There are central universities, there are state universities, there are general universities, there are private universities, there are private funded universities, there are deemed universities, I call them doomed universities. We don't know what's happening in those universities. Why this kind of a hierarchy in terms of education? Institutions of national importance, we need to have one kind of a university. All of them are students, all of them are our children. They must get to quality institutions. Already that kind of inequality is built into higher education. And then if you have universities where you're not going to be funding, where will these young people go? Young people to go. Wherever there are many social movements which are taking place, they're not taking place in isolation. They're taking place because they do not have an opportunity to study. They do not have an opportunity to productively get themselves employed. So we need to understand the context of the region. The context of the region is this. And the entire movement in Telangana spread in terms of jobs and employment alone, in addition to water, in addition to other kinds of things. So it's very, very important that we need to have that kind of a first demand we should make from this forum. That immediately the budget allocation has to be hiked. 6% of the budget has to be given for higher education. Number one, there cannot be any kind of a compromise on that. Is that possible? Of course it is possible. I have some understanding about the budget. What is that after all we are asking, as I have talked about, we are asking for all higher education institutions 20 to 25,000 crores, which is not big money. And number two, we should say that there are several of our friends who have been working for so long as academic consultants, 10 years, 5 years, etc., getting about 40,000, 50,000, 30,000, etc. Is that the kind of money we should be paying them? Who is eligible? Who is qualified? Who is in a position to get through whatever kind of a pattern of recruitment we want to make? We cannot have that kind of a system at all. That's worse than slavery. I think, she used the word. Worse than slavery. We cannot have that kind of a bonded labor. And we are supposed to be critiquing that kind of inequality, and we are allowing that kind of inequality in our own educational systems. Professors get paid, others get paid in a different manner, and some of us are doing the same workload. I participated in several demonstrations which our academic consultants have organized. Supreme Court of this country said, if you are doing the same job, you must get the same salary. Supreme Court of this country said that. But we don't even implement the Supreme Court judgment. We brought that to the notice of the government. We are given data in terms of how many teachers should be there in various universities, including some of the universities which are established about 10 years ago. But that alone is not adequate. There must be pressure groups of university teachers and students. They need access right now to this government. We must meet them. And we must tell them whatever is there in the manifesto, whatever you have included in the manifesto, you must go about implementing. So if we're not going to be developing that kind of a human capital which is required, it will be disaster for the Telangana. Who's going to be critiquing? Who's going to be producing policy documents on irrigation, agriculture, health, education, or in technology? Technology. That is where it is important. If they do not give that kind of a budget, that kind of an allocation, that will be difficult for us to function. At the same time, it's also important for us. We must oppose any kind of a commercialization of higher education. Particularly in Telangana, we cannot have that kind of a commercialization of higher education because several of them belong to very, very poor background, poor economic background, poor social background. These private universities which are existing should not have right to exist at all in Telangana. Unfortunately, those private universities have been started. And we cannot allow any kind of a privatization of higher education. One more point, we cannot allow any kind of a communalization of higher education.
all this saffronization of higher education, which is taking place in this country. Another major development of how history is being rewritten. History is not mythology. History is based on certain archival value. Today, entire history books are being rewritten. That also we need to oppose. Why do we come to university? We come to university in addition to knowledge, in addition to information, for logic and reasoning and scientific temper. And that rationality of mind is not going to be there. So it will become very, very difficult. The government is already thinking about whether we should implement the national education policy. We told them, not that whatever we say they are going to be agreeing. I said national education policy cannot be implemented in this part of the region because now that kind of an experimentation cannot go on. For 10 years, entire thing has been destroyed here. All sectors have been destroyed, particularly the education sector has been destroyed much more. And we told the government that let us not go in with that kind of a national education policy. There has to be debate, there has to be discussion on what is this policy is all about, why that policy has been brought about, should that policy be implemented, and all of you should know that national education policy is only a cabinet recommendation. It didn't go to the parliament. All earlier education policies were debated, discussed in parliament, and then they were passed. But here, national education policy is a policy document which only the cabinet of this country, the central cabinet, has approved. No debate has taken place. Very unfortunate developments are taking place. My dear friends, young friends should be aware. Many, many institutions of this country are collapsing. Look at the Central University Act. They have already taken a decision that students cannot protest in JNU campus or any other campus. Leadership emerges from here. All of us are right to protest if something is going wrong anywhere, nationally or internationally. If they're going to be stifling us, all of you know what happened in the Indian Parliament. 146 MPs for the first time in Indian democracy have been suspended. No debate, no discussion. Indian Penal Code has been changed. Criminal Procedure Code has been changed. The way Election Commission has to be appointed has changed. The constitutional bench of the Supreme Court of this country said this is how the Election Commission should be appointed. The Prime Minister of this country will be there, Leader of Opposition will be there, and Supreme Court Chief Justice should be there. Constitutional bench has given that. But yesterday in Parliament they said no Chief Justice is required. And Narendra Modi, the Prime Minister, will nominate a cabinet minister and they will decide. Institutions are collapsing. Why they are collapsing? Because universities all over the country, unfortunately, are not reacting to these developments, which are taking place. Lastly, I read a very disturbing report last night. NASSCOM has submitted a report. They are saying 80% of the graduates who are passing out from universities and colleges are unemployable. Unfortunate. They do not have the right kind of skills. That is possible, provided we have the right kind of environment, right kind of a budget, we recruit the right kind of people, we do right kind of teaching, we have the right kind of a syllabus in the context of knowledge which is growing. We need to inculcate, we need to include that in our syllabus and curriculum. The days have gone where we can review syllabus once in 6 months or once in a year. In view of the expansion of knowledge which is taking place all over the world, we need to get in that modern knowledge, modern theory into our curriculum. Blend them with certain critical thinking and creative expression. That's only possible provided we attract the best talent. NASSCOM report says 80% of the graduates all over the country are unemployable. They do not have the right kind of knowledge, the right kind of skills. That's a very disturbing report. And that should not happen in Telangana. Let us hope that, in view of the context of new government which has come, that, all of us, make that kind of a demand, consistent demand. And we must say that, as Ganesh has very rightly said, there must be a review. The Assembly and Telangana Assembly should discuss for 4 to 6 hours about what is happening in the field of higher education. Chief Minister should review
What is the status, the quality of teaching which are there in universities? I know the conditions of the hostels. In 68, when I joined in a hostel, we used to have one person in one room. That was the kind of, we had the freedom. We could study any time, we can read any time. Healthy environment was there, democratic environment was there. We need to create that kind of a path so that we can have quality, excellence education in all the universities in Telangana. Is that possible? I think that's possible, provided all of us take interest. I'm happy that this seminar has been organized, which would mean that all of you are thinking in the right kind of direction, that how to go about strengthening higher education in this part of the region. Is that possible? With all our support, with all your help and initiative, and enormous amount of leadership is there among the students. We have to set the agenda to the government, and we should interact with the government and tell them this is what we want. What is that we want? We want higher allocation of budget. We want quality teaching. We want recruitment to take place. We need to have outstanding infrastructure, and we need to have good hostels so that we can live in a very healthy environment and a clean environment. And then, I'm sure, that we'll be in a position to not only contribute to this region, we can contribute to the country and contribute to the world, because several of our students are there all over the world today in this knowledge economy, contributing for science and technology, for engineering and for social sciences and human rights. That is possible provided all of us get together and tell this government that we need to have a different kind of an agenda for providing excellence in higher education in Telangana region. Thank you very much. Hoping that all of us will continue to have this debate, continue to have this dialogue with all the professors we have. We should, after all, democracy means setting an agenda. Democracy means equality. Democracy means equal opportunity. And the state government has a responsibility, and in some form or the other, they are willing to listen to us, and we must go and tell the government that listen to us and do that best, so that we can have quality education in all universities in Telangana. Thank you very much. నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా తమ భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాన్ని వెతుక్కునేటువంటి వేదికగా ఎన్నికలను చూసినాయి. ప్రతి ఒక్కరూ అదే అనుకున్నారు, నా భవిష్యత్తును పరిష్కరించే ఎన్నిక ఇది అని ఆలోచించి ఆ రకంగా ఈ ఎన్నికల్లో పాల్గొనటం జరిగింది. ఈ ప్రభుత్వం అయితే ఓడిపోవాలి, బీఆర్ఎస్. ఎందుకంటే బీఆర్ఎస్ వల్ల మనకున్న సమస్యలు పరిష్కారం కాకపోగా, శ్రీనివాస్ లోపల కూర్చోండి, మనకున్నటువంటి సమస్యలు పరిష్కారం కాకపోగా ఆ సమస్యలకు అది మూల కారణమైంది. ఈ భావన అందరిలో కూడా కలిగింది. మూల కారణం ఎందుకైంది అంటే, ఆ గవర్నమెంట్ నడిపిన తీరులోనే రెండు ప్రాథమికమైనటువంటి లోపాలు ఉన్నాయి. మొదటిది ఒక నిరంకుశమైన పాలన, చట్టంతో సంబంధం లేదు, వ్యవస్థల గౌరవం లేదు, ప్రజాస్వామిక విలువలతోని పట్టింపు లేదు, తన ఇష్టానుసారంగా అధికారాన్ని ఉపయోగించారు. కాదని ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక రూపంలో అణచివేత కొనసాగింది. రెండవ సమస్య ఏంటంటే, ఇది ఒక మాఫియా ప్రభుత్వంగా నడిచింది. తూర్పు యూరోప్లో మనం చూస్తుంటాం, పాలకులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వనరులను కొల్లగొడుతుంటారు. అట్లాంటి పరిస్థితి మనకు బీఆర్ఎస్ పాలనలో కూడా కనబడ్డాయి. అడ్డగోలుగా వనరులు కొల్లగొట్టడం అది మామూలుగా కాదు. అది ఇప్పుడు మీరు కాళేశ్వరం చూస్తున్నారు ఒక ఉదాహరణగా. కాళేశ్వరం అనేది ఒక ఉదాహరణ మాత్రమే. కరెంటు లెక్కలు మీరు నిన్న చూసి ఉంటారు. కొన్నాము 24 గంటల కరెంట్ ఇచ్చినామనే పేరుతో 24 గంటలు సరఫరా చేయగలిగినామనే సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా కొనుగోలు చేసి వాళ్ళు లబ్ధి పొందిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు. ఈ దోపిడీ అనేది తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా నిలిచింది. అందుకని ప్రతి ఒక్కరిలో ఒక భావన, ఈసారి ఈ గవర్నమెంట్ దిగిపోవాలని అంటే కోరుకోవటం కాదు, ఒక తీర్పును కూడా ప్రకటించారు ప్రజలు, ఈసారి దించుడే. ఒక్కసారి ఓడకపోతే ఈ అహంభావం పోదు,
ఇట్లా రకరకాల పేర్లతో నిర్ణయానికి వచ్చి వాళ్ళు ఓడించటం మొదలుపెట్టారు. ఇవన్నీ జరిగినప్పుడు యూనివర్సిటీల మీద ఈసారి ప్రత్యేకంగా జరిగిన ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఈసారి ఎన్నికల్లో యువత ఒక శక్తిగా పనిచేసింది, రాజకీయ శక్తిగా. ఇదివరకు ఎన్నడూ కూడా విద్యార్థులు కానీ యువకులు కానీ ఒక రాజకీయ శక్తి కాదు. సామాజిక శక్తులుగా, ఉద్యమకారులుగా చాలా పాత్ర పోషించిన ఉదాహరణలు కోకొల్లలు. 1968 ఫ్రాన్స్ విప్లవం, యూరోప్లో, అమెరికాలో కానీ యూరోప్ దేశాల్లో వచ్చిన న్యూ లెఫ్ట్ మూమెంటు, చైనాలో వచ్చిన కల్చరల్ రెవల్యూషను, ఇవన్నీ కూడా తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తానికే భారతదేశంలో కానీ వచ్చినటువంటి విద్యార్థి ఉద్యమాలు, ఇవన్నీ కూడా అప్పుడు వాళ్ళకున్న శక్తి ఏంది, వాళ్ళ పాత్ర ఏంది అనేది స్పష్టం చేస్తున్నా. ఈసారి అందుకు భిన్నంగా ఈ ఎన్నికల ఫలితాలను నిర్దేశించేటువంటి శక్తిగా యువత రాజకీయాల్లో ఎదిగింది. యువతకున్న డిమాండ్లు ప్రధానమైనటువంటి డిమాండ్లుగా రాజకీయాల్లో ముందుకొచ్చినాయి. అందువల్లనే అందరూ కూడా హామీ ఇవ్వవలసిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీల సమస్యలు కూడా వాటిని అంటుకొని అవి కూడా చాలా బలంగా చర్చలోకి వచ్చినాయి, ముందుకు వచ్చినాయి. యూనివర్సిటీల సమస్యలు, స్టాఫ్ లేదు, ఖాళీలు ఉన్నాయి, హాస్టళ్ళు సరిగ్గా లేవు, సౌకర్యాలు లేవు, ఇవన్నీ కూడా అక్కడ చర్చ జరుగుతున్నటువంటి అంశాలు. యూనివర్సిటీలను బాగు చేయాలి. మొత్తంగా పబ్లిక్ యూనివర్సిటీలను ఇంత నిస్సిగ్గుగా బలహీనం చేసి అధికార పార్టీ నాయకులు సొంత యూనివర్సిటీలను పెట్టుకోవటం మనం ఎన్నడూ చూడలేదు. పిఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది. ఆ యూనివర్సిటీలను బలోపేతం చేసి ఈ యూనివర్సిటీలను దానికి బలిచ్చారు. వెనకటికి అనేది కదా, ఏదన్నా పెద్ద కట్టడం కడితే ఎవరినో బలిచ్చే ఉంటారని, వీళ్ళు కూడా అంతే తమ యూనివర్సిటీలను నిలబెట్టుకోవటానికి ఈ యూనివర్సిటీలను, పబ్లిక్ యూనివర్సిటీలను, గవర్నమెంట్ యూనివర్సిటీలను బలిచ్చారు. ఇంత యూనివర్సిటీ నాశనం అయిపోతే ఈ జాగలు అమ్ముకోవాలనే కోరిక తప్ప ఇంకొక కోరిక వాళ్ళకు లేదు. ఆ స్థితి నుంచి యూనివర్సిటీలను కాపాడకపోతే సమస్య అవుతుంది అనేది అందరికీ కూడా అర్థమైపోయింది. ఎందుకు యూనివర్సిటీ కీలకం? మిగతా అన్ని విషయాలు జోలికి పోను కానీ స్థూలంగా తెలంగాణ ప్రాంతంలో ఇది ప్రధానంగా అట్టడుగు వర్గాల నుంచి, అట్టడుగు కులాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు చదువు బోధిస్తున్నారు. తోరట్ గారు అప్పుడు ఒకసారి మేము యూనివర్సిటీల మీద సెమినార్ పెడితే మొత్తంగా సెమినార్లో పాల్గొని తర్వాత అప్పుడు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి ఆయన కొన్ని సూచనలు చేశాను. మీరు నిజంగా ఈ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఏమన్నా చేయాలనుకుంటే ముందు యూనివర్సిటీలను బాగు చేయండి, అది మీ ప్రాథమికమైనటువంటి కర్తవ్యం అవుతుంది అని. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా కీలకము, ఇది సమాజ మార్పుకు దోహదపడేటువంటి అంశము అనేది అందరూ కూడా నొక్కి చెప్పటం జరిగింది. కానీ దాన్ని వాళ్ళు పట్టించుకోలేదు, ఎవరు కూడా దృష్టి పెట్టలేదు, ఎవరు కూడా వాటిని సీరియస్గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకోలేదు. కడియం శ్రీహరి గారు మళ్ళీ మంత్రి అయిన తర్వాత ఈ విషయాలన్నీ చెప్తే ఇన్ని సమస్యలు ఉన్నాయని నాకు అంచనా లేదు, నేను ఏదన్నా ఒకటి చేస్తా నా బాధ్యతగా అని ఆయన కూడా లెక్చరర్ గతంలో హామీ ఇచ్చిండు. కానీ ఇక అన్ని ఫైళ్ళు ఆడికి పోయినాక ప్రగతి భవన్కి అవి అందులోకెళ్ళి మళ్ళీ బయటికి రావు. అందులో కూడా మనకు ఆ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాలిగా ఉన్నట్టు అందులో కూడా నేలమాలిగా ఉంది. అందులో పడేసిండ్రంటే అవి బయటికి రావు, తవ్వి తెచ్చే శక్తి ఎవరికి లేదాడ. అట్లా అవన్నీ కూడా అందులో పడిపోయినాయి. కానీ సంస్కరణల కోసం చేసిన ప్రతిపాదనలు ఏవి కూడా ముందుకు రాలేదు. ఈ ప్రాథమిక కర్తవ్యాన్ని ముందు పెట్టుకొని చేయకపోతే ఏమవుతుందంటే రాజకీయంగా అది సమాజ వికాసానికి అది పెద్ద ప్రతిబంధకంగా తయారైపోతుంది. ఇవాళ అందుకనే చాలా సీరియస్గా యూనివర్సిటీల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. యూనివర్సిటీల గురించి గతంలో చర్చ జరగలేదా అంటే సరళీకరణ మొదలైన తర్వాత మన దగ్గర 94, 95 వాస్తవానికి కొన్ని మార్పులు అంతకుముందే జరిగినాయి. అంతకుముందు అంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడే అప్పుడే ఆయన ఏమన్నారంటే మొత్తం విద్య మనం చెప్పటం అందరికీ అందించటం సాధ్యం కాదు, చేతనైన వాళ్ళు గవర్నమెంట్ కాలేజీ
గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో మెరిట్ ఉంటే వాళ్ళకి అక్కడ చదువు దొరుకుతుంది. ప్రైవేటు కాలేజీలోకి పైసలు ఉండి మెరిట్ లేనోడు పోతాడు. ఇక మిగిలిన వాళ్ళకు ఓపెన్ యూనివర్సిటీ అని వాళ్ళు ఓపెన్ యూనివర్సిటీ పెట్టిండ్రు. అప్పుడు నీ దగ్గర పైసలు లేవు, మెరిట్ లేవు అనుకుంటే అక్కడ పరీక్ష రాయి డిగ్రీ తెచ్చుకో. అందువల్ల ఏమైందంటే మెల్లమెల్లగా ప్రైవేట్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వటం మొదలుపెట్టారు. అందరికీ చదువు చెప్పటం మా వల్ల కాదు, ఇవన్నీ ప్రైవేట్ కాలేజీలోకి పర్మిషన్లు ఇచ్చి అక్కడ పోయి చదువుకోండి అని చేతులు దులుపుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇది ఒక ప్రాథమికమైన అవసరంగా దీన్ని చూడలేదు. అందుకని యూనివర్సిటీలు మీ డబ్బు మీరే సమకూర్చుకోవాలని చెప్పటం మొదలుపెట్టాను. యూనివర్సిటీల యొక్క అభివృద్ధి మొత్తంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల రంగంలోనే జరిగింది తప్ప మిగతా కోర్సుల యొక్క అభివృద్ధి అనేది ఇంకా చోటు చేసుకోలేదు, జరగలేదు. ఇక చాలా ప్రతిపాదనలు అప్పుడు పెట్టి ఇక సాధ్యం కాదని చెప్పి చేతులు దులుపుకొని ఊరుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ఈ చర్చను తవ్వి తీయవలసి వస్తున్నది. ఆ సమయంలో యూనివర్సిటీల సమస్యల మీద స్టేట్ గవర్నమెంటే అమ్రీక్ సింగ్ అనే కమిటీని వేసింది. ఆయనతో ఉన్నత విద్యారంగంలో జాతీయ స్థాయిలో గుర్తింపున్న ఆయన ఆ అమ్రీక్ సింగ్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది. ఆ కమిటీ యూనివర్సిటీల పరిస్థితి మీద, యూనివర్సిటీలను మూల్యాంకనం చేసి పరిస్థితి మీద నివేదికనిచ్చింది. దాంట్లో కూడా ప్రధానంగా అంతర్గత సమస్యల మీదే దృష్టి ఉంది తప్ప స్థూలంగా యూనివర్సిటీలకు నిధుల గురించినటువంటి చర్చ లేదు. వాల్యుయేషన్ సరిగ్గా లేదు, ఇట్లాంటి విషయాల మీదనే వాళ్ళు దృష్టి పెట్టిండ్రు కమిటీ వాళ్ళు. ఇవాళ మళ్ళీ మనం ఆలోచిస్తున్నాం యూనివర్సిటీలను ఏం చేయాలి. ముక్త కంఠంతో ఎవరని చెప్పినా ఒకటే చెప్పేది ఏం చెప్తామంటే ముందైతే ఖాళీలను భర్తీ చేసి యూనివర్సిటీల నిధులను పెంచండి అని. యూనివర్సిటీలు స్వయం పోషకంగా తయారవటం సాధ్యం కాదు. కొంత మేరకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెట్టి కొంత నిధులు ఏమన్నా వస్తే రావచ్చునేమో, కానీ వాటి వల్ల యూనివర్సిటీలు బాగుపడవు. యూనివర్సిటీలు బాగుపడాలంటే తగినంత రీసెర్చ్ జరగాలి, బోధన కూడా జరుగుతూ ఉండాలి. ఈ రెండింటిని ముఖ్యంగా మనలాంటి యూనివర్సిటీల్లో ఈ రెండు రంగాలను జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి. మేము రీసెర్చ్ చేస్తాము, బోధన ఉండదు అంటే అది నష్టమే. ఎందుకంటే బోధన చాలా అవసరం మన యూనివర్సిటీల స్వభావ రీత్యా. బోధన ఎంత బాగా చేయగలిగితే అంత బాగా యూనివర్సిటీలు తట్టుకొని నిలబడగలుగుతాయి. రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ బోధనను దీన్ని సమన్వయం చేసుకోవటానికి నిధులను కూడా చాలా జాగ్రత్తగా అన్ని రంగాలపై కేటాయించాలి. మనకేమో కొన్ని కాలేజీలు క్యాంపస్ వెలుపల ఉన్నాయి, అక్కడ కూడా నిధులు ఉండాలి, అభివృద్ధి జరగాలి. ఇన్ని రకాల వికాసానికి ఏం చేయాలనేదే ప్రాథమికమైన ప్రశ్న. మామూలుగా విద్యార్థులుగా ఏం చేస్తామంటే మనం యూనివర్సిటీ సమస్యలను యూనివర్సిటీకే పరిమితమై చూస్తాం. కానీ యూనివర్సిటీలు ద్వీపకల్పాల లాగా లేవు. అవి యూనివర్సిటీలు ద్వీపకల్పాల లాగా అవి విడిగా ఉండవు, సమాజంలో అంతర్భాగం. ఆ సమాజంలో అంతర్భాగంగా యూనివర్సిటీలను చూడకపోతే మనకు ఇబ్బందులు వస్తాయి. మొట్టమొదటిగా మనం చూడవలసింది ఏంటంటే ఈ యూనివర్సిటీలను కాపాడవలసిన, నడపవలసిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రైవేటుగా మనం ఫీజులు కట్టి నడిపిస్తామంటే సాధ్యం కాదు, అట్లా నడపలేము. అట్లా నడపటం మొదలు పెడితే సామాజిక మార్పుకు దోహదపడవలసిన యూనివర్సిటీలు అదే సామాజిక మార్పుకు ఆటంకాలుగా మారిపోతూ ఉంటాయి. అర్థమైంది కదా? అంటే అట్టడుగు వర్గాల విద్యార్థులు ఫీజు కట్టి చదువుకోవాలి అంటే ఫీజు కట్టలేరు. అప్పుడు ఏమవుతుంది? విద్యను వదిలేస్తారు, అంతే కదా, కాంప్రమైజ్ అవుతారు. ఏం చేయగలుగుతాం, ఏదో నడుపుకొని ఆటో నడుపుకొని ఏదో చేసి బతుకుదాంపా అని బయటికి వెళ్తారు. అట్లా అందుకని ఉండటానికి వీల్లేదు. డబ్బు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది మనం ప్రాథమికంగా అంగీకరించాలి. ఆ నిధులు రాకపోతే యూనివర్సిటీ బతకదు. ఈ నిధులు మంజూరు చేసినప్పుడు యూనివర్సిటీకి కేవలము తక్షణ అవసరాలే కాదు, దీర్ఘకాలిక అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రేపు కొత్త కోర్సులు ఏమొస్తాయి, కొత్త కోర్సులతో పాటు కొత్తగా మనం ఉన్న కోర్సులను అభివృద్ధి చేయటానికి ఏం కావాలి అని కూడా ఆలోచించుకోవాలి. అన్నిటికంటే మించి ఒక దురభిప్రాయం ఏమి ఏర్పడ్డదంటే ముఖ్యంగా గతంలో ఉన్న పాలకుల్లో యూనివర్సిటీలు అంటే పనికొచ్చే చదువులు చెప్పాలి, అంటే నీకు నౌకరు చూయించే చదువు చెప్పాలి,
నౌకరు చూయించే చదువు చెప్పాలంటే నల్లాలు ఎట్లా బిగించాలి, స్విచ్లు ఆన్ ఎట్లా బిగించాలి, ఇల్లు ఎట్లా కట్టాలి, గవి ఒకటే నేర్పిస్తే సమాజం బతకలేదు. ఆధునిక యుగ ఆరంభంలో వచ్చిన యూనివర్సిటీలు అప్పుడు సమాజానికి అవసరమైనటువంటి పరిజ్ఞానాన్ని యూనివర్సిటీలు పెంపొందించగలవు. దాన్ని ఉపయోగించుకోవటానికి ప్రభుత్వాలకు సమాజానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని చాలా సమాజ అవసరాల రీత్యా దాన్ని ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది, ఉపయుక్తంగా ఉంటుంది ఆ పరిజ్ఞానం అనేది. అది వాళ్ళకి అవసరం. చాలా విషయాలు ఈ యూనివర్సిటీల్లో జరిగిన రీసెర్చ్ తర్వాతనే బయట మెల్లమెల్లగా అవన్నీ కూడా ఉపయోగంలోకి వస్తుంటాయి. ఇక్కడ మాథుర్ గారు వీసీగా ఉన్నప్పుడు గ్లాస్ కర్టెన్ ఎకానమీ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సమాజంలో ఉన్న సంపద అంతా బాగా పెరుగుతున్నట్టు ఉంటుంది, కానీ ప్రజలేమో అద్దానికి యువతల, సంపదనేమో అద్దానికి అవతల ఉన్నట్టుంది అని ఆయన సిద్ధాంతాన్ని పెంపొందించింది. భారతదేశంలో ప్లానింగ్ తయారీల్లో ఈ సిద్ధాంతాలన్నీ ఉపయోగపడ్డాయి. ఆ రకంగా మనం ఇవాళ చేయవలసింది ఏంటంటే యూనివర్సిటీలు మరొక్కసారి ఆ రకమైనటువంటి బాధ్యతను పోషించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా స్థూలంగా చెప్పదలుచుకుంటే యూనివర్సిటీలకు నిధులు ఇవ్వాలి, నియామకాలను చేపట్టాలి, కావలసినటువంటి ప్రాథమిక సౌకర్యాలు ఉండాలి. అన్నిటికంటే మించి యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి చాలా చాలా కీలకం. కన్నబిరేన్ గారు ఉన్నప్పుడు పౌర హక్కుల సంఘం నాయకుడు మాతో ఊక చెప్పేది. ఆయన పచ్చయ్యప్ప కాలేజీ మద్రాసులో చదువుతున్న రోజుల్లో ఏవో అప్పుడు ఆ కాలం నాటి సమస్యల మీద విద్యార్థుల ఆందోళనలు జరుగుతుండేవి. విద్యార్థుల ఆందోళనలు జరుగుతున్నప్పుడు యూనివర్సిటీ కాలేజీలోకి పోలీసులు వచ్చారు. నా అనుమతి లేకుండా మీరు లోపలికి ఎట్లు వచ్చిరని కొట్లాడి ఆయన గేట్ దగ్గర నిలబడితే పోలీసులు కడుగు కూడా లోపలికి వేయకపోయేది. ఆయన అప్పుడు ఏం చెప్పేదంటే, నా విద్యార్థులను నేను వాళ్ళకు నియంత్రణ చేయలేకపోతే నేను ప్రిన్సిపల్గా ఉండటం అనవసరం, నేను ప్రిన్సిపల్గా ఉన్నంత వరకు నీవు అనవసరం, కాబట్టి ఈ పని నేను చేసుకుంటా, మీరు రావటానికి వీలు లేదు. అంత ధైర్యంగా స్వయం ప్రతిపత్తిని కాపాడుకున్నారు. ఇవాళ ఏంది అవసరమైన దానికంటే ఎక్కువ మన దగ్గర ఉన్న వీసీలు చాలామంది లొంగిపోతూ ఉన్నారు. ఇది జరగకూడదు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి చాలా చాలా కీలకం. ఆ స్వయం ప్రతిపత్తిని కాపాడండి. యూనివర్సిటీలకు ఉండేటువంటి బాధ్యతలు నెరవేర్చే విధంగా సరియైన పర్యవేక్షణ కూడా చేయండి. పర్యవేక్షణకు ఇవాళ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంది, చూసుకోవచ్చు. నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఉంది, వాళ్ళు చూసుకోవచ్చు. ఆ విషయాల్లో ఇంకా ఇతరేతరంగా రాజకీయ శక్తులు జోక్యం చేసుకోవటం అనేది తగదు. కాబట్టి మనం ఈ నేపథ్యం నుంచి నిర్దిష్టమైన డిమాండ్లు మీరు కూడా అడగవలసింది ఏంటంటే, ఈ ఫీజులు 20,000 కట్టగలుగుతారనుకుంటే అభ్యంతరం లేదు, కానీ ఇవి కట్టలేని వాళ్ళు కూడా ఉంటారని గుర్తించడం అయితే అవసరం కదా. ఆ గుర్తించటం అవసరమైతే వాళ్ళకు కావలసినంత హాస్టల్ ఫండ్, మెస్ ఫీజులు గవర్నమెంట్ అయితే ఇవ్వాలి, కొంత అడిషనల్ పాకెట్ మనీ. ఇవి మనం స్పష్టంగా గవర్నమెంట్ ముందు కూడా పెట్టవలసినటువంటి డిమాండ్. అవి చేయగలిగితే తప్ప మెస్సుల నిర్వహణ అనేది సరిగ్గా ఉండదు. మామూలుగానే పొద్దుటి పూట ఇచ్చే లైట్ టిఫిను సరిపోదు, మధ్యాహ్నం కొంచెం హెవీగా తినాలనే కోరిక కూడా ఉంటుంది. అవన్నీ అవసరాలను మనం మానసికంగానే కాదు శారీరకంగా ఎదగటానికి కావలసినటువంటి తిండిని లెక్కగట్టి దానికి తగ్గట్టుగా బిల్లులను ఎప్పటికప్పుడు సంపూర్ణంగా చెల్లించే బాధ్యత ఒకటి గవర్నమెంట్ తీసుకోవాలి. ఫీజులు లేని కాలంలో, అంటే ఈ స్కాలర్షిప్లు లేని కాలంలో మేము చదువుకున్నాం. అప్పుడు చాలామంది పొద్దున్న లేచి బయటికి వెళ్తుండేది. ఇప్పుడే ఏటో పోతున్నామంటే ఇక్కడ మా వాళ్ళు ఉంటారు చూసి వస్తా అని బయటికి పోయి పని చేసేది. ఏ పని వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడో ట్యూషన్లు చెప్పేది, లేకపోతే ఎవరో దగ్గర పోయేదో పని చేసేది. పనిచేసి మొత్తానికి వచ్చిన పైసలతో తాము చదువుకున్నారు. ఇట్లా చాలా వాళ్ళు చదువుకోవటానికి వీలుగా స్పెషల్గా మార్నింగ్ ఈవినింగ్ కాలేజీలు కూడా ఉండేవి. అట్లాంటి పద్ధతులు కూడా అప్పట్లో నడిచినాయి. కానీ తర్వాత స్కాలర్షిప్లు వచ్చిన తర్వాత కొంత ఈ బయట పని చేసుకునే అవసరం లేకుండా చదువుకునేటువంటి వెసులుబాటు దొరికింది. ఇది
ఇవాళ గవర్నమెంట్ ఆలోచించవలసిన విషయం. ఆఖరిగా ఒక మాట ఏంటంటే, మనం కూడా కొంచెం వైఖరి మార్చుకోవాలి. ఎక్కడ మార్చుకోవాలంటే, మనమందరం కూడా ఒక తీర్మానం చేసుకొని యూనివర్సిటీలకు వస్తాం. నాతో యుక్తంగా, నేను కూడా తెలుగు మీడియమే, ఇక మనకు ఇంగ్లీష్ రాదు ఈ జీవితకాలంలో నిర్ణయించుకొని వస్తాం. తెలుగులోనే మాట్లాడాలి, తెలుగులోనే రాయాలి, తెలుగులోనే మనం ఏది చేసినా తెలుగులోనే జరగాలి, కలలు కన్నా తెలుగులోనే అన్నట్టుగా భీష్మించుకొని కూర్చుంటాం. తెలుగు ఇంపార్టెంట్. ఎవరు చెప్పినా ఈ మాట మీరు వినకండి, తెలుగు ఇంపార్టెంట్. మీ చరిత్ర తెలుగులోనే ఉంది, మీ సంస్కృతి తెలుగులోనే నిక్షిప్తమై ఉంది. ఆ భాష చాలా కీలకం. కానీ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే కుదరదు. ఈ నేర్చుకోవటానికి మనం తయారు కావాలి. ఎంతోమంది ఆ రకంగా భాషలు, యూరోప్ అంతా వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుందా? చైనా వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుందా? రాదు కదా. వాడు అమెరికా పోయినాక ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ఇక్కడ పిల్లలు చదువుకోవటానికి వస్తారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీషు ఒక ముక్క రాదు. థర్డ్ ఇయర్ కల్లా ఫ్లూయెంట్గా మాట్లాడతారు, రాస్తారు. వాళ్ళు చేయంగా మనం ఎందుకు చేయలేం? మనలో ఉన్న ఈ ఆత్మన్యూనత కూడా పోవాలి. నేను గిట్లనే ఉంటానేమో, భగవంతుడు భూమి మీద నన్ను గిట్లనే జారిపడేసిండేమో అని మనం అనుకుంటే చాలా పొరపాటు. ఏది సహజం కాదు, సహజంగా ఉండేది కాదు. 2 కాళ్ళు 2 చేతులు తలకాయ ఉండు సహజమే, కానీ మనం ఎదగటానికి మనకు సహజంగానే గింతే ఉంటుంది మన శక్తి అని ప్లాటో అంటాడు కదా. కొందరు వెండితో, కొందరు బంగారంతో, కొందరు రాగితో తయారవుతారు. ఇక వాళ్ళకి అట్లే ఉంటారు, వాడి మనసు మారేది కాదు అని. చాలామంది టీచర్లు కూడా ఇదే దృక్పథం కలిగి ఉంటారు. వాడు మారడు, వాని సోషల్ బ్యాక్గ్రౌండ్ అట్లుంది అని తిట్టుకొని ఖండించి ఇక కండెమ్ చేసేటువంటి వాళ్ళని కూడా చూస్తుంటాం. ఆ వైఖరిని మనం వదులుకోకపోతే యూనివర్సిటీలాగా అకాడమిక్ కేంద్రాలుగా నడవటానికి మనం కూడా పూనుకొని ప్రయత్నం చేయకపోతే అవి కావు. మీరు యూనివర్సిటీలు ఎంతగా మారినాయో 70లో వచ్చిన విద్యార్థి ఉద్యమాలను చూస్తే తప్ప అర్థం కాదు. యూనివర్సిటీలో సోషల్ కంపోజిషన్ మారిపోయింది ఆ ఉద్యమాల ఫలితంగా. స్కాలర్షిప్లు వచ్చినాయి, చదువుకోవటానికి వచ్చిండ్రు. ఊళ్ళల్లో ఉన్న తిరుగుబాట్ల ఫలితంగా మనం కూడా చదువుకోవాలి, పైకి రావాలి అనే పట్టుదలతో యూనివర్సిటీల్లోకి వచ్చిండ్రు. చాలా కృషి, చాలామంది మంచి ఉద్యోగాల్లో చేరిపోయి వారి ఊరికి ఆదర్శమూర్తులుగా తయారైపోయినరు. ఆ ప్రయత్నాలు చాలా జరిగినాయి. అవన్నీ జరగటం వల్లనే, వాళ్ళు చేసిన పోరాటాల వల్లనే ఉస్మానియా యూనివర్సిటీ డెమోక్రటైజ్ అయింది. దీంతో పోలిస్తే సెంట్రల్ యూనివర్సిటీలో ఇంత డెమోక్రటైజేషన్ లేదు. ఫండ్స్ ఎక్కువ ఉన్నాయి, సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి, పెద్ద టీచర్లు ఉండొచ్చును కాక, కానీ డెమోక్రటైజేషన్ ఇంతగా ఇక్కడ జరిగినంతగా అక్కడ జరగలేదు. అందుకనే అక్కడ మనకు జరిగిన దళిత విద్యార్థుల ఆత్మహత్యలు మన దగ్గర కనబడవు. ఇది ప్రధానమైనటువంటి కారణం. అందుకని ముగింపుగా నేను మీకు చెప్పేది ఏంటంటే, యూనివర్సిటీలు బాగా ఎదగాలంటే మన పాత్ర కూడా ఉంటుంది అని మనం గుర్తిస్తూ, కానీ ప్రభుత్వ సహాయం లేకుండా, ప్రభుత్వం పూనుకొని యూనివర్సిటీలను బతికించకపోతే ఇవి బతకవు, కష్టము. మేమే యూనివర్సిటీలు నడుపుకుంటాం, ఇవన్నీ ఇక ఇప్పటి నుంచి పరశురాముడు కదా అందరి మీదకి దాడి చేసి చంపి పారేసినట్టు మేము ఇవన్నింటినీ నరికి పారేస్తామంటే మాత్రం కుదరదు. అది మనం చాలా సూటిగా గుర్తించాలి, గ్రహించాలి. అదేవిధంగా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, డబ్బులు ఇచ్చినంత మాత్రాన మేము అనుకున్నట్టుగా యూనివర్సిటీ నడవాలని మీరు రోజు ఫోన్లో వీసీ ఏం చేయాలనో చెప్తే అది కూడా సరి అయిన పద్ధతి కాదు. దాన్ని మనం అంగీకరించడానికి వీల్లేదు. ఇదే యూనివర్సిటీలో డిఎస్ రెడ్డి వీసీగా ఉండగా అప్పుడు బ్రహ్మానంద రెడ్డి అని చెప్పినట్టు ఇంటలేడని వేరే వీసీని వేయబోతే అప్పుడు ఆయనను క్యాంపస్లోకి రానియలే. చివరాఖరికి గవర్నమెంట్ ఆయనను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఆ రకంగా స్వయం ప్రతిపత్తిని కాపాడాలి. జయపాల్ రెడ్డి గారు నాతో ఒకసారి చెప్పిండు, ఈ ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్గా ఉండగా రామ్మనోహర్ లోహియాను పిలిచాడట, సోషలిస్టు. గవర్నమెంట్ ఏమన్నదంటే ఆయనను పిలవద్దు అని. మీరు పిలవద్దు అన్నారు కాబట్టి నేను గ్యారంటీగా పిలుస్తాను అని. ఆయనేమో లోహియైట్ కాదు, కానీ పిల్లలకు తెలవాలి కదా అని, ఆయన కాంగ్రెస్ వాది, పిల్లలకు తెలవాలి కదా అని చెప్పి రామ్మనోహర్ లోహియాను పిలిచి ఆయనతోని ఉపన్యాసం ఇప్పించిండు. బ్రహ్మాండంగా జరిగింది తర్వాత ఆ కార్యక్రమం. ఇవి జయశంకర్ గారు వీసీ ఉండగా ఎవరిని పిలవాలనేది పిల్లలు ఇష్టం, దాంట్లో మేమెందుకు జోక్యం చేసుకుంటాం.
సభ సజావుగా జరిగేటట్టు చూడవలసిన బాధ్యత మాది. కానీ పిల్లలకు ప్రతి విషయము మీరు ఇట్లా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం కరెక్ట్ కాదు అని ఆయన కూడా చాలాసార్లు సూచన చేశారు. ఇవి మన దృష్టిలో మనకు యూనివర్సిటీ అంటే ముందు ఒక ఇమేజ్ ఉండాలి. మనకు యూనివర్సిటీలు అంటే ఇమేజ్ ఉండాలి. ఏమనుకుంటున్నాం మనం యూనివర్సిటీ అంటే? ఒక సంవత్సరము మెస్సు, ఈలోగా కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏదో ఒకటి కొట్టాలి వెళ్ళిపోవాలి అని చెప్పి దీని నుంచి కొంచెం పరిధి పెంచండి. దాని నుంచి కొంచెం పెంచండి. యూనివర్సిటీ అంటే మన ఎదుగుదలకు ఒక సోపానం. అది మొట్టమొదట గుర్తించండి. మానసిక శారీరక ఎదుగుదలకు ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ అనేది అంగీకరిద్దాం. ఆ అద్భుతమైన వ్యవస్థను కాపాడుకునే దాంట్లో మనకు కొంత పాత్ర ఉంటుంది అనేది గుర్తిద్దాం. మూడవది చాలా ముఖ్యమైనది ఏంటంటే దీనికి కావలసిన వనరులు మనం సాధించుకుందాం. దీని పవిత్రతను మనం నిలబెట్టుకుందాం. ఇది నా దృష్టిలో చాలా కీలకమైనవి. దీనికోసం ఏం జరగవలసి ఉంటే అవన్నీ కూడా మనం స్పష్టంగా అడగాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, ఇంకా చాలా విషయాలు మనం మళ్ళా ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని, కానీ ముఖ్యంగా ఇవాళ మనం అడగాలనుకున్నప్పుడు ఈ 5-6 విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నా. చాలా కింది నుంచి వచ్చిండ్రు మీరు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరికి ప్రతినిధులు. మీరు గ్రహించవలసింది ఏంటంటే మీరు ఎదిగి విజయవంతమవుతే మీ ఊరు మిమ్మల్ని పాటిస్తారు. మీరు దెబ్బతింటే పరివర్తనకు అంబేద్కర్ చూపిన ఒక మార్గం మూసుకపోయినట్టే కదా. అది ఫెయిల్ అయిందని చెప్పిన వాళ్ళం అవుతాం కదా. అట్లా మనం కానియొద్దు. అది మనం ప్రతిజ్ఞ పూనాలి. నేను ఫెయిల్ కాను, నేను ఏదో చేస్తా, నేను బతకగలుగుతూ ఈ సమాజంలో అనే ఒక ధైర్యంతో మీరు ముందుండాలి. దానికి కావాల్సింది ఏవైనా మీరు అడగండి. మాకు ఇంగ్లీష్ చెప్పాలి, అడుగుండ్రి, కొట్లాడుండ్రి, అడుగుండ్రి. యూనివర్సిటీలో ఇంగ్లీష్ చెప్పించుకోండి. మీకు ఇంగ్లీష్ ఒకటే కాదు, మాకు ఇంకా కొన్ని సాఫ్ట్ స్కిల్స్ కావాలనుకుంటే అడగండి, తప్పులేదు. నేర్చుకోవటంలో మనకి ఎప్పటికైనా బతుకు తెరువుకు ఉపయోగపడతాయి. అన్నీ అడగండి. మీకు సరి అయిన తిండి, దానికి అయిన ఖర్చులు గవర్నమెంట్ పెట్టాలని అడగండి, తప్పు లేదు. కానీ వ్యవస్థ మాత్రం ఎకడమిక్గా ఇది బలంగా పనిచేయటానికి అది కూడా మనం పూనుకోవాలి. అది కూడా మనం ఒక బాధ్యతగా తీసుకోగలిగితే తప్పనిసరిగా మేమందరం కూడా ఉంటాము. యూనివర్సిటీలు బాగు చేయటానికి తగిన చర్యలు మీరు ప్రతిపాదిస్తే మీ వెంట మేము కూడా నడుస్తాం, న్యాయం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలతో సెలవు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులు, డిపార్ట్మెంట్ పొలిటికల్ సైన్స్, ఏఎస్ఎఫ్ విద్యార్థులకి శుభాకాంక్షలు. ఇప్పుడే చంద్ర సార్ తోటి చెప్తున్నా, ఫస్ట్ టైం అసెంబ్లీలో చర్చలు కూడా జరుగుతాయని తెలుస్తుంది సార్. అంటే ఒకళ్ళు మాట్లాడుతుంటే అందరు వినేది చూసినాం కదా లాస్ట్ 2 టర్మ్స్. సో కొంచెం ఏదో ఆశావహంగా ఉంది అని చెప్తున్నాను. అట్లనే గురువులు విశ్వేశ్వరరావు గారు, మా టీచర్ గణేష్ సార్ కూడా నమస్తే చెప్తూ, నేను ఉస్మానియాలో ఇక్కడే పిహెచ్డి చేసి 2009 శాతవాహన యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఒక రూమ్ అంతే, ఏదో ఎల్ఎండి కట్టడానికి వాడిన ఇసుక బస్తాలు పెట్టిన గోడౌన్లు, క్లాస్ రూమ్స్, ఇంకొక చిన్న బిల్డింగ్, అది యూనివర్సిటీ. నాకు ఇక్కడే చదువుకొని ఇక్కడే కస్తూర్బాలో ఉద్యోగం చేసి అక్కడికి వెళ్ళేసరికి అసలు నా ఇమేజ్ ఆఫ్ యూనివర్సిటీ అంటే చాలా షాకింగ్ ఉండింది అనమాట. అది అర్థం కావడానికి చాలా సమయం పట్టింది నాకు. తర్వాత ఉద్యోగిగా వెళ్ళి ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. కుర్చీకి, టేబుల్కి, పిల్లలకి హాస్టల్ కోసము అందరితోటి. ఇప్పుడున్న పొన్నం ప్రభాకర్ దగ్గర కూర్చొని కొట్లాడి, గర్ల్స్ హాస్టల్ లేదు అప్పటి వరకు. పొద్దున ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒక షిఫ్ట్. అంటే ఐఎమ్ గివింగ్ యూ దట్ ఇంట్రడక్షన్. అప్పుడే మనకి తెలంగాణ ఉద్యమం రావడం, మళ్ళీ ఇక్కడ టెంట్ వేసిన ఫస్ట్ డే కూడా మళ్ళీ నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే తెలంగాణ విశ్వవిద్యాలయాల గురించి నేను ఇండియాలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అబ్రాడ్లో అన్ని చోట్ల అక్కడికి వెళ్ళడం, అబ్బాయి విశ్వవిద్యాలయాలు అంటే ఇట్లుండాలి, ఇట్లుంటాయి అని చెప్పడం, మళ్ళీ మేము లెక్కలు తీయడం, ఇలాంటివన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా
విశ్వవిద్యాలయాలు ఇప్పుడు 6 కోట్ల లక్షల కోట్లు అని లెక్కలు చెప్పుకుంటున్నారు, కానీ ఏ దేశమైనా, అది జపాన్ కానీ అమెరికా కానీ, ఏ దేశమైనా ఎడ్యుకేషన్ ఉంటేనే డెవలప్ అవుతుంది. ఒక్క తెలంగాణలో మాత్రం చండీ యాగాలు ఇంకేమైనా యాగాలు చేస్తే డెవలప్ అవుతుంది అని ఎట్లా, అసలు ఇండియా ఆర్ తెలంగాణ, అది ఐడియా ఎట్లా వస్తుంది అనేది కూడా అన్ఇమాజినబుల్ అనమాట. ఆ పరిస్థితిలో ఉన్న మనము, జేఎన్యూలో కూడా పరిస్థితి ఆల్మోస్ట్ ఇట్లాగే ఉంది. పోస్ట్ మోడీ డ్యూరేషన్ నుంచి మనం చూసుకుంటే శేషరావు సార్ చాలా అద్భుతంగా చెప్తారు. ఇది ఇక్కడ మన తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయానికి ఆల్మోస్ట్ ఈ టర్మ్ లేకపోతే ఈ ఆర్ట్స్ కాలేజ్ కూడా ఏ ఫలక్నుమాల ప్యాలెస్ లాగా అమ్మేస్తారేమో అనే భయం కూడా మాకుండింది. అలాంటి సందర్భంలో మనం ఉన్నాము. ఫస్ట్ రిక్రూట్మెంట్లు మీకు అందరికి తెలుసు, రిక్రూట్మెంట్లు ఉండవు, రీసెర్చ్లు ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఏముండని చోట బహుశా పెద్దసారి ఇక్కడికి వచ్చి కూడా ఉండడు కదా, రాలే కదా, వచ్చిండా కేసీఆర్ వచ్చిండు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగినామని చెప్పే పరిస్థితిలో లేని ప్రభుత్వాలని మనం చూసినాము. విశ్వవిద్యాలయాలు బాగుపడితే అక్కడ ఒక నాలెడ్జ్ ప్రొడక్షన్ అవుతుంది. ఇవాళ నిర్మలా సీతారామన్లు మనం ఎవరిని చూసినా జేఎన్యూ ప్రొడక్ట్స్ ఉన్నారు. చాలా మంది ఉస్మానియా నుంచి వచ్చారు, కానీ నాలెడ్జ్ ఎంతవరకు చేసారో మనకు తెలియదు. అయితే ఇక్కడ నుంచి మనకి ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, పాలసీ లెవెల్లో మార్పులు ఉంటాయి, పరిశోధనలో ముందు ఉంటారు, పథకం ప్రకారము జరుగుతున్నది, ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్నది. తెలంగాణలో ఇంకా ఆంధ్రాకి నేను ఈ మధ్యనే యోగివేమనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఏదో చీఫ్ గెస్ట్ గా పిలిస్తే పోయినా, అక్కడ ఆల్రెడీ ఎన్ఈపి అమలు చేస్తున్నారు సార్. కాకపోతే కొంచెం జాబ్ క్యాలెండర్ కొంచెం బెటర్గా ఉన్న పరిస్థితి. తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ స్కూళ్ళు మూతపడిపోయినాయి, కాలేజీలు మూతపడిపోయినాయి. ఇప్పుడు మొన్న గీతం యూనివర్సిటీ వాళ్ళు పిలిచారు నన్ను, 16 లక్షలు అంట సార్. పబ్లిక్ పాలసీ ఈజ్ నథింగ్ బట్ ఎంఏ పొలిటికల్ సైన్స్. దాన్ని ఏదో చికెన్ని అంటారు కదా, చైనీస్ చేస్తారా, మొగలాయి చేస్తారా, ఇండియన్స్ చేస్తారా అని దాని పేర్లు మార్చి, చాప్టర్స్ మార్చి, పబ్లిక్ పాలసీ అని కోర్స్ పెట్టి దానికి 16 లక్షలు పెట్టి మొత్తం ఎలీట్ సెక్షన్స్ ఉన్నారు అక్కడ. నేను వాళ్ళని బస్తీకి తీసుకెళ్ళి ఒక క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళు మొత్తం కోర్స్ స్ట్రక్చర్ మార్చుకున్నారు. మీరు ఏసీ రూమ్ లో కూర్చొని మీరు ఏం పాలసీ ఏం తయారు చేస్తారు, మీకు ఎంత అవగాహన ఉంది, ఇక్కడ ఏం సెక్షన్స్ ఉన్నాయి, మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఎవరు అంటే, వాళ్ళు పాలసీ మేకింగ్ అలాంటి పెద్ద ప్రీమియర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో జరిగేవి, వాటికి మన జీవితాలకి సంబంధం ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, కోవిడ్ తర్వాత ఇప్పుడున్న పరిస్థితి డ్రాస్టికల్ గా ఈ రియంబర్స్మెంట్ విషయం అనుకోండి, ఇంకా ఇతరత్ర విషయాలు డ్రాస్టికల్ గా తగ్గిపోయింది. మా యూనివర్సిటీ కింద 120-130 కాలేజీలు ఉంటే ఇప్పుడు 75కి వచ్చినాయి. ఈ 75 కూడా ఇప్పుడు మళ్ళీ పోతాయి. అంటే ఐఎమ్ నాట్ ఫర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, బట్ అగైన్ ఇంకా నాకు చాలా బాధాకరం, లాస్ట్ 2 years నుంచి మగపిల్లలు ఎవరు ఎంఏ రాస్తలేరు సార్. మా యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్లో అవుట్ ఆఫ్ 40 ఒక్క మగపిల్లాడు, అది ముస్లిం అబ్బాయి తెలుగు డిపార్ట్మెంట్. అండ్ వీఆర్ 76% ఆఫ్ గర్ల్స్ ఇన్ అవర్ యూనివర్సిటీ, అండ్ అక్రాస్ తెలంగాణ 76%, 74 to 76% ఉన్నారు. వన్ వే ఐఎమ్ హ్యాపీ, గర్ల్స్ ఆర్ కమింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్, బట్ అలార్మింగ్ ఈజ్ వేర్ ఆర్ అవర్ బాయ్స్? ఎందుకు హైయర్ ఎడ్యుకేషన్ వరకు రాలేకపోతున్నారు అంటే, మన కాలేజు నుంచి వచ్చే సెక్షన్స్ లేవు. గురుకులాస్ అని అంటున్నాం. గురుకుల ఈజ్ ఓన్లీ కొద్ది సెక్షన్ వరకు మనకి 2 lakhs, 2 to 3 lakhs మధ్యలో ఉన్న స్టూడెంట్ ని కవర్ చేస్తుంది. అంటే మనం డిగ్రీ కాలేజ్ నుంచి పీజీ కాలేజీకి రావాల్సి అంటే, డిగ్రీ కాలేజెస్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఉన్న కాలేజీలో సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల మనం హైయర్ ఎడ్యుకేషన్ కి రాకపోతున్నాం అనేది ఒక అంచనా. 2, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మగపిల్లలు డిగ్రీలోనే చదువులు ఆపేసి ఏ సూపర్ మార్కెట్లలోనో అక్కడ ఇక్కడో చూసుకుంటాం అనేది 2.
మూడు ఈ హైయర్ ఎడ్యుకేషన్స్ ఈ ఉన్నవి కూడా మనకి ఎట్లయితే చైతన్య నారాయణ కాలేజెస్ వచ్చి మనకి జూనియర్ కాలేజెస్ పూర్తిగా మూతపడ్డాయో అట్లనే ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకొచ్చి ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ని మూతపడే ప్రయత్నం మనకు చెప్పకనే అది మొదలు పెడతారు. ఇప్పుడు ఏమైతుంది, సోషల్ సైన్సెస్ కి అవసరమే లేదని ఒక పెద్ద మనిషి తీసుకుపోయి ఆ ఓపెన్ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో వేసి బయోటెక్నాలజీ కావాలి, ఇంకేదో టెక్నాలజీ కావాలని అంటే అప్పటి నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిన సోషల్ సైన్సెస్ ఇప్పుడు అసలు ఎగ్జిస్టెన్స్ లో ఇందాక ఆంథ్రోపాలజీ గురించి మాట్లాడుతున్నారు. నిజానికి సోషల్ సైన్సెస్ కి లేదా వాల్యూ లేదా అంటే ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో బిఏ ఆర్ బీబీఏ, ఎంబీఏ ఇస్ నథింగ్ బట్ సోషియాలజీ, హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ పేపర్ అంతా కూడా సోషల్ రిలేషన్షిప్స్. మాకు ఒక ఇండస్ట్రియల్ సోషియాలజీ ఉండే అదే పేపరు, బట్ దే మేడ్ ఇట్ ఎ సబ్జెక్ట్ అంతే. అయితే జస్ట్ పక్క రాష్ట్ర మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు పెడితే సోషల్ సైన్సెస్ కి చాలా అద్భుతమైన ప్రిఫరెన్స్ ఉంది. మన రాష్ట్రంలో కూడా సోషల్ సైన్సెస్ ప్రైవేట్ ఇప్పుడు వచ్చిన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో 50-60 వేలు ఫీజు పెట్టినారంట డిగ్రీకి. మొత్తం ఫుల్ కంప్లీట్ గా ఎవరికైతే ఐఏఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. సోషల్ సైన్సెస్ కి ఉద్యోగాలు రావు, సోషల్ సైన్సెస్ చదవట్లేదు, అందరు విద్యార్థులు ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్కి వెళ్తున్నారు అనేది శుద్ధ అబద్ధం. మన మీద రుద్దబడుతున్న ఇది ఒక మిత్. సోషల్ సైన్సెస్ ఇస్ వెరీ మచ్ ఇంకా ఇంటాక్ట్ గా దాని ఇంపార్టెన్స్ అట్లానే ఉంది. కాకపోతే మనకి ఇప్పుడు రిక్రూట్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బిల్డింగ్స్ ఉంటే దాంట్లో హ్యూమన్ రిసోర్స్ లేరు. అది లేకపోవడం వల్ల మనము క్వాలిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు మేము చదివేటప్పుడు రాఘవేంద్రరావు సార్ ఉండేది, గణేష్ సార్, తర్వాత అబ్బసాయిల్ సార్, చాలా మంది లెజెండ్స్ ని ఈ యూనివర్సిటీ విట్నెస్. మాసన్ రెడ్డి సారు కారిడార్ లో ప్రిన్సిపల్ గా ఉండి కారిడార్ లో నడుస్తుంటే ఇట్లా భయం వేస్తుండేది. సారు కింద ఉండేది అప్పుడు మన జర్నలిజంలో. అట్లాంటి ప్రొడక్షన్స్, అట్లాంటి టీచింగ్ ఫ్యాకల్టీ లేకుండా, టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి మంచి క్రీమ్ రాకుండా హైయర్ ఎడ్యుకేషన్స్ ని మనము ఊహించలేము. నెంబర్ 1. నిన్న నేను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి హెచ్సియూకి వెళ్తే సెంట్రలైజ్డ్ ఎంట్రన్స్ తోటి అంటే సార్ ఏఎస్ఏ విద్యార్థులు చెప్పేది ఏంటంటే ఒక్కళ్ళు కూడా ఫస్ట్ జనరేషన్ వాళ్ళు రావట్లేదు అక్క. ఇదివరకు ఫస్ట్ జనరేషన్ వాళ్ళు స్టూడెంట్స్ కనపడేది. ఇప్పుడు సెంట్రలైజ్డ్ ఎట్లయితే నీట్ సెంట్రలైజ్ చేసిండ్రో ఇప్పుడు అదే సెంట్రలైజ్డ్ ఎక్కడో పెడితే వాళ్ళు కేరళ నుంచి, తర్వాత నార్త్ ఈస్ట్ నుంచి, ఎక్కడెక్కడ వాళ్ళు హైదరాబాద్ క్యాంపస్ గా ఉంటే మనకి ఇక్కడ లోకల్ వాళ్ళకి మనం రిజర్వేషన్ అడగట్లేదు, ఎంతో అంత మందిని రిక్రూట్ చేసుకోమని చెప్పట్లేదు. ఈ లోకల్ వాళ్ళు రావడం తగ్గిపోయి ఫస్ట్ జనరేషన్ తగ్గిపోయి మళ్ళీ డబ్బు ఉన్న వాళ్ళు కాస్త ప్రైవేట్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళే వస్తున్నారు. వీళ్ళు రావడం వల్ల వాళ్ళకి ఉద్యమాల పట్ల అవగాహన లేదు, కనీసం ఏదైనా విషయం అడగడానికి అవగాహన లేదు. మాకు అసలు యూనివర్సిటీలో చదువుతున్న ఫీలింగ్ తక్కువ వస్తుందని 2-3 విద్యార్థులు చెప్పింది. అంటే ఏంటి, సెంట్రల్ యూనివర్సిటీలో ఫస్ట్ జనరేషన్ రావద్దు, స్టేట్ యూనివర్సిటీలో మనకున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాల వల్లను, అది నిజానికి మనము ఇక్కడ స్కాలర్స్ ఉంటే వై మెన్ ఆర్ నాట్ ఆప్టింగ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది చేయాల్సిన సందర్భం. ఇప్పుడు 75% అంటే ఉంటే ఈక్వల్ గా ఉన్నా మాకు పర్వాలేదు. అట్లా పోనీ కొన్ని సబ్జెక్ట్స్ అనుకున్నాం, చాలా సబ్జెక్ట్స్ లో అబ్బాయిల ఎన్రోల్మెంట్ తగ్గిపోతుంది. అది రెండో విషయం. సో 1 ఈజ్ రాజకీయ కారణాల వల్ల ఎడ్యుకేషన్ ని మీరు దెబ్బ కొడితే, మనకి కొటేషన్స్ కూడా ఉన్నాయి, ఎడ్యుకేషన్ ని మీరు అణిచివేస్తే మొత్తం సమాజం అంతా కూడా ప్రగతి ఉండదు, అభివృద్ధి ఉండదు అనేది నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రత్యేకమైన పాత్ర, బలిదానాల పాత్ర, త్యాగాల పునాదులు పోయింది. ఇక్కడ ఇనుప బూట్ల మధ్యన ఎంత కష్టపడ్డారో మీకు కళ్ళారా చూసిన. మా మీద కూడా కేసులు ఉన్నాయి, వేరే విషయం. కానీ ఇంత కష్టపడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని 6 లక్షల కోట్లలో 1 లక్ష కోటి పెట్టినా కూడా ఇవాళ మనకి ఒక పూర్వ వైభవంతో ఈ విశ్వవిద్యాలయం ఒక రోల్ మోడల్ గా నిలిచే అవకాశం ఉండింది. అది మనం దాని వరకు రాలేకపోయినాం. కనీసం మన వాయిస్ అన్నా ఆయనకి వినపడుతుందో లేదో కూడా ఇన్ని రోజులు మనకి అర్థం కాకుండా పోయింది. సో ఇప్పుడు
విశ్వవిద్యాలయాలు ఏం కోరుకుంటున్నాయి? విశ్వవిద్యాలయాలు ఖచ్చితంగా మేము వస్తుంటే పార్ట్ టైం టీచర్స్ రిప్రజెంటేషన్ మొత్తం పాపం వచ్చినారు. వాళ్ళని చూస్తే అందరు పిహెచ్డీలు చేసి గత తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి అప్గ్రేడేషన్ లేకుండా వాళ్ళకి మాకు కొత్తలో నేను యూనివర్సిటీ పోయినప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ అనేది, ఈ ఫుడ్ ఫర్ వర్క్ అంటే ఏంటో నాకు తెలియదు. అంటే అన్నం పెట్టి పని చేసుకుందామమ్మా అని మా హాస్టల్లో ఉండేదన్నమాట. వాళ్ళందరినీ మళ్ళీ ఉద్యమం చేపించి వాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ చేయాల్సి. ఇప్పుడు ఈ పార్ట్ టైమర్స్ పరిస్థితి కూడా 180 days పనిచేసి వాళ్ళకి 180 days లో హాలిడేస్, ఆ డేస్, ఇప్పుడు మాన్సూన్ హాలిడేస్, పండగలు, పబ్బాలు, January 1 తాగి తందనాలు ఆడే హాలిడేస్, ఇట్లాంటి అన్ని హాలిడేస్ తీసేసుకుంటే వాళ్ళకి డబ్బులు తక్కువ, రెమ్యునరేషన్ తక్కువ. కనీసం డిగ్రీ కాలేజీకి మంత్లీ వచ్చిన రెమ్యునరేషన్ వాళ్ళకి రాని పరిస్థితి ఉంది. మళ్ళీ వాళ్ళు ఇన్విజిలేషన్లో డ్యూటీలు చేయాలి, కాలేజీలో డ్యూటీలు చేయాలి, హెడ్లు ఏది చెప్తే చేయాలి. చాలా పాపం వాళ్ళని చూస్తే మాకు బాధేస్తుంది. ఇంకొకటి స్లేవరీ నడుస్తుంది సార్. ఒక విధంగా చెప్పాలంటే కాంట్రాక్ట్కి కొంచెం అంతో ఎంతో మీకు కొంచెం రెమ్యునరేషన్ పెంచి, వాళ్ళకు కూడా అన్యాయమే. చాలా 20-30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళని కూడా రిక్రూట్మెంట్లో లేరు. ఇప్పుడు యూనివర్సిటీలు నడుస్తున్నాయంటే పార్ట్ టైమర్స్ తోటి నడుస్తున్నాయి, కాంట్రాక్ట్ టీచర్లతో నడుస్తున్నాయి, అవుట్ సోర్సింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తోటి మనకి నాన్ టీచింగ్ వగైరా అలాంటివి నడుస్తున్నాయి తప్పితే, ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్న చోట మీరు రిటైర్మెంట్ వాళ్ళని ఎందుకు తీసుకుంటారు? అదే అడహాక్లో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లను తీసుకోవాలంటే ఏ వైస్ ఛాన్సలర్ కూడా వినట్లేదు. అదేంటో మనకు తెలియదు. 2014 నుంచి మీరు ఊడ్చే వాళ్ళని కూడా తీసుకోవద్దు, అటెండర్లను తీసుకోవద్దని ఒక జీవో పెట్టినారు. ఆ జీవో ఎందుకు పెట్టిందో మనకు తెలియదు. సరే మీరు తీసుకోవద్దు, కానీ మీరు రిక్రూట్ చేస్తారా? సెంట్రలైజ్ రిక్రూట్ చేస్తారా అంటే సెంట్రలైజ్ రిక్రూట్మెంట్ లేదు. టీచర్లు రిటైర్ అవుతున్న కొద్దీ పిహెచ్డి స్కాలర్స్కి లేదు. మా దగ్గర హాస్టలే లేదు పిహెచ్డి స్కాలర్స్. హాస్టల్ లేకుండా ఆయనకి స్కాలర్షిప్ లేకుండా, ఫెలోషిప్ లేకుండా ఎట్లా పరిశోధన చేస్తాడు? దేని మీద పరిశోధన చేస్తాడు? అసలు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత అద్భుతమైన పరిశోధనలు, మైనింగ్ కావచ్చు, ఇంకా మన వాటర్ రిసోర్సెస్ కావచ్చు, మనకున్న అనేక సహజ వనరుల మీద అద్భుతమైన రీసెర్చ్లు వచ్చే అవకాశం ఉంది. మన దగ్గర జరిగిన ఉద్యమాల మీద వచ్చే అవకాశం ఉంది. నేను జేఎన్యూలో మన రిఫ్రెషర్ కోర్స్ అటెండ్ అయితే ఒకే ఒక్క పుస్తకం ఉంది తెలంగాణ ముందే, అది పుచ్చలపల్లి సుందరయ్య పుస్తకం ఉంది సార్ ఆ లైబ్రరీలో. నేనేమో రోజు ఇంతమంది చచ్చిపోతున్నారు, ఎవ్వరికి కూడా అప్పుడు తెలియదు. అప్పటికప్పుడు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మొత్తం నా కోర్సు దాంట్లో నా ప్రజెంటేషన్ అదే ఉంది. అంటే ఇక్కడ నుంచి హైయర్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్లో పుస్తకాలు రాసి, ఇంగ్లీష్లో ఆర్టికల్ రాసి, అకాడమిక్ డిస్కోర్స్లో వచ్చేంత క్వాలిటీ ఎడ్యుకేషన్ని మనం మిస్ అయిపోతున్నాం. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ మిస్ అవ్వడం వల్ల తెలంగాణ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఈజ్ మిస్సింగ్. వెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మిస్సింగ్, యు ఆర్ డమ్, వీఆర్ డమ్. అంటే ఎంత చైతన్యవంతమై ఎన్ని ఉద్యమాలని పెనవేసుకొని ఎన్నో రకాల రాజకీయ ఆర్థిక పోరాటాలతోటి, నాకు తెలిసి ఎస్సీజెడ్ పోరాటం, ఎన్వైరన్మెంట్ గుట్టల పోరాటం, రకరకాలు చేస్తే, బట్ వీఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ద అకాడమిక్ డిస్కోర్స్. సో ఒకవైపు ఇంటలెక్చువల్గా లాస్ అవుతున్నాం, ఇంకొక వైపు ఎడ్యుకేషన్లో వెనుకబడి ఉంటున్నాం, ఇంకొక వైపు ద బాటమ్ లైన్, ట్యాగ్ లైన్, విద్య లేకపోతే అభివృద్ధి లేదనేది చాలా కామన్ సెన్సికల్. అసలు దానికి అకాడమిక్ కూడా అవసరం లేదు. సో ఏ విద్యని మనల్ని వెనుకబాటు చేసిండ్రో, కనీసం ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న ఈ కొత్త ప్రభుత్వము మనం కనీసం అడగాల్సింది, అట్లీస్ట్ ఈ ఆర్ట్స్ కాలేజీ ఒక అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకి తలమానికంగా ఉండే ఈ ఆర్ట్స్ కాలేజీని వెంటనే అన్ని రకాల టీచింగ్, నాన్ టీచింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫండింగ్ తోటి, సఫిషియెంట్ ఫండింగ్. నాకు కడుపు మండుతుంది. 6 లక్షల కోట్లు ఆ నీళ్ళల్లో పోసే బదులు తలా ఒక 50 లక్షలు, తలా ఒక 50 కోట్లు, అంటే ఇయర్లీ మనకి 20 ఇస్తున్నారు సార్ మా యూనివర్సిటీకి 20 కోట్లు. ఈ 20 కోట్లు అంటే కనీసం మనకి వాళ్ళకి ఒక రోజు ఖర్చు కాదనుకుంటా బహుశా. 20 కోట్లతో యూనివర్సిటీ రన్ రావాలి, నాన్ టీచింగ్కి రావాలి అంటే కనీసం 100 కోట్లు ఒక యూనివర్సిటీకి ఒక సంవత్సరానికి ఇస్తే
కనీసం మెల్లగానో ఎట్లనో అట్లనో వస్తుంటే రెవెన్యూ జనరేషన్ అవుతుంది. సో జీరోగా యూనివర్సిటీ ఏదో కేజీ టు పీజీ అని అరుస్తూ ఉంటే 20 ఏండ్ల నుంచి గురుకులాలు వచ్చినాయి. వి విల్ వెల్కమ్. మళ్ళీ వాటి క్వాలిటీ మళ్ళీ ఇప్పుడు పడిపోయింది అనేది మళ్ళీ మనకు వార్తలు వస్తున్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం 5,000కు సరిపడా మనకి స్కూల్స్ మూతపడ్డాయి అనేది కూడా మన దగ్గర డేటా ఉంది. అంటే ఆ చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు, అసలే ఉపాధి లేని కుటుంబాలు ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళు పంపించలేరు, ఆ ప్రైవేట్ నుంచి ప్రైవేట్ కాలేజీకి వెళ్ళలేరు, ఆ ప్రైవేట్ కాలేజీ నుంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మల్లారెడ్డి అనే ఆయనకి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇక రకరకాల ఎస్ఆర్ యూనివర్సిటీలు, కేఎల్ యూనివర్సిటీలు. ఈ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు ఎవరు, ఏ సెక్షన్ నుంచి వస్తున్నారు? ఎలీట్ సెక్షన్, డబ్బు ఉన్నవాడు అమెరికా పోతాడు, హైదరాబాద్ ఇంకెక్కడికన్నా పక్కన ఆంధ్రప్రదేశ్ పోతాడు, ఎక్కడికన్నా పోతాడు, వీ డోంట్ బాదర్. బట్ స్టేట్ గవర్నమెంట్లో స్కూల్స్లో, కాలేజ్లో ప్రభుత్వ విద్య చదివే వాళ్ళంతా, మనం సోషల్ సైన్సెస్లో ఇదే యూనివర్సిటీలో పరిశోధనలు కూడా అయినాయి, 90% ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు పేద విద్యార్థులు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడున్న నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అప్పుడేదో రాజశేఖర్ రెడ్డి యోగి వేమన యూనివర్సిటీలో పెట్టుకున్నాడు కాబట్టి మనం అందరం గొడవ చేస్తే, ఉన్న పీజీ కాలేజీలో బోర్డులు తిప్పి వాటిని యూనివర్సిటీలు చేస్తే, జిల్లాకు ఒక పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన ఇట్లాంటి యూనివర్సిటీలకి ఏ రిక్రూట్మెంట్స్ లేవు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొంచెం బిల్డింగ్స్ వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉండే బదులు మేము చదువుకునేటప్పుడు అట్లీస్ట్ కాకతీయ ఉస్మానియా అంటే నిండుగా కోటి విమెన్స్, నిజాం కాలేజు, కాకతీయ ఉండే. కొన్ని 2-3 అన్నా బాగా స్ట్రెంథన్ చేసి మీరు ఫుల్ రిక్రూట్మెంట్ చేసి ఫండింగ్ ఇచ్చి, మిగిలినది మీరు ఏదన్నా స్పెషలైజ్డ్, అంటే మీరు ఇప్పుడు టెక్నాలజీ అంటున్నారు, లేకపోతే మైనింగ్ అంటున్నారు, ఇట్లాంటి వాటికి మీరు అలాట్ చేసినా కూడా, అంటే జస్ట్ పుట్టింగ్ మై ఐడియాస్. కానీ ఇప్పుడు ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ మీరు ఈ విశ్వవిద్యాలయాల క్వశ్చన్ వెంటనే మీరు టేకప్ చేసినందుకు. ఇది ఈ వాయిస్ ఇప్పటి ప్రభుత్వానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. 2, నేను ప్రతిసారి కలెక్టర్ మారినప్పుడు కరీంనగర్లో, అయ్యా మా దగ్గర యూనివర్సిటీ ఉంది, ఇక్కడ పీజీ చేసిన విద్యార్థులు ఉన్నారు, వీళ్ళ ఎక్స్పర్టీజ్ మీరు వాడుకోండి, ఫస్ట్ మీ ఆఫీసులలో, కలెక్టర్ ఆఫీసులు, మెడికల్ డిపార్ట్మెంట్స్లో ఎక్కడెక్కడ కావాలో విద్యార్థులను తీసుకోండి అనేది ఒకటి నేను ప్రతిసారి, ఎవరు విన్నారు కానీ ఒక అప్పీల్ తీసుకొని పోతూ ఉంటాను. అట్లా మనకి ఈ 10 నిజానికి బ్లాక్ డేస్, బ్లాక్ ఇయర్స్గా చెప్పుకోవాలి ఈ 10 సంవత్సరాలు. ఈ మిస్ అయిపోయిన ఈ 10 సంవత్సరాలు, మిస్ అయిపోయిన విద్యార్థులు, నిరుత్సాహం, నిరుద్యోగంతో ఉన్న, ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్ళని మీరు చేసే ఈ కార్యక్రమం ద్వారా ఒక కొత్త స్పిరిట్ వచ్చి, ఉత్సాహం వచ్చి, అంటే నాకు తెలిసి మన కొత్త చీఫ్ మినిస్టర్ గారు, మీరు ఉద్యమాలు చేసుకోండి, మీకు ధర్నా చౌక్ ఇచ్చేస్తున్నాము అంటే, ఉద్యమాలు చేసే ఎంత, అఫ్కోర్స్ ఇది కూడా పార్ట్ ఆఫ్ ద ఉద్యమమే. ఇక్కడ నుంచి మన రిప్రజెంటేషన్ లాబియింగ్ ద్వారా, అడ్వకేసీ ద్వారా మనం కోరుకుంటున్నది ముఖ్యంగా 3. ఎప్పుడు ఏ జర్నలిస్ట్ వచ్చినా చెప్పేది నీళ్లు నిధులు నియామకాలు లాగా, మాకు నిధులు కావాలి, మాకు నియామకాలు కావాలి, విద్యార్థులకు హాస్టల్స్ కావాలి. ముఖ్యంగా ఒక హైయర్ ఎడ్యుకేషన్లో ఒక విద్యార్థి అడుగు పెడితే ఆయనకి ఎంతో కొంత రెమ్యునరేషన్ ఉండాలి. ఇదివరకు ఉండేదంట కదా సార్ హెచ్సిలో. ఆ రెమ్యునరేషన్ వాళ్ళకి పాకెట్ మనీకి వస్తుందా, పుస్తకాలు కొనుక్కుంటాడా, ఇంకేం కొనుక్కుంటాడా అన్నది మనకు సంబంధం లేదు. కానీ ఈ 3 విషయాలు గత 10 సంవత్సరాలుగా చెప్తున్నాం మేము. విడతల వారీగా కాదు, ఇదేం లక్షల కోట్లకు సంబంధించింది కాదు. వెంటనే జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి, మనకి ఉస్మానియాలో 10 ఏళ్ల నుంచి ఉంటున్నారు, 20 ఏళ్ల నుంచి ఉంటున్నారు అని కొంతమంది మినిస్టర్లు నాతో మాట్లాడినారు. సార్ ఎందుకు ఉంటున్నారు అనేది ప్రశ్న. ఉంటున్నారు కరెక్టే, ఎందుకు ఉంటున్నారు? మీరు ఉద్యోగాలు ఇవ్వండి. లేకపోతే నిరుద్యోగులకు ఈ రోజు కూడా హైదరాబాద్కి గ్రామాల నుంచి, జిల్లాల నుంచి వచ్చి ఒక ఎంట్రన్స్ రాయడానికో, లేకపోతే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికో వస్తే మనకి ఒక బిల్డింగ్ లేదు. మనకి నేనేమన్నంటే
కొప్పులేశ్వర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ చాలా క్వార్టర్స్ వేకేట్ ఉన్నాయి, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, ప్రిపేర్ అవుతున్నారు, లేదు యూనివర్సిటీలో హాస్టల్స్ సరిపోవట్లేదు, ఎందుకు వేస్ట్ చేస్తారు, వాళ్ళకి ఇచ్చేసేయండి, నామినల్గా 500 1000 రూపాయలు ఏదైనా ఛార్జ్ చేస్తే చేయండి, వాళ్ళు వంట తింటారా, బయటకు పోతారు. మనం నార్త్ ఇండియాకి పోతే సత్రాలు ఉన్నాయి సార్, రోజు 100 రూపాయలు ఇస్తారు, వాళ్ళు తింటారు, లేకపోతే బయట తిరిగి వచ్చి ఉంటారు. మీరు ఎందుకు వాటిని ఎట్లా పాడుపడేస్తున్నారంటే అవి కూలగొట్టిందని విన్నా నేను. సో మన దగ్గర రిసోర్సెస్ లేవా అంటే ఉన్నాయి. ఒక పొలిటికల్ విల్ ఒక్కటి లేదు. ఒక మన విద్యార్థులని ఈ అంటే మనం ఏం చారిటీ అడగట్లేదు, బిచ్చం అడగట్లేదు. దిస్ ఈజ్ అవర్ రైట్. మన రైట్ ఏంటంటే మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ మనకి రావాల్సిందే. ఎందుకు, ఎట్లాంటి హయ్యర్ ఎడ్యుకేషన్ రావాలి? పూర్తిగా టీచర్లు ఉండి, పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, పూర్తిగా నిధులు ఉండి. మా అప్పుడు శాప్ ఉండేది, అందరూ వెంటనే ఇట్లా పిహెచ్డి చేస్తున్నాం, ఎంఫిల్ చేస్తున్నాం, వెంటనే ఎవరికో ఒక టీచర్కి ప్రాజెక్ట్ ఉండేది, లేకపోతే ఒక రీసెర్చ్ ఉండేది, అందులో ఇండక్ట్ అయిపోయేవాళ్ళు. 10,000 15,000 ఇప్పుడైతే 30 దాకా వస్తున్నాయి. సో టీచర్లు ఉంటే ప్రాజెక్ట్స్ ఉంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ సభాముఖంగా అడగవలసింది, ఉస్మానియాతో పాటు చాలా మంది జర్నలిస్టులు రాసినారు, ఎవరి దగ్గర ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్ ని సైంటిఫికల్ గా మీ దాంట్లో ఒక కమిటీ వేసినా కూడా మీరు ఇచ్చేస్తారు. ఇప్పుడు అంతా పెద్దవాళ్ళు వచ్చినారు కాబట్టి, ఒకటి గ్లోబల్లీ పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ ని, పబ్లిక్ ఎడ్యుకేషన్ ని గ్లోబల్లీ, నేను బయట కూడా తిరుగుతున్నా కాబట్టి, సాబటైజ్ చేసి నాశనం చేసే వ్యవస్థ వచ్చింది. పీపీపీ అంటున్నారు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అది ఇంకొక దారుణం. అది ఆయన ఏమంటాడు, ఒక స్టడీ వస్తుంది, ఆ స్టడీస్లో 7వ తరగతి ఈయనకు అలు రావు, 5వ తరగతి ఆయనకి ఏబిసిడీలు రావు అంటే ఎందుకు రావు? అది టీచర్లు లేరు కదా, సింగిల్ టీచర్ని పెట్టి నువ్వు 6 తరగతులు చెప్పమంటే అది పాసిబుల్, హ్యూమన్లీ పాసిబుల్? ఈ సింగిల్ టీచర్లు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ తండాలు ఉన్నాయో, ఎక్కడ చిన్న దళిత వాడలు ఉన్నాయో, ఎక్కడ ఊర్లో హ్యామ్లెట్స్ ఉన్నాయో అక్కడ సింగిల్ టీచర్లు ఉన్నారు. అసలు సింగిల్ టీచర్ అనే వ్యవస్థని మనం ఫస్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ వ్యవస్థని సింగిల్ టీచర్ అంటే తీసేయమనండి, అంటే ఎక్కువ రిక్రూట్ చేయమండి అని అర్థం. మళ్ళీ తప్పులు చేయమని కాదు. ఇప్పుడున్న టీచింగ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే యూనివర్సిటీలను నమ్ముకొని పార్ట్ టైం వ్యవస్థ కానీ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నారో వాళ్ళకి మినిమం బేసిక్ ఒక కుటుంబాన్ని లీడ్ చేసేంత రెమ్యునరేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అరే డిగ్రీ కాలేజ్ వాళ్ళకి ఇస్తున్నాయి 30,000, మాకు 18,000 కూడా రావట్లేదు, 20,000 కూడా రావట్లేదు అంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఆయనే క్లాస్ చెప్తాడు, మేము కూడా క్లాస్ చెప్తాం, అన్లెస్ క్వాలిఫికేషన్స్ లేకపోతే తప్పితే. మీరు రిక్రూట్మెంట్ చేయలేమనుకుంటే ఉద్యోగ భద్రత కల్పించండి. ఉద్యోగ భద్రత కల్పిస్తే వాళ్ళు చేసిన సేవలకి నిజానికి ఒక 10 మంది చేసే పని వాళ్ళు చేస్తున్నారు. మొత్తం యూనివర్సిటీస్ ఆర్ రన్నింగ్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ ప్రైవేట్ టీచింగ్ స్టాఫ్. ఇది చెప్పడంలో మాకు ఏమీ లేదు, ఎందుకనంటే మా మొత్తం యూనివర్సిటీలో ఉన్నది, సెంట్రల్ యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, మొత్తం యూనివర్సిటీలో ఉండే రెగ్యులర్ ఫ్యాకల్టీ. సో మళ్ళీ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారు. రాజకీయాలు చేసే బదులు ప్రోగ్రెసివ్గా థింకింగ్ తోటి, ఎవరు ఈ కాంట్రాక్ట్ వాళ్ళు కానీ పార్ట్ టైమర్స్ కానీ ప్రోగ్రెసివ్ థింకింగ్ తోటి యూనివర్సిటీ డెవలప్మెంట్కి చాలా మంది అట్లనే ఉన్నారు, ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు అట్లా ఉంటే ఉండొచ్చు, బట్ దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. చేస్తే బాగుంటుంది. మీరు కూడా బాధ్యతాయుతంగా, ఇప్పుడు ఆయన పెద్ద సార్ ఏమంటాడంటే ఎందుకు అంత అలగా జనాలు చదువుకునే విన్నాను, నాకు తెలీదు, చదువుకోవడానికి వాళ్ళకి ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలి, ఇన్ని డబ్బులు ఎందుకు పెట్టాలి, ఇంత బడ్జెట్ ఎందుకు ఇవ్వాలి, ఈ అలగా జనాలు చేస్తున్నాయి కదా వచ్చిండు ఆయన పవర్లోకి. మనం ప్రాణాలు తీసుకుంటే, మనం రోడ్ల మీదకి పోతే, మనం జెండాలు మోస్తే, మనం డబ్బులు కొడితే, మనం పాటలు పాడితే వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇట్లా అయిపోయినాం, అది క్వైట్ న్యాచురల్. సరే, దానికి సమాధానం కూడా చెప్పిండ్రు. మనం చేయవలసింది చాలా డీటెయిల్డ్గా, ఫస్ట్ నేను అనుకోవడం అంటే టీచర్ కాబట్టి టీచర్ల గురించి మాట్లాడుతుంది అనుకోవద్దు. టీచర్స్ రిక్రూట్మెంట్ లేకపోతే యూనివర్సిటీలు నడవవు. ప్లస్ 15-20 తారీఖు దాకా జీతాలు వచ్చే పరిస్థితి లేదు ఈ గత కొన్ని నెలలుగా. నిన్న నేను హెచ్సియులో ఉన్న ఒక శానిటేషన్ వర్కర్ సూసైడ్ చేసుకున్నాడు. ఏదో వాళ్ళది కూడా అవుట్ సోర్సింగ్ కదా, వాళ్ళకు బాస్ ఉంటాడు, ఇంకేదో ఉంటుంది, అంత ధర్నాలో ఉన్నారు.
సో అసలు ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను తీసేసే మొదటి డిమాండ్ పెట్టాలి మనం. ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఉంటే దానికి కార్పొరేట్ లక్షణం ఉంటుంది, మార్కెట్ లక్షణం ఉంటుంది, దానికి ఇంకా మానవీయ కోణం, హ్యూమన్ ఫేస్ ఇట్లాంటివన్నీ చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి అవుట్ సోర్సింగ్ వ్యవస్థ చేసేసి అన్ని లెవెల్లో నాన్ టీచింగ్ దగ్గర నుంచి కింది స్థాయి మన శానిటేషన్ వర్కర్స్ దగ్గర, గార్డెనింగ్ వర్కర్స్ అందరికి కూడా రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేసి కొత్త రాష్ట్రం, కొత్త పునాదులు, విశ్వవిద్యాలయాలని నిండుగా కలకల్లాడుతూ సెమినార్లతోటి, కొత్త కొత్త పేపర్లతోటి, ఇక్కడి నుంచి వచ్చే కొత్త ఆలోచనలతోటి నాకు చాలా గర్వంగా ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీకి రాగానే. ఇక్కడ జార్జి రెడ్డి ఉంటాడు, ఇక్కడ మారోజు వీరన్ ఉంటాడు, ఇక్కడ ఈ పోరాటం అయింది, అక్కడ ఆ పోరాటం అయింది. సో we have to take that pride along with us and that we have to celebrate those days. I still believe and చాలా గట్టిగా నమ్మకంతో చెప్తున్నా, you can do it and you only can do it. Osmania University students and teaching faculty can do it and I hope మన బాధలు కష్టాలన్నీ కొత్త ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అర్థం చేసుకుంటారని ఆలోచిస్తూ, ఇంకొక ముఖ్యం మన యూనివర్సిటీలో ఏం కోరుకుంటున్నాయంటే మనకు సంబంధించిన శాఖల్లో కాస్త మెదడు ఉండి కాస్త హ్యుమానిటేరియన్ ఉన్న ఆఫీసర్లు, అధికారులు కూడా రావాలి. వాళ్ళు రాకుండా మనం ఎంత మొత్తుకున్నా కూడా మళ్ళీ కష్టమవుతుంది. కాబట్టి మన పాలక మండలిలు, ఇంకేమన్నా మనకి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్లు, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్ట్రీలు కాస్త చదువుకున్న వాళ్ళని, 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ కాకుండా చదువుకున్న వాళ్ళని, ఈ విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉన్న వాళ్ళని, ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల మీద కాస్త గౌరవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూడా రిక్రూట్ చేస్తారని, చెయ్యాలని ఆశిస్తూ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. చేసినటువంటి మాజీ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, మా కలీగ్, మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థిని, ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారు, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ చంద్రనాయక్ గారు, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థి మిత్రులు, వాస్తవికంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఏ విధంగా బలోపేతం చేయాలి అనేటటువంటి అంశం పైన చర్చ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడము సరైనటువంటి సమయంలో చేయటంగా నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఏం కోరుకుంటున్నాయి అనే అంశానికే నేను పరిమితమై మాట్లాడదలుచుకున్నాను. నేను కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేటువంటివి నేను ఐడెంటిఫై చేయటం జరిగింది. వీటిని గురించి మాట్లాడే కంటే ముందు మొట్టమొదట నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ పైన పెట్టేటటువంటి బడ్జెట్ను ఒక సోషల్ ఇన్వెస్ట్మెంట్గా భావించాలి. ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ బిజినెస్, ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ హ్యూమన్ రీసోర్సెస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. అంటే ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే, ప్రజలు నాణ్యతతో కూడినటువంటి జీవనాన్ని కొనసాగించాలి అంటే, మొట్టమొదట కావలసినటువంటిది నాణ్యమైనటువంటి విద్య. అది పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఒక నాణ్యమైనటువంటి విద్యను విత్ ఆల్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది.
ఇది ఏ ప్రభుత్వమైనా గ్రహించాల్సినటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వం ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాం, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అదొక సోషల్ ఇన్వెస్ట్మెంట్. అది రెండవ విషయం ఏమిటి అనంటే, ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థలలో చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క మేధో పరిణతి, వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం వల్ల కొన్ని వేల కోట్ల సంపద అనేటటువంటిది సృష్టించబడుతుంది. ప్రభుత్వం ఒక 5,000 కోట్లు యూనివర్సిటీల మీద గనక ఖర్చు పెడితే, వాళ్ళు కనీసం ఒక 50,000 కోట్లు, 1,00,000 కోట్ల సంపదను సృష్టించగలిగేటటువంటి శక్తి వాళ్ళకు వస్తుంది. అది కాబట్టి మళ్ళీ నేను రిపీటెడ్గా చెప్తున్నాను, ప్రభుత్వ విద్యా సంస్థల పైన పెట్టేటటువంటి పెట్టుబడి దాన్ని ఒక సోషల్ ఇన్వెస్ట్మెంట్గా ప్రభుత్వం పరిగణించాలి. ఇక రెండవ విషయం ఏమిటి అనంటే, 2014 కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, రీసెర్చ్ స్కాలర్స్ కానీ అందరూ కూడా ఏమనుకున్నారంటే, మన రాష్ట్రం మనకొస్తే విశ్వవిద్యాలయాలు చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి, విద్యా వ్యవస్థ అనేటటువంటిది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తత్ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. కానీ 2014 తర్వాత దాదాపు దశాబ్ద కాలం తెలంగాణలో విద్యా వ్యవస్థను, ముఖ్యంగా ఉన్నత విద్యా వ్యవస్థను, మరీ ముఖ్యంగా యూనివర్సిటీలను చాలా థరోగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ విషయాన్ని చెప్పడానికి నేనేం సంకోచించట్లేదు. చాలా థరోగా, చాలా సిస్టమేటిక్గా యూనివర్సిటీలను ఎంత నిర్వీర్యం చేయాలనో అంత నిర్వీర్యం చేయడంలో ప్రభుత్వం సఫలమైంది అని చెప్పొచ్చు. ఎందుకని మీరు అడగొచ్చు. ఇక్కడ పిఎల్ విశ్వేశ్వరరావు గారు కూడా ఉన్నారు, మాకంటే చాలా పెద్దలు. నా లైఫే ఈ ఆర్ట్స్ కాలేజీలో 40 years. In 1984 I have entered into this building as a student. Then now by 2024 I have completed 40 years in this building. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే, 40 ఏళ్ల క్రింద ఏ రకమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండిందో ఇవాళ అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవాళ లేదు. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా ఈ 40 ఏళ్ళు చూసాం కాబట్టి. కారణం, దాదాపు ఒక 10 ఏళ్లుగా, అంటే 2013 తర్వాత ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. దాదాపు ఉస్మానియా యూనివర్సిటీలో 1200 నుండి 1400 మంది పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉండవలసినటువంటి చోట ఇవాళ 300 కంటే తక్కువ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. మరి అటువంటప్పుడు క్వాలిటీ అనేటటువంటిది ఏ విధంగా పెరుగుతుంది? పెరగడానికి అవకాశమే లేదు. ఇంకొకటి నేను ఇంతకు ముందే చెప్పాను, నేను చాలా సిస్టమేటిక్గా ఈ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సరే, జరగాల్సినటువంటి నష్టం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కొంత డెమోక్రటిక్ మైండ్ సెట్తో, కొన్ని ప్రజాస్వామిక విలువలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి సంకల్పం అనేటటువంటిది ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి మరి అలాంటి ప్రభుత్వానికి
విశ్వవిద్యాలయాలలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్గా, రీసెర్చ్ స్కాలర్స్గా, విద్యార్థులుగా మనం ఇచ్చేటటువంటిది సలహాలు ఏంటి, మనం కోరుకుంటున్నటువంటిది ఏమిటి అనేది ఇక్కడ మనం చర్చించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో మొట్టమొదటి అంశం ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్. ఏ యూనివర్సిటీలైనా కూడా ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటటువంటిది లేకుండా, సరి అయినటువంటి నిధులు లేకుండా ఏ రకమైనటువంటి అకాడమిక్ యాక్టివిటీ అనేటటువంటిది కొనసాగదు. మనం గత 10 ఏళ్ళుగా కనుక చూస్తే చాలా బొటాబొటిగా శాలరీలకు మాత్రమే, ఇక పెన్షన్ కూడా కాదు. ఇంకా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో అయితే పెన్షన్స్ కూడా యూనివర్సిటీ రీసోర్సెస్ ద్వారా వచ్చిన వాటితోటే పెన్షన్స్ పే చేయడం జరుగుతూ ఉంది. అంటే శాలరీలకు కూడా సరిపోనంత విధంగా ఈ గ్రాంట్స్ అనేటటువంటివి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మొట్టమొదట విశ్వవిద్యాలయాలను బలోపేతం చెయ్యాలి అనంటే, వీటిని సరి అయినటువంటి దిశలో తీసుకెళ్ళాలి అనంటే, మొట్టమొదట ప్రభుత్వం తరపున మనం కోరుకునేది ఏంటంటే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటికీ ఏ మేరకు అవసరం, అంటే వేటి కోసం కావాలి అనేది నేను మళ్ళీ చెప్తాను. ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటటువంటిది చాలా వరకు అవసరం. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటటువంటిది సాలరీస్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదా టీచింగ్ ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ గ్రాంట్ కావచ్చు. వీటన్నింటికి కావలసినటువంటి నిధుల్ని ప్రభుత్వం శాంక్షన్ చేయడం కాదు, నిధులను రిలీజ్ చేయాలి. చాలా సందర్భాలలో మనకు గత 10 ఏళ్లలో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నిధులు ఒక గ్రాంట్ శాంక్షన్ అవుతుంది, అందులో ఒక 25% కూడా రిలీజ్ కాదు. ఆ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది మనం చూసాం. కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్, దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఇంత ఇవ్వాలి అనేటటువంటిది కాకుండా ఒక్కొక్క యూనివర్సిటీకి కొన్ని రిక్వైర్మెంట్స్ అనేటటువంటి ఉంటాయి. ఆయా యూనివర్సిటీలకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఎస్టిమేషన్స్ అనేటటువంటివి తయారు చేసి, అంటే ఆయా యూనివర్సిటీలలో ఉన్నటువంటి అధ్యాపకులు కానీ అధికారులు కానీ ఏ మేరకైతే ఎస్టిమేషన్స్ ఇస్తారో ఆ ఎస్టిమేషన్స్కి అనుగుణంగా గ్రాంట్స్ అనేటటువంటి వాటిని అంటే శాంక్షన్ చేసి వాటిని అదే ఆర్థిక సంవత్సరంలో రిలీజ్ చేయటం అనేటటువంటి దానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. ఇది మొట్టమొదటిది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ లాంటి దానికి మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, కనీసం ఒక 1000 కోట్ల నిధులు అనేటువంటి అవసరం. ఇవాళ ప్రభుత్వం ఒక 50 కోట్లు పెంచితేనే ఆహా బాగా పెంచారు అని సంతోషపడ్డటువంటి సందర్భాలనే అది సరైనటువంటిది కాదు. అది ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ. మీకు మనకు ఈ 100 ఏళ్ల చరిత్రలో కనుక చూసినట్లయితే, అట్లీస్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా మాకు 40 ఏళ్ల అనుభవం ఉంది ఇక్కడ ఉస్మానియా అంటే యూనివర్సిటీలో. ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులు, అదే కాలేజ్ అయినా కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఆర్ట్స్ కాలేజ్ కానీ, సైన్స్ కాలేజ్ కానీ, లా కాలేజ్ కానీ, వాళ్ళు ఒక గ్లోబల్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసినటువంటి మేధాశక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొడ్యూస్ చేసింది. ఇవాళ గ్లోబల్ లెవెల్లో ఎన్నో కంపెనీలకు సిఇఓలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా యూనివర్సిటీస్లలో ప్రొఫెసర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా సంస్థల్లో ఇంటర్నేషనల్ సంస్థలలో సైంటిస్టులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి పరిస్థితి వల్ల ఎందుకు లేకుండా పోయింది అనేటటువంటి దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నిధుల కొరత. ఇవాళ నేను చాలా సందర్భాల్లో మా హెడ్స్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు మంచి ప్రొఫెసర్స్ని, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని ఇన్వైట్ చేసి లెక్చర్స్ ఆర్గనైజ్ చేయండి, వర్క్షాప్స్ కండక్ట్ చేయండి, సెమినార్స్ చేయండి అని మేము చెప్తూ ఉంటాం.
కానీ మొట్టమొదట ఏర్పడే సమస్య ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కనీసం ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని పిలిచి ఒక 2000 హానరోరియం ఇచ్చే పరిస్థితి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో లేదు, ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజీలో లేదు. మరి ఎటు పోతుండ్రు? ఎట్లా నాలెడ్జ్ ఇంపార్ట్ చేయగలుగుతాం? కాబట్టి మిగతా యూనివర్సిటీ ఇప్పుడే మేడం చెప్పారు, శాతవాహన యూనివర్సిటీకి 20 కోట్లు. అసలు దేనికి సరిపోతాయి 20 కోట్లు? కాబట్టి నా సలహా ఏంటంటే, ఎంత చిన్న యూనివర్సిటీకైనా కనీసం మినిమం 100 crores. ఈ ప్రభుత్వానికి మేము ఇక్కడ ఈ వేదిక ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా, పెద్ద ఉస్మానియా యూనివర్సిటీకి ఇన్వేరియబుల్గా మినిమం 1000 crores గ్రాంట్ దే హ్యావ్ టు గివ్. అదర్వైజ్ మనము ముందుకెళ్ళడం అనేటువంటి చాలా కష్టం. ఎంత చిన్న యూనివర్సిటీ అయినా కూడా ఒక 200 కోట్ల నుండి 300 కోట్ల బడ్జెట్ అనేటటువంటిది కనుక కేటాయిస్తే అకాడమిక్గా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కానీ డెవలప్ కావడానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. ఇది మొట్టమొదటిది. రెండవది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, రిక్రూట్మెంట్. ఏ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటువంటివి పెరగాలి అని అంటే ఒక ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ ఫ్యాకల్టీ అనేటువంటిది చాలా అవసరం. నేను చాలా స్పెసిఫిక్గా చెప్తున్నా, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ ఫ్యాకల్టీ అనేటటువంటిది చాలా అవసరం. ఒక కమిటెడ్, హానెస్ట్, ఎఫెక్టివ్ ఫ్యాకల్టీ అనేటటువంటిది ఉన్నప్పుడే ఒక ఇంటెలెక్చువల్ హ్యూమన్ రిసోర్సెస్ని క్రియేట్ చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, స్టాన్ఫర్డ్ గురించి మాట్లాడతాం. ఎందుకు? వాళ్ళకున్న గొప్పతనం అంటే దే హ్యావ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీ అనేటటువంటి వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందే చెప్పాను, 40 ఏళ్ల కిందనే దాదాపు 1200 మంది ప్రొఫెసర్ గారు చెప్పాలి విశ్వేశ్వర, అట్లీస్ట్ నేను జాయిన్ అయినప్పుడు అయితే ఐ థింక్ అరౌండ్ 1200+ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండేవి. మరి జనరల్గా ఒక 35 ఏళ్ల కాలంలో ఫ్యాకల్టీ వైజ్గా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కానీ ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా డెవలప్ కావాలి, ప్రోగ్రెస్ కావాలి. కానీ చాలా అగాధంలోకి పడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ 300 మంది పర్మనెంట్ ఫ్యాకల్టీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో లేరు. చాలా చిన్న చిన్న యూనివర్సిటీలో 20 మంది 30 మంది ఫ్యాకల్టీతో ఒక యూనివర్సిటీ నడుస్తూ ఉన్నది. ఏ రకమైనటువంటి నాలెడ్జ్ ఇంపార్ట్ చేయగలుగుతారు? కాబట్టి ప్రభుత్వానికి ఇక్కడ నుంచి మనం కోరుకుంటున్నది ఏంటంటే, ఇమీడియట్గా యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారము ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అనేటటువంటి దాన్ని ప్రభుత్వం టేకప్ చేయాలి. ఇది మన రెండవ విన్నపం. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఒక మెరిటోరియస్, చాలా ట్రాన్స్పరెంట్గా ఒక మెరిటోరియస్ క్యాండిడేట్స్ని ఫ్యాకల్టీగా రిక్రూట్మెంట్ అనేటటువంటిది చేయాలి. అప్పుడే వాళ్ళు అంటే ఒక జెన్యూన్గా టీచ్ చేయడానికి, జెన్యూన్గా నాలెడ్జ్ అనేటటువంటిది ఇంపార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ రకమైనటువంటి రాజకీయం జోక్యం లేకుండా, ఏ రకమైనటువంటి ప్రభుత్వ జోక్యం లేకుండా చాలా ఎఫెక్టివ్గా యూజీసీ గైడ్ లైన్స్ని చాలా నిక్కచ్చిగా పాటిస్తూ రిక్రూట్మెంట్ అనేటటువంటిది కనుక చేసినప్పుడే యూనివర్సిటీలు ఇంటెలెక్చువల్గా గ్రో కావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ సందర్భంలో ఒకటేంటంటే, మనకు గత 10 ఏళ్ల పైన కాంట్రాక్ట్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత మళ్ళీ పార్ట్ టైం లెక్చరర్స్ అనేటటువంటి దాన్ని మళ్ళీ ప్రవేశపెట్టారు. ఇవాళ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం లెక్చరర్స్ అనేటటువంటి వాళ్ళు చాలా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాస్తవికంగా వాళ్ళకు ఒక పర్మనెంట్ టీచర్ స్టేటస్ లేదు. మరి వాళ్ళు ఏవైనా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అప్లై చేయాలంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు.
ఏదైనా నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్స్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు. అంటే అసలు పర్మనెంట్ ఫ్యాకల్టీ కూడా లేదు ఇప్పుడు ఏ సపోర్టు. అంటే ఈ సమస్యల్ని చాలా సమగ్రంగా అధ్యయనం చేసి మరి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం టీచర్స్ని రెగ్యులరైజ్ చేయటమా, లేకపోతే వాళ్ళను యూనివర్సిటీలో ఏ రకంగా అబ్జర్వ్ చేసుకోవాలి అనేటటువంటి విషయంలో ప్రభుత్వం చాలా ఖచ్చితమైనటువంటి విధి విధానాలను రూపొందించి వారికి ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎస్, దెర్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్. వాస్తవికంగా కాంట్రాక్ట్ సిస్టమ్ అనేటటువంటిది ప్రవేశపెట్టినప్పుడు దానికి సరి అయినటువంటి విధి విధానాలు రూపొందించకపోవడం, ఎవరు ఎట్లా ఇష్టం ఉంటే ఆ రకంగా చేయటం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. వాటిని నేను ఒప్పుకుంటాను. కానీ ఒక నిబద్ధతతో పనిచేసేటటువంటి టీచర్లకు ఒక ఉద్యోగ భద్రత అనేటటువంటిది చాలా అవసరం. ఇవాళ పార్ట్ టైం టీచర్స్ కూడా మనం అన్ని సందర్భాలలో పార్ట్ టైం టీచర్స్ యొక్క సహాయక సహకారాలు తీసుకుంటున్నాం. కానీ పేమెంట్ విషయానికి వచ్చేటప్పుడు ఈరోజు హాలిడే కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. మాకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయి. ఇవాళ యూనివర్సిటీ ప్రోగ్రాం పెట్టింది కాబట్టి మీరు ఆ రోజు ఎలిజిబుల్ కాదు. ఇక దానికి కూడా కొంతమంది అధికారులు ఇక తమకేదో చాలా పెద్ద పవర్ మన చేతుల్లో ఉన్నది అన్నట్టు, ఏదో పెద్ద అబ్సల్యూట్ పవర్ మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాము అన్నట్టు ఈ పార్ట్ టైం టీచర్ల మీద ఆధిపత్యం చేయటం, ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్ అయినా పార్ట్ టైం లెక్చరర్లు అయినా నిబద్ధతతో పనిచేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది. దీనిపైన కూడా ఇప్పుడు ఉదాహరణకి కొద్దిమంది పార్ట్ టైం లెక్చరర్స్ 15 hours పర్ వీక్ క్లాసెస్ తీసుకుంటున్నారు. 16 hours పర్ వీక్, 16 పీరియడ్లు, వారానికి 16 పీరియడ్లు తీసుకున్నటువంటి వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అని ఆయనకు ఒక జీతం ఇస్తున్నాం. మూడవ అంశం ఏంటంటే స్కాలర్షిప్స్ అండ్ ఫెలోషిప్స్. మనం రిపీటెడ్గా మనం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ ప్రభుత్వ కాలేజీలలో కానీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నటువంటి చాలామంది మెజారిటీ పిల్లలు పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే. ముఖ్యంగా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ప్రైవేటైజేషన్ డబ్బున్న వాళ్ళు వాళ్ళ స్తోమతకు తగినటువంటి ప్రైవేట్ కాలేజీలకు ప్రైవేట్ యూనివర్సిటీలకు వెళ్ళిపోతున్నారు. కానీ పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పిల్లలు ఒకవైపు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేక, మరోవైపు సరి అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ లేక, తదనంతరం ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది యువత వాళ్ళ భవిష్యత్ ఏమిటో తెలియని ఒక అగమ్య గోచర పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో అంటే ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఏంటంటే యూనివర్సిటీలలో చదువుతున్నటువంటి మెజారిటీ విద్యార్థులు పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి ఈ స్కాలర్షిప్ అనేటటువంటిది నిజంగా చాలా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ఇది నేను ఎవరిని వ్యతిరేకిస్తూ అనేటువంటి విషయం కాదు, ఒక ప్రిన్సిపల్గా కూడా నేను చూస్తున్నాను. ఇవాళ 1500 సార్, 1500 పర్ మంత్ అనేటటువంటిది అసలు దేనికి కూడా సరిపోదు. నాకు తెలిసి యూనివర్సిటీ హాస్టళ్లలో మనం ఇచ్చేటటువంటి భోజనం అనేటటువంటిది చాలా చాలా దారుణమైనటువంటిది. రెండవది, విద్యార్థి హాస్టల్ అడ్మిషన్ తీసుకోవాలంటే డిపాజిట్ కట్టాలి. ఇవాళ యూనివర్సిటీ కాలేజీల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళక ఖర్చులు భరించేటటువంటి పరిస్థితి లేదు. ఇక డబ్బులు లేవని చెప్పి వాళ్ళను మెస్ డిపాజిట్ కట్టమంటున్నాం.
తర్వాత మళ్ళీ టీసీఆర్ తీసుకోవాలంటే మీరు డ్యూస్ కట్టమంటున్నాం. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత స్టూడెంట్స్కి, ముఖ్యంగా పీజీ స్టూడెంట్స్కి 4 నెలలు 5 నెలలకు మించిన స్కాలర్షిప్ వస్తలేదు, ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. చాలా సందర్భాలలో చాలా బాధగా నిస్సహాయ స్థితికి మేము కూడా నెట్టివేయబడతా ఉన్నాం. కాబట్టి నా అప్పీల్ ఏంటంటే పీజీలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి 5,000 రూపీస్ స్కాలర్షిప్ అనేటటువంటిది ప్రభుత్వం 10 నెలలు శాంక్షన్ చేయాలి. అప్పుడే మనము క్వాలిటీ ఫుడ్ ఇవ్వగలుగుతాం, క్వాలిటీ ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతాం. ఉదాహరణకి ఇంతకుముందే సుజాత చెప్తా ఉండే, ఒకప్పుడు పాకెట్ మనీ అని వచ్చేది. బహుశా పిఎల్ విశ్వేశ్వరరావు గారు కూడా బాగా గుర్తుండొచ్చు. మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా మాకు మెస్ చార్జెస్ పోను నెలకు 25 రూపాయలు పాకెట్ మనీ అని ఇచ్చేవాళ్ళు. ఆ రోజులలో చాలా పెద్ద మనీ. 1984, 85, 86 రోజుల్లో చెప్తున్నాను నేను. మాకు 25 పైసా వి యూస్ టు గెట్ ఎ టీ. మరి ఇప్పుడు 10 రూపాయలు అయింది ఛాయ్. మేము హాస్టల్ ఎదురుగా మేము ఛాయ్ తాగితే 25 పైసలు, తర్వాత ఒక 50 పైసలు అయింది. 50 పైసల టీ చాలా మంచి ఛాయ్. తర్వాత మేము ఫ్యాకల్టీ మెంబర్ అయిన తర్వాత 1 రూపాయి అయింది. మేము మా టీచర్లు మేమంతా కలిసి, నా టీచర్లతో నేను కలిసి పనిచేశాను మా డిపార్ట్మెంట్లో. మేము కలిసి మా ప్రొఫెసర్ విశ్వనాథన్ గారు, అబ్బాసాయిల్ సారు, మిగతా నరసింహారెడ్డి అందరం కలిసి మేము ఛాయ్కి పోతే అప్పుడు 1/2 ఛాయ్ తాగేటోళ్ళం. 4 ఛాయలు తీసుకుంటే 2 రూపాయలు. అంటే 25 రూపీస్ వాజ్ ఎ బిగ్ మనీ, వేర్ పాకెట్ మనీ వాజ్ గివెన్ టు ద స్టూడెంట్. కానీ ఇవాళ విత్ గుడ్ ఫుడ్, వెరీ గుడ్ ఫుడ్. మరి ఇవాళ అసలు 30 ఏళ్ళ తర్వాత ఇంకెన్ని ఫెసిలిటీస్ పెరగాలనా తగ్గాలనా? పెరగడం లేదు, ఉన్నదే పోయింది. పాకెట్ మనీ అనేటువంటిదే లేదు. కాబట్టి నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఖచ్చితంగా 10 months 5,000 రూపీస్. మళ్ళీ ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇది చాలా ఆప్టిమిస్టిక్గా చెప్తున్నా. ఏదో 3,000 చేస్తాం, 3,500 చేస్తామంటే కూడా కుదరదు. అది 5,000 ఇదే చాలా అంటే చాలా ఆలోచించి, ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక పెద్ద ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నది. ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ క్రైసిస్లో కూడా కనీసం ఒక 5, ఎందుకంటే యూనివర్సిటీలలో పెద్ద లక్షల మంది కాదు ఉండేది, కొన్ని వేల సంఖ్యలే, అది పెద్ద డబ్బు కూడా కాదు. 5,000 రూపీస్ స్కాలర్షిప్ అనేటటువంటిది ప్రతి స్టూడెంట్కి ఇవ్వాలి. రెండవది, ఎవ్రీ ఇయర్ 100% ట్యూషన్ ఫీ అనేటటువంటిది రిలీజ్ చేయాలి. ఏ స్టూడెంట్ కూడా 1 రూపాయి ట్యూషన్ ఫీ కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండొద్దు. ఎంట్రన్స్ రాసి మెరిట్లో సెలెక్ట్ అయిందంటే ఆయన సర్టిఫికేట్లు తీసుకొచ్చి వెరిఫై చేసి ఆయన అడ్మిట్ అయ్యేటట్టుగా అలాంటి సౌకర్యం అనేటువంటిది ఉండాలి. అప్పుడే పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇక రీసెర్చ్, వాస్తవికంగా రీసెర్చ్ అనేటటువంటిది జరగాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది లేకుండా రీసెర్చ్ జరగడం అనేది ఉండదు. సరే, మనకు యూజీసీ జేఆర్ఎఫ్ వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే సిఎస్ఐఆర్ ఫెలోషిప్ వచ్చినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్లకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఒక క్వాలిటీ రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే చాలా సందర్భాలలో బ్యూరోక్రాట్స్ కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఏమంటారంటే, ఉస్మానియా యూనివర్సిటీ ఇంత పెద్ద రీసెర్చ్ అంటే ఇంత పెద్ద యూనివర్సిటీ అంటారు కదా, ఏం రీసెర్చ్ చేస్తున్నారు మీరు, ఎంత క్వాలిటీ రీసెర్చ్ చేస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఎస్, డెఫినెట్లీ వీఆర్ కమిటెడ్ ఫర్ దట్. నేను ఒక ప్రొఫెసర్గా అకాడమిక్ అండ్ రీసెర్చ్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితే లేదు. కానీ ఒక రీసెర్చ్ స్కాలర్ని ఒక ఎఫెక్టివ్ రీసెర్చ్ అనేటువంటిది చేయించాలి అంటే వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్, ఒక ఎకనామిక్ సెక్యూరిటీ అనేటటువంటిది ఉన్నప్పుడు వాళ్ళు ఫుల్ టైం
2 ఇయర్సా, 3 ఇయర్సా, 4 ఇయర్సా ఫుల్ టైం రీసెర్చ్ మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము సైన్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇంకా మిగతా సబ్జెక్టులలో ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్కి సంబంధించి, ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి ఖర్చులు చాలా ఉంటాయి. కాబట్టి నేను మినిమం, అది మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వం క్రైసిస్లో ఉంది అయినా యూజీసీ ఫెలోషిప్ రానటువంటి రీసెర్చ్ స్కాలర్స్కి మినిమం 25,000 ఫెలోషిప్ అనేటటువంటిది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. అది పెద్ద బర్డెన్ ఏం కాదు. సరే, దానికి కొన్ని విధి విధానాలు అనేటువంటివి పెట్టుకోవచ్చు. లెట్ దెమ్ గివ్ ఇట్ టు మెరిటోరియస్ స్టూడెంట్స్, బట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద స్టేట్ టు క్యారీ అవుట్ ద క్వాలిటీ రీసెర్చ్. ఇకపోతే అంటే ఇది అందరూ, అంటే నేను కులాలకు మతాలకు అతీతంగా పేదరిక రేఖకు దిగువన ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఈ సపోర్ట్ దొరకాలి, సపోర్ట్ ఉండాలి అని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఇకపోతే చాలా సందర్భాలు ఇప్పుడు అంటే వేరే ఇష్యూస్ ఉన్నాయి. స్కాలర్షిప్, ఈ ఫెలోషిప్స్ అనేటువంటివి ఎందుకు పెంచాలి అనేటువంటి అంటున్నామంటే, ఫుడ్ క్వాలిటీ, ఎవరైనా కూడా ఒక హెల్దీ పర్సనే ఏదైనా చేయగలుగుతాడు. సిక్ పర్సన్ కెనాట్ కాంట్రిబ్యూట్ ఫర్ డెవలప్మెంట్. ఎవరైనా ఒక యూత్ఫుల్ ఏజ్లో హెల్దీగా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక ఇంటలెక్చువల్గా ఎదగటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, హాస్టల్స్లలో కూడా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్, ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది ఉండాలి. వాస్తవికంగా నాకు తెలిసి ఉస్మానియా యూనివర్సిటీలో చాలా హాస్టల్స్లలో ఒక క్లీన్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది లేదు. నేను ఎన్ఆర్ఎస్ఎస్ హాస్టల్ చూశాను, ఓల్డ్ పీజీ హాస్టల్ చూసినాను. అసలు సి హాస్టల్ అయితే పనికిరాదు ఉండడానికి. దట్ హ్యాస్ టు బి డిస్మాంటిల్డ్. E2 హాస్టల్ కానీ, డి హాస్టల్ కానీ అసలు నో, అది అసలు ఉస్మానియా యూనివర్సిటీ స్థాయికి తగదది. మనం విద్యార్థుల్ని ఆ షెడ్లలో ఉంచడమే మనం అవమానకరం. మరి తప్పదు, మేము కూడా షెడ్లలోనే ఉన్నాం. కానీ 40 ఏళ్ళ కిందనే షెడ్లలో ఉన్నాం, 40 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా షెడ్లలోనే ఉంచడం అంటే ఏంటి వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్? ఇప్పుడు వన్ సైడ్ వి క్లెయిమ్ దట్ ఇండియా విల్ బికమ్ నంబర్ 1 ఇన్ ద వరల్డ్ అని మనం ఒకవైపు క్లెయిమ్ చేసుకుంటూ, ఇవాళ విద్యార్థులు ఒక హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి విద్యార్థులు ఏ పరిస్థితుల్లో నివసిస్తున్నారనేటువంటి దాన్ని కూడా మనం గమనించాలి. అందువల్ల ఈ ఫెలోషిప్స్, ఈ స్కాలర్షిప్స్ అనేటటువంటివి పెంచినప్పుడు అందులో నుంచి కొంత డబ్బుని మెయింటెనెన్స్ కూడా మనము ఖర్చు పెట్టడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇకపోతే రీసెర్చ్ గ్రాంట్, అన్ఫార్చునేట్లీ ఇది నేను చాలా సందర్భాలలో నేను మాట్లాడుతున్నా, ఏ యూనివర్సిటీకి కూడా రీసెర్చ్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది? ఒకసారి ఒక సీనియర్ బ్యూరోక్రాట్ కొద్దిమంది సీనియర్ పొలిటీషియన్తో అయినప్పుడు, ఏం సార్ మన ఇండియాలో ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఉస్మానియా యూనివర్సిటీ ఇంత పాత యూనివర్సిటీ కదా, మరి ఒక్కరు కూడా ఒక నోబెల్ ప్రైజ్ రాలేదేంది అని అంటాడు. ఒక్కరు కూడా రాలేదేంది అంటే, ఆ నోబెల్ ప్రైజ్ రావడానికి కావలసినంత వర్క్ చేసే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కూడా ఇవ్వాలి అని. యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ వేరే యూనివర్సిటీల్లో గ్రేట్ స్కాలర్స్ లేరు అని కాదు, ఉన్నారు. మీరు గతంలో కనుక చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో టాప్ స్కాలర్స్, టాప్ ప్రొఫెసర్స్, టాప్ రీసెర్చ్ అనేటువంటి వాళ్ళు, రీసెర్చర్స్ అనేవాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు. కానీ ఇవాళ 40 ఏళ్ల కింద, 50 ఏళ్ల కింద ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవాళ లేదు. ఇవాళ కొన్ని డిపార్ట్మెంట్లు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలంటే వాళ్ళకి ఎల్సిడి లేదు. ఎక్కడున్నాం మనం? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నా అభిప్రాయం ఏంటంటే, ఒకప్పుడు నాకు తెలిసినప్పుడు యూజీసీలో కొంత గ్రాంట్ అనేటటువంటిది ఉండేది. అందులో ఏమిటి, సెమినార్స్ ఆర్గనైజ్ చేయడానికి కానీ,
బుక్స్ పబ్లిష్ చేయడానికి కానీ లేదా సెమినార్స్ అటెండ్ కావటానికి కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటటువంటిది చేసేవాళ్ళు. నాకు తెలిసి గత 10-15 ఏళ్ళుగా జీరో అయింది. ఎవరికి కూడా ₹1 ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రీసెర్చ్ అనేటువంటి జరగడం లేదు. ఇక ముందైనా మనం ఒక క్వాలిటీ రీసెర్చ్ అనేటటువంటిది యూనివర్సిటీలలో జరగాలి అని అంటే, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి చోట జరగాలి అని అంటే, నా అభిప్రాయంలో కనీసం ఒక 50 కోట్లు, ఇది చాలా మినిమం చెప్తున్నా నేను, తక్కువ, కనీసం సంవత్సరానికి ఒక 50 కోట్లు కేవలం రీసెర్చ్ గ్రాంట్గా యూనివర్సిటీలకు ఇవ్వాలి. అప్పుడు ఎస్ దే కెన్ క్వశ్చన్, ఏం చేస్తున్నారు మీరు, ఏం రీసెర్చ్ అవుతుంది యూనివర్సిటీలో, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అని అడగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా. కాబట్టి ఈ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెమినార్స్ చేయడానికి కానీ, లేదా ఒక క్వాలిటీ రీసెర్చ్ పబ్లికేషన్స్ కోసం కానీ, బుక్స్ పబ్లిష్ చేయటం కోసం కానీ, లేదా రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు వాస్తవికంగా ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అంటే ఓన్లీ క్రియేషన్ ఆఫ్ నాలెడ్జ్ కాదు, ఒక రీజనల్ నీడ్స్కి అనుగుణంగా, మన తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా ఒక ఇన్నోవేటివ్ రీసెర్చ్ అనేటువంటిది చేయటం, ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పడేటువంటి విధంగా ఒక టెక్నాలజీని, ఒక న్యూ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఇలాంటి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. కాబట్టి రీసెర్చ్ గ్రాంట్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి. నేను చాలా మినిమంగా కనీసం ఒక 50 కోట్లైనా కూడా ఉండాలి అని నేను ప్రపోజ్ చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఇంటలెక్చువల్గా ఎదగాలి అంటే ఫ్యాకల్టీ ఎంత అవసరమో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే అవసరం. అయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీ కానీ చాలా యూనివర్సిటీలలో ఎప్పుడో 50 ఏళ్ల కింద డెవలప్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంది తప్ప, కొంత అలమ్ని సపోర్ట్తో కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కొంత డెవలప్ చేసుకున్నారు. కానీ స్టేట్ సపోర్ట్తో, యూనివర్సిటీ గ్రాంట్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటటువంటిది జరగడం లేదు. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ద బెస్ట్ క్లాస్ రూమ్స్ విత్ ఆల్ ద టీచింగ్ ఎక్విప్మెంట్, దెన్ కంప్యూటర్ ల్యాబ్స్, రీసెర్చ్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, ఇలాంటివన్నీ విత్ ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో ఈ ల్యాబొరేటరీస్ అనేటటువంటి వాటిని ఎస్టాబ్లిష్ చేయాలి. అలాంటి ల్యాబొరేటరీస్లలో స్టూడెంట్స్ని, రీసెర్చ్ స్కాలర్స్ని పనిచేయించాలి. ఇక్కడ స్టూడెంట్స్ కూడా, రీసెర్చ్ స్కాలర్స్ కూడా, నా ఒక విన్నపం ఏమిటంటే, మనం అన్నీ చేసే రోజులు అన్నీ చేసినాం, అయిపోయింది. కానీ ఇప్పుడు కనీసం ఎవ్రీ స్టూడెంట్, రీసెర్చ్ స్కాలర్, దే హ్యావ్ టు వర్క్ అట్లీస్ట్ ఫర్ 8 to 10 hours ఏ డే ఫర్ దేర్ ఫ్యూచర్ కెరియర్. వాళ్ళ భవిష్యత్తు కెరియర్ గురించి 8 నుంచి 10 గంటలు పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే వాళ్ళు స్టడీస్ మీద కానీ, రీసెర్చ్ మీద కానీ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి దానికి కావాల్సినటువంటి ఈ ఎక్విప్మెంట్, ల్యాబొరేటరీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది డెవలప్ చేయాలి. ఇది చాలా అవసరం. ఇక 6వ అంశం ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్స్. నేను ఇంతకుముందే చెప్పాను, ఒక సెంటనరీ హాస్టల్. ఇప్పుడు మనం ఇంతకుముందే అంటే చాలామంది వక్తలు చెప్పారు, ఇవాళ యూనివర్సిటీలో 70% గర్ల్స్ ఉన్నారు, 30% బాయ్స్ ఉన్నారు, లేదా 60% గర్ల్స్ ఉన్నారు, 40% బాయ్స్ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. బాయ్స్ హాస్టల్ని గర్ల్స్ హాస్టల్ చేసినాము, ఇవన్నీ ఉన్నాయి బాగానే. కానీ అక్కడ ఉన్నటువంటి వసతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఒక గౌరవప్రదమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నారా అనేటువంటిది. కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం ప్రతి యూనివర్సిటీలో విత్ ఆల్ ద ఫెసిలిటీస్ బాయ్స్ హాస్టల్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ అనేటటువంటి వాటిని కట్టాలి. ప్రతి విద్యార్థికి ఒక క్వాలిటీ లైఫ్ ఉండేటటువంటి విధంగా హాస్టల్ వసతులు అనేటటువంటివి కల్పించాలి. ఇది పెద్ద ఎగ్జాగరేషన్ అని కాదు, ఇంతకుముందే చెప్పాను నేను.
50 ఏళ్ల కింద మనం షెడ్లలోనే ఉన్నాం, 50 ఏళ్ల తర్వాత కూడా ఇంకా అదే షెడ్లలో ఉండడం అంటే అది అవమానకరం. అది సరే, జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అన్న ఇమీడియట్గా ఈ పాత షెడ్లన్నింటినీ తీసేసి వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మించాలా, ప్రతి ఒక్కరికి కూడా ఒక డిగ్నిఫైడ్గా ఉండేటటువంటి విధంగా హాస్టల్ వసతి అనేటువంటిది కల్పించే అవసరం చాలా ఉంది. ఇకపోతే మనం ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫైనాన్సెస్, అకాడమిక్స్ అనేదే కాదు, మరి అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటటువంటి ఎప్పుడు డెవలప్ అవుతాయంటే నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్, నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్. ఇప్పుడు చాలా వరకు మనకు తెలంగాణ కానీ చాలా రాష్ట్రాల్లో స్టేట్ యూనివర్సిటీలలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లయిపోయినాయంటే నాలెడ్జ్ ఇంపార్ట్ చేస్తున్నారు కానీ స్కిల్స్ ఇంపార్ట్ చేయటం లేదు. సో యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేయాలి. ప్రతి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేటువంటివి ఉండాలి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేటువంటి ఏంటంటే ఒక ప్రొఫెషనల్ స్కిల్స్, అంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ డిగ్రీ, అది పొలిటికల్ సైన్సా, సోషియాలజీయా, మైక్రోబయాలజీయా, కెమిస్ట్రీయా, ఏదన్నా కానీ, బట్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ అక్వైర్ సమ్ స్కిల్స్ విచ్ ఆర్ ఇన్ డిమాండ్ ఇన్ గ్లోబల్ జాబ్ మార్కెట్. కాబట్టి ఈ గ్లోబల్ మార్కెట్కు అవసరమైనటువంటి స్కిల్స్ని ప్రతి విద్యార్థికి ఇవ్వడానికి కావలసినటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు స్కిల్స్ ఆర్ లార్జ్లీ నెగ్లెక్టెడ్ ఇన్ తెలంగాణ యూనివర్సిటీ. అక్కడక్కడ ఏదో కొంత సబ్జెక్ట్ రిలేటెడ్ కొంత స్కిల్స్ అనేటువంటి ఇంపార్ట్ చేస్తున్నారు కానీ స్పెసిఫిక్గా స్కిల్స్ ఇంపార్ట్ చేయటం అనేటటువంటిది లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఫార్మసీ చదివిన స్టూడెంట్ ఉంటాడు, ఆయన పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తాడు. ఏం సంబంధం ఉందండి? ఇప్పుడు హీ హ్యాస్ టు వర్క్ విత్ ఏ ఫార్మా ఇండస్ట్రీ, హీ కెన్ ఎర్న్ మోర్ మనీ. ఎంటెక్ చదువుతూ